ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వరకు వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు కూడా వాడికి తెలియట్లేదు. ఇంజనీరింగ్ ఏంటంటే అది సొసైటీకి మనం టెక్నాలజీని యూజ్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనేది ఇంజనీరింగ్. సో అది అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా నేను మోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళు సెకండ్ ఇయర్ అని చెప్పాక మీరు సెకండ్ ఇయర్లో లేరమ్మా, ఫోర్త్ ఇయర్ ఆఫ్ ఇంటర్లో ఉన్నారు, ఎందుకంటే మీ మైండ్ సెట్ అక్కడే ఉన్నాయి ఇంకా అని చెప్తూ ఉంటా. స్నాప్చాట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి, ఫన్నీ ఎగ్జాంపుల్. అప్పట్లో మళ్ళీ ఎవరైనా తిరిగితే మనం అసలు ఊరుకునే వాళ్ళం కాదు. సింపుల్ కుక్క నీరు ఎవరన్నా అసలు బాగా ఉండేది. ఇప్పుడు అదే స్నాప్చాట్లో డాగ్ ఫిల్టర్ పెట్టుకుని ఫోటో దిగి 4 పెట్టి రికార్డ్స్ అసలు ఎందుకు రాపిస్తారో తెలియదు. బాయ్స్ అందరు అమ్మాయిలకి సిల్క్ చాక్లెట్ ఇస్తే రాసి పెడతారు. ఇది ఆ టైంలో లేదు. మరి నాకు లాంగ్ బ్యాక్ నుంచి ఐఐటీస్ అని, ఎన్ఐటీస్ అని, యూనివర్సిటీస్ అని ఒక సపరేట్ కేటగిరీ, ఇవి కాకుండా నార్మల్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక సపరేట్ కేటగిరీ. మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్న ఫ్యాకల్టీ దర్ ఓన్లీ ఫర్ టీచింగ్ పర్పస్ కోసం ఉంటారు. కానీ ఎన్ఐటీస్ ఐఐటీస్ ఉన్న ఫ్యాకల్టీ మోర్ ఓవర్ వాళ్ళు రీసెర్చ్ ఫీల్డ్ లో ఉంటారు. జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలి. ఒకటి కోడింగ్ స్కిల్, సెకండ్ అది యూ షుడ్ హ్యావ్ ఎ టెక్నాలజీ స్కిల్. ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, 4,000 ఇవ్వచ్చు కదా, 5,000 ఇవ్వచ్చు కదా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కొనుక్కొని వస్తారు. జస్ట్ లైక్ మార్కెట్. తర్వాత బ్లింకిట్ లో కూడా వచ్చేస్తాయి. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడం, ఇంటర్వ్యూ రాకపోతే వచ్చి బాధపడ్డాం. బాధపడ్డా ఎక్కువ బాధ ఎప్పుడు వస్తాయంటే మన ఫ్రెండ్ దగ్గరికి అవసరం, వాడి స్టేటస్ పెట్టారు గాడ్ది జాబ్ అని. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. జాబ్ అనేది జ్వరం లాంటిది, అందరికీ వస్తుంది, ఖచ్చితంగా రావాలి. ఎక్కడ వస్తుంది? నువ్వు వర్షంలో నాది ఎండకి ఎండితే వస్తుంది. ఫైనలీ ఒక ట్రైనర్ ఇంకొక ట్రైనర్తో, సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్టూడెంట్స్. సో చాలా చాలా మంది నా ఫాలోవర్స్, మీ ఫాలోవర్స్ వెయిట్ చేస్తున్న పాడ్కాస్ట్. ప్యూర్ మనం జనరల్గా మాట్లాడుకునేలాగా ఇలా ఇక్కడ కూడా రాగా మీరు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ దానికి రెడీయా? డెఫినెట్లీ. మీరు ఎంత రాగా మాట్లాడారు అంత మీరు టెలికాస్ట్ చేయడానికి రెడీ అయితే నేను రాగా మాట్లాడతా. వీఆర్ రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంజనీరింగ్ అయిపోయిన 1 వీక్లోనే మీరు స్టార్ట్అప్ పెట్టారని విన్నాం. కరెక్ట్. సో అక్కడి నుంచి 12 to 13 years ఎక్స్పీరియన్స్లో దాదాపుగా 70+ ఇండస్ట్రియల్ క్లయింట్స్, 250+ సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ని మీరు కంప్లీట్ చేశారు. సో ఇంత పెద్ద జర్నీతో పాటు బోల్డ్ అని కాలేజీల్లో హ్యాకథాన్స్ అని, వర్క్షాప్స్ అని, దాదాపుగా 40,000 మంది స్టూడెంట్స్ని మీరు ఇంపాక్ట్ చేశారు. సో ఇంత అద్భుతమైన బ్యూటిఫుల్ జర్నీ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? సో క్యాన్ యూ వాక్ త్రూ యువర్ చైల్డ్హుడ్? సో యాక్చువల్గా నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ ఎట్ హైదరాబాద్. సో కాకపోతే ఏంటంటే రూట్స్ అన్ని కూడా కోనసీమ నుంచి. సో కోనసీమ వినే ఉంటారు. సో పచ్చని పొలాలు, సో లాడ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అంటే అన్నిటికంటే మించింది ఏంటంటే ఎటకారం ఎక్కువ అంటారు. సో అలాంటి ఒక ప్రాంతం నుంచి వచ్చాను నేను. స్కూలింగ్ అక్కడ అయింది. తర్వాత స్కూల్ టైమ్స్లో మనం చాలా అంటే ఏదైతే టెక్నాలజీ బేస్ ఉందో అక్కడ నుంచే నాకు అలవాటు అయింది, స్కూల్ లెవెల్ నుంచి. సో చిన్న స్టోరీ చెప్పాలంటే, నార్మల్గా ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ వాడుతాము, అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి. అవును. సో ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి కూడా పవర్ వచ్చేది. సో వెరీ లిటిల్ బిట్ ఆఫ్ పవర్ అనమాట. సో ఆ పవర్ని యూటిలైజ్ చేసుకుని చిన్న చిన్న బల్బుల్ని వెలిగించడం, ఇలాంటి పనులు చేస్తుండే అప్పట్లో. సో దానికి తాతయ్య కొట్టడం, నానమ్మ ఆపడం, ఇలాంటి కొన్ని థింగ్స్ జరిగాయి. సో అక్కడ అట్లాంటి వాతావరణంలో 10th పూర్తి చేసుకుని మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫర్ ఇంటర్, అండ్ దెన్ అగైన్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకున్నాం. ఇంజనీరింగ్ ఫినిష్ అయిన తర్వాత అదే మీరు అన్నట్టు 1 వీక్లోనే స్టార్ట్అప్ పెట్టాలని అనుకున్నాం. స్టార్ట్అప్ పెట్టాము. సో ఇంకా అక్కడి నుంచి స్టోరీ తెలిసిందే కదా, ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ ఎలా ఉంటుంది అనేది అందరూ ఫేస్ అయ్యారు. కానీ ఏంటంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఉన్నాయి నాకు ఇప్పటికి కూడా. వెన్ ఐ గో బ్యాక్ టు స్కూల్ డేస్, సో మా సర్స్ కానీ టీచర్స్ కానీ, సో వాళ్ళు నేర్పించిన కొన్ని కాన్సెప్ట్స్ కానీ, సో మనం ఇలా ఉండాలి అలా ఉండాలని థింగ్స్ కానీ, సో ఇంట్లో నాయనమ్మ కొన్ని మాటలు, తాతయ్య స్ట్రిక్ట్, సో ఈ అన్ని వాతావరణాలు ఏంటంటే ఐ బికేమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో ఒకటి చేయాలి అనుకుంటే కనుక అది ఖచ్చితంగా చేయాలి. సో దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే 1 వీక్లో కంపెనీ స్టార్ట్ చేయాలనే డెసిషన్ తీసుకుంది నేను. ఆ 1 వీక్ మధ్యలోనే తీసుకున్నా, సో జాబ్కి వెళ్ళకుండా. సో అంత హార్డ్ డెసిషన్ తీసుకుని అంత రిస్క్ టేకింగ్ చేయాలని డెసిషన్ వచ్చింది కూడా ఫ్రమ్ ఆల్ ది జర్నీ ఆఫ్ మై చైల్డ్హుడ్, పెరిగిన ఎన్విరాన్మెంట్ అండ్ సరౌండింగ్స్. సో డాడీ వాళ్ళు బాంబేలో ఉండేవారు బేసికలీ. సో ఒక పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది అక్కడ మాకు. ఓకే. సో చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ కాడికి వెళ్ళడం. సో డాడీ యాక్చువల్లీ లేత్ ఆపరేటర్. సో ఆయన కోర్ వాల్యూ యాజ్ కంపెనీ ఓనర్ కూడా, బట్ కోర్ వాల్యూ లేత్ ఆపరేటర్.
సో నన్ను ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టి లేత్ మీద ఒక డివైస్ ఇవ్వడము, దాన్ని తిప్పడము, సో ఇవన్నీ నేర్చుకుని మెకానికల్లీ చాలా స్ట్రాంగ్ అయిపోయాను. సో చిన్నప్పటి నుంచి బేసిక్ మిషన్స్ తో మిషన్స్ తో అయితే మాత్రం ఫుల్, అంటే ఏది కనపడినా కూడా దీంట్లో ఏముంది అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. దాని బయట పిల్లవాళ్ళు ఆడడం కాకుండా దాని లోపల ఏముంది దాన్ని తీసేయడం, మోటార్స్ తీయడం, సో ఇట్లా చైల్డ్హుడ్ అంతా బాగుంది. బట్ చైల్డ్హుడ్ నేర్చుకున్న చాలా థింగ్స్ ఇప్పటికి కూడా నేను యూస్ చేస్తుంటాను. డెసిషన్స్ కానీ, సో ఆ రిస్క్ టేకింగ్ కానీ, సో ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగిన ఎన్విరాన్మెంట్ మార్చింది చాలా ఉంది. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, ఎందుకంటే హైదరాబాద్లో పుట్టాము, మళ్ళీ కేమ్ బ్యాక్ టు కోనసీమ, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి బాంబే, సో ఇట్లా వేరియస్ ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ గుంటూరులో. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. యా, సో అన్న బేసిక్గా హ్యాక్ బోట్స్ అనే పేరు వినగానే సంథింగ్ ఏదో క్రేజీగా అర్థం అవునట్లు ఉంటుంది. సో ఆ నేమ్ ఎందుకు పెట్టారు? దానికైనా స్పెసిఫిక్ మీనింగ్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్ మీనింగ్ అంటే యాక్చువల్లీ 2 రీజన్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే నువ్వు స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటున్నావో, బ్యాక్ ఇన్ డేస్ ఎప్పుడైతే మేము కంపెనీ స్టార్ట్ చేసామో ఎంటర్ప్రెన్యూర్షిప్ స్పెల్లింగ్ కాదు కదా, అసలు వర్డే లేదు ఇండియాలో. అవును. లెట్స్ సే నువ్వు ఇప్పుడు స్టార్ట్అప్ అనే వర్డ్ కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి అంటే మేము నేర్చుకున్న టెక్నాలజీస్ ఓకే, కానీ ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నా బాబు అంటే స్టార్ట్అప్ అంటే స్టార్ట్అప్ ఏంటి అసలు అనే ఒక చూసారు. సో మేము బిజినెస్ అని చెప్పేవాళ్ళం. సో అట్లాంటి ఒక బిజినెస్ నేమ్ పెట్టేటప్పుడు ఏంటంటే హ్యాకథాన్స్ ఆర్గనైజ్ చేయాలని అనుకున్నాం హ్యాక్ బోర్డ్స్ నుంచి ఒకటి. తర్వాత అప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే హ్యాకథాన్లో హ్యాక్ అనే వర్డ్ ఉంది కదా, అది మన కంపెనీ నేమ్ కానీ పెట్టుకుంటే అవుతుంది అనేది ఒక చిన్న, అప్పుడు మాకున్న బ్రాండింగ్ నాలెడ్జ్ బట్టి పెట్టింది అది. ఇప్పుడు కంప్లీట్లీ బ్రాండింగ్ అనేది డిఫరెంట్. సో బోట్స్ బాగా ఇంపార్టెంట్ అంటే చెప్పా కదా, కోనసీమ అగైన్ ఇట్ ఇస్ వాటర్, బోట్స్, చిన్నప్పుడు పడవలు చేసి ఆడడం వాటర్ లో. ఇది కాకుండా ఏంటంటే ఒకసారి ఒక ఈవెంట్ లో ఆక్వామెరైన్ మీద నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అట్లాంటి చాలా ఉన్నాయి. అప్పటికి ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టైం బీట్ చేసాం అప్పుడు. సో అప్పుడు ఏంటంటే నాకు బోట్ మీద ఉన్న నాలెడ్జ్ బట్టి, సో అప్పుడు హ్యాక్ తర్వాత ఏం పెట్టాలి నాలెడ్జ్ ఇచ్చినప్పుడు, సో ఓకే మన ఇంట్రెస్ట్ టాపిక్ బోట్స్ ఉంది కదా, సో అందరూ ఏంటంటే బాట్స్ అని పెట్టారు రోబోటిక్స్ కి. సో కొంచెం డిఫరెంట్ గా పెడదాం అని చెప్పేసి హ్యాక్ బోట్స్ అని పెట్టామన్నమాట. సో హ్యాకథాన్ లో హ్యాక్, మీ కోనసీమ నుంచి బోట్స్ ఆ రెండు కలిపి హ్యాక్ బోట్స్. ఇంకొక రీజన్ ఏంటంటే నార్మల్ గా హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు 24 hours 36 hours ఉంటుంది. 24 hours తర్వాతే వాళ్ళు బయటకు వెళ్ళాలి బేసికల్ ఒక ప్రెమిసెస్ నుంచి. సో నార్మల్ గా ఒక హ్యాకథాన్ మనం గనక ఒక బోట్ లో చేస్తే విచ్ ఇస్ ఇన్ ద వాటర్, అసలు ఎవరు బయటకు వెళ్ళలేరు కదా అనే ఒక థాట్ అనమాట అప్పుడు. సో ఈ రెండు థాట్స్ ఉన్నాయి. సో దానికోసం అది హ్యాక్ బోట్స్ అయింది. ఓకే, సో ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇంత డీప్ గా ఆలోచించారంటే హ్యాట్స్ ఆఫ్. అందుకనే అప్పుడు పెట్టిన పేరు ఇంకా వాడగలుగుతున్నాం. సో కొన్ని నేమ్స్ ఉండవు, రీబ్రాండింగ్ చేస్తూ ఉంటారు కదా, బట్ ఆ అవకాశం ఇప్పుడు రాలేదు మనకి. సో ఎందుకంటే లాంగ్ ఇండస్ట్రీ హ్యాకథాన్ అనేది ఎవరికి తెలియదు, బట్ ఇప్పుడు అందరికీ తెలుసు. సో ద సేమ్ నేమ్ నేను యూటిలైజ్ చేసుకోగలుగుతాను అట్లా. ఎస్, సో వెరీ ఫ్యూచర్ ఫోకస్డ్ అది ఉంది. గ్రేట్. సో డెఫినెట్లీ ఆడియన్స్ నేర్చుకోవాలి. అండ్ మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు, మీ టీంతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్రేజీ థింగ్ ఒకటి మాకు తెలిసింది. అండ్ యాజ్ అ బిజినెస్ ఓనర్ నేను దాని గురించి చాలా షాక్ అయ్యాను. ఓకే, ఏంటి అంటే కోవిడ్ టైంలో యూజువల్గా చాలామంది డౌన్ఫాల్ అవ్వటం, సఫర్ అవ్వటం, అంటే లైఫ్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్న సమయాల్లో బిజినెస్లో అసలు అన్ని లాసుల్లోనే ఉన్నాయి లేదా హోల్లో ఉన్నాయి. అలాంటి టైంలో మీరు బిజినెస్లో చాలా సక్సెస్ చూశారు అని విన్నాము. అది నిజమేనా? సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది. సో నార్మల్ గా కోవిడ్ ఏదైతే ఉందో టైము, సో అది యాక్సిడెంట్ లో తెలియదు కానీ నేను గుంటూరులో లాక్ అయిపోయా. ఓకే, సో కోవిడ్ టైంలో ఒక 2 days 1 day మొత్తం క్వారంటైన్ అంటే 1 day అన్నాం. తర్వాత అది ఎక్స్టెండ్ చేశారు. సో ఐ కేమ్ టు గుంటూరు ఫర్ ఫ్యూ రీజన్స్. అయితే అక్కడ లాక్ అయిపోయాను నేను. సో ఒక 15 days వరకు నేను ఇక్కడే ఉన్నా. సో అప్పటికేంటంటే కోవిడ్లో వాళ్ళందరూ బిజినెస్ లాస్ అవడం ఇలా నడుస్తూ ఉంది. సో ఎవరికి ఓన్లీ జాబ్ హోల్డర్స్ మాత్రమే సస్టైన్ అవుతా ఉన్నారు. సో మంది బిజినెస్ కాబట్టి, సో నేను అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఆ రోజు గుంటూరులో మా ఇంట్లో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసి ఒక చిన్న రోబోట్ తయారు చేసాం. మోటార్స్ అవి పెట్టి ఒక హాస్పిటల్లో సర్వింగ్ రోబోట్ చేద్దామని.
అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చేసాం అది. యా. సో ఆ వీడియో తీసి హైదరాబాద్ ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ కి, బిజినెస్ ఓనర్స్ పంపిస్తే ఓ ఇలాంటిది చేయొచ్చు కదా నీడ్ ఆఫ్ ది అవర్ లో అని చెప్పేసి దే హావ్ పుష్డ్ అనమాట. అండ్ దెన్ ఆ రోజు ఇమీడియట్ గా, అంటే అప్పుడు బయటకు వెళ్ళడానికి లేదు, సో ఐ గాట్ పర్మిషన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. పర్మిషన్స్ తీసుకుని ఐ వెంట్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్ వెళ్ళిపోయిన వెంటనే అక్కడ వన్ ఆఫ్ ది ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉండే. సో ఇండిగో ఎయిర్లైన్స్ లోపల శానిటేషన్ చేయడానికి ఒక ఆఫర్ వచ్చింది వాళ్ళకి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇప్పుడు హైదరాబాద్ లో. బట్ అదేంటంటే వాళ్ళు దే కుడెంట్ ఏబుల్ టు సక్సీడ్. దానికి రీజన్స్ ఏంటి అంటే, మనకి శానిటేషన్ పర్పస్ లో ఒకటి స్ప్రేయింగ్, లేకపోతే సమ్ హ్యూమిడిఫైయర్స్ అవి ఉండేవి, ఫాగ్ లాంటివి. బట్ ఆ రెండిట్లకి ఇండిగో ఎయిర్లైన్స్ యాక్సెప్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ ది సేఫ్టీ రీజన్స్. సో అప్పుడు మేము ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే యూవీ రేస్. ఓకే, అండ్ మీరు చూస్తే కనుక ఎప్పుడైతే నార్మల్ గా ఎయిర్ బస్ ఎంట్రీ చాలా చిన్నగా ఉంటది, సో రోబోట్ హ్యూజ్ గా ఉంటే ఎంటర్ అవ్వదు. అండ్ తర్వాత అక్కడ అన్నిట్ల మీద మనం శానిటైజ్ చేయాలంటే ఇట్ కుడెంట్ ఏబుల్ టు డూ. సో అప్పుడు ఒక డిఫరెంట్ యూనిక్ ఐడియా తోటి మేము ఒక ప్రపోజల్ పెట్టాం వాళ్ళకి. సో ప్రపోజల్ పెట్టిన 2 hours లోనే వాళ్ళు శాంక్షన్ చేశారు. 2 hours. సో వాళ్ళు ఇచ్చిన, మేము ప్రపోజ్ చేసిన అమౌంట్ 15 lakhs ఫర్ 30 days లో మేము ప్రొడక్ట్ ఇస్తామని చెప్పాం. సో వాళ్ళకి క్లాజ్ ఉంది 30 days, వాళ్ళకి హ్యూజ్ టైం. సో దానికోసం వాళ్ళు కెన్ యూ మేక్ ఇట్ 2 weeks అంటే దెన్ వి డబుల్ ద ప్రైస్. సో ప్రైస్ డబుల్ చేస్తే దే సెడ్ ఓకే, బట్ సమ్ అరౌండ్ 75% అమౌంట్ ఇస్తామని చెప్పారు. సో అది 14 days లో చేయాల్సింది 13 days లో డెలివరీ ఇచ్చాం అనమాట. అది ఫస్ట్ బ్రేక్ త్రూ. అక్కడ వీ కుడ్ ఏబుల్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ ఇండీడ్. కాకపోతే ఏంటంటే అది దానికంటే ఇంకా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే కళామందిర్ ప్రాజెక్ట్ వచ్చింది. కేఎల్ఎంది కేఎల్ఎం కళామందిర్, మందిర్, వరమహాలక్ష్మి, ఆల్ అందరూ వండరు. సో వాళ్ళది ఒక సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్ట్ వచ్చింది. అది ఇనిషియల్ గా టేకప్ చేసింది మా కంపెనీ. సో లేటర్ ఆన్ మళ్ళీ అది క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇప్పుడు మా కంపెనీలో ఉన్న పర్సనే దాన్ని హ్యాండిల్ చేస్తారు అనమాట. సో ఫ్రమ్ దేర్ క్లయింట్ ఎండ్ అనమాట. సో ఈ 2 బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఈ 2 ప్రాజెక్ట్స్ వల్ల ఏదైతే కోవిడ్ లో అందరూ లాసెస్ ఉన్నారో అదంతా మారిపోయింది. అండ్ అప్పటి వరకు మేము ఎప్పుడు ట్యాప్ చేయలేని ఒక కొత్త మార్కెట్ ని ట్యాప్ చేసాం. లైక్ సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్ట్స్ కొన్ని, తర్వాత శానిటేషన్. సో అప్పటికే మేము కొన్ని ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రొడక్ట్స్, కానీ కొత్త మార్కెట్ మాకు టాప్ అయ్యి అక్కడి నుంచి కూడా క్లయింట్స్ రావడం మొదలు పెట్టింది. సో అట్లా కోవిడ్ లో అందరూ లాస్ అయ్యారు, కానీ హ్యాక్బోట్స్ కంప్లీట్ గా టర్న్ అప్ చేసింది. సో అట్లా గ్రేట్ అన్న, గ్రేట్. అంటే లైక్ చాలా సక్సెస్ఫుల్ జర్నీ అన్న. ఆడియన్స్కి హ్యాక్ బోట్స్ గురించి ఇంకా క్లారిటీ రావడానికి అసలు మీరు క్లియర్గా ఏమేమి చేస్తారు, మీరు ఏ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారు అనేది కొంచెం బ్రీఫ్ ఇస్తారా? ఓకే, సో నార్మల్గా హ్యాక్ బోట్స్ ఉన్నది 2 different సెగ్మెంట్స్. ఒకటి ప్రోడక్ట్ డెవలప్మెంట్, సెకండ్ది స్కిల్ డెవలప్మెంట్. సింపుల్. సో ప్రోడక్ట్ డెవలప్మెంట్లో మనం ఏం చేసేదంటే, లెట్స్ సే ఇఫ్ ఎ క్లయింట్ హ్యావ్ ఎన్ ఐడియా ఆర్ ఏ ప్రాబ్లమ్ టు బి సాల్వ్ బై యూజింగ్ రోబోటిక్స్ ఆర్ ఎనీ ఆటోమేషన్ టూల్స్. సో దాన్ని మనము నిష్ రాసి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఒక కస్టమైజ్డ్ ప్రొడక్ట్ చేస్తాం వాళ్ళకి. సో క్లయింట్ కి ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ కి ఏదో ఒక సొల్యూషన్ మార్కెట్ లో ఉంటది, బట్ ఆ పర్టికులర్ సొల్యూషన్ కస్టమైజ్ చేయలేరు వాళ్ళు ఫర్ దిస్ పర్టికులర్ క్లయింట్, ఒక్క పీస్ చేయలేరు కదా. సో అట్లాంటి రిక్వైర్మెంట్స్ మనము చేసిస్తుంటాం అనమాట. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒకటి మేజర్ గా చేస్తుంటాము, అండ్ ఫార్మా, అంటే ఇందులో మేము స్పెషలిస్ట్. సో ఇదే దీనికి స్టిక్ అయి ఉన్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందాక చెప్పినట్టు న్యూ ఇండస్ట్రీస్ లైక్ టెక్స్టైల్ ఫర్ సీసీటీవీ సర్వేలెన్స్ కానీ, ఎయిర్పోర్ట్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఈ ప్రాజెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి, బట్ ఎక్కువ అయితే ఇందులో స్ట్రాంగ్. సెకండ్ది స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి స్పెసిఫిక్ గా టెక్నాలజీ ట్రైనింగ్స్ ఇస్తాము. కాకపోతే ఏంటంటే టెక్నాలజీ ట్రైనింగ్ ఈజ్ నాట్ ది ప్రైమరీ ఎజెండా అక్కడ. ఎందుకంటే ఇట్స్ బీన్ 12 years నేను ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఉన్నా కాబట్టి ఆ ప్రొడక్ట్ డెవలప్మెంట్ నాలెడ్జ్ స్టూడెంట్కి ఇవ్వాలనేది మెయిన్ ఎజెండా. సో దానికి మనం యూజ్ చేస్తున్న టూల్ హ్యాకథాన్స్. హ్యాకథాన్స్ లో వాళ్ళు చెప్పిన ఐడియాస్ ని విని స్క్రూటినీ చేసి, సో దానికి ఇంకా ఎలిమెంట్స్ ఏం యాడ్ చేస్తే, ఫీచర్స్ ఏం యాడ్ చేస్తే ప్రొడక్ట్ ఇంకా బాగా వెళ్తుంది మార్కెట్లోకి. సో దానికి ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ని స్పెసిఫిక్ గా బిజినెస్ మోడల్ క్యాన్వాస్ ఎలా మార్చొచ్చు, ఈ పాయింట్స్ నేర్పిస్తున్నాం. సో దీనికి వాళ్ళకి టెక్నికల్ గా దే నీడ్ టు బి సౌండ్ కాబట్టి టెక్నాలజీ ట్రైనింగ్ తో పాటు ఐడియాతో అండ్ హ్యాక్తో ఆర్గనైజ్ చేస్తాం. బట్ మన ప్రైమరీ ఎజెండా ఏంటంటే టాంజిబుల్ ఇన్నోవేషన్స్. టాంజిబుల్ అంటే విచ్ కెన్ టచ్ అండ్ ఫీల్ ఉండే ఇన్నోవేషన్స్ తయారీ, అండ్ దట్ ఈస్ మోర్లీ హ్యాపెన్ బై రోబోటిక్స్ కానీ, ఐఓటీ కానీ, ఆర్ ఎల్స్ డ్రోన్స్ టెక్నాలజీస్ కానీ, వీటి త్రూ చేయాలి. దీనికి సబ్సిక్వెంట్ గా ఏ టెక్నాలజీ ఆర్ మషిన్ లెర్నింగ్ ఇవి యాడ్ ఆన్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేయడానికి చేయాలన్నమాట. సో ఈ
ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఒక సెగ్మెంట్, సెకండ్ ఇది స్కిల్ డెవలప్మెంట్. ఈ 2 సెగ్మెంట్స్లో స్ట్రాంగ్ ఉన్నాం మేము. గ్రేట్ అన్న, గ్రేట్ అన్న. ఇంతకు మీరు చెప్తూ ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఫార్మా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు అని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా ఫిలిం ఇండస్ట్రీలో రోబోటిక్స్ రిలేటెడ్గా మీరు ఏం చేశారు అండ్ ఫార్మా ఇండస్ట్రీలో ఏం చేశారు? ఓకే, సో ఫార్మా ఇండస్ట్రీలో జనరల్ ఏంటంటే ఫార్మా మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం హెల్ప్ చేస్తాం రోబోట్స్ తోటి. ఓకే, అంటే ఏ కైండ్ ఆఫ్ హెల్ప్? సో వాళ్ళకి ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫిల్లింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, సో టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్, డై మేకింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి మిషనరీస్ ఆల్రెడీ అవైలబుల్ మిషనరీస్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ మిషనరీస్ని లిటిల్ బిట్ ఆఫ్ ఆటోమేషన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, టు రెడ్యూస్ ది హ్యూమన్ ఎఫర్ట్స్. అంటే ఇక్కడ రెడ్యూస్ హ్యూమన్ ఎఫర్ట్స్, హ్యూమన్ కాదు, హ్యూమన్స్ ఉంటారు, హ్యూమన్ ఎఫర్ట్స్ రెడ్యూస్ చేయడానికి. ఓకే, అంటే ఫార్మా ఇండస్ట్రీలో చాలా సెన్సిటివ్ థింగ్ ఏంటంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ గోన్ బ్యాడ్లీ, ఏదైనా ఫైర్ అవుట్ అయిన కెమికల్స్తో, సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ లాస్ ఫర్ ది ఫార్మా ఇండస్ట్రీ. ఎందుకంటే కొన్ని వేల ఎకరాల్లో ఉంటాయి, అంత బర్న్అవుట్ అయితే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దెమ్. సో ఇట్లాంటి థింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే దే విల్ బి వెరీ స్పెసిఫిక్గా కేర్ తీసుకుంటారు కొన్ని వాటిలో. సో మన రోబోటిక్స్ ఎక్కడ యూజ్ అవుతుంటే స్మాల్ లిఫ్ట్స్ కానీ, అంటే లిఫ్టింగ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ కానీ, అది హ్యూమన్స్ లిఫ్ట్ చేయకుండా రోబోట్స్ విల్ లిఫ్ట్ అండ్ పుట్ ఇట్ అన్ డిఫరెంట్ కన్వైనర్ బెల్ట్. నార్మల్గా అక్కడ హ్యూమన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో హ్యూమన్స్ని మానిటరింగ్ యూజ్ చేస్తారు ఇక్కడ. సో రోబోట్స్ ఏం చేస్తారు, పిక్ అండ్ ప్లేస్ చేయడానికి ఒకటి. అండ్ ఆల్సో ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్లో ఏమవుతుందంటే ఫార్మా నుంచి బాటిల్స్ ఉంటాయి కదా, సిరెంజ్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ వేరే వాళ్ళు ఉంటారు, అండ్ ఫిల్లింగ్ కంపెనీ వేరే ఉంటుంది. సో ఫిల్లింగ్ యాక్చువల్ ఫార్ములా తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సిరెంజ్ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ ఇచ్చి ఆ సిరెంజెస్ వస్తాయి. వచ్చిన సిరెంజెస్ని వీళ్ళు లోడ్ చేస్తారు మెషిన్లోకి. ఆ లోడింగ్ ప్రాసెస్లో వీ నీడ్ ఫ్యూ ఆటోమేషన్ అనమాట. అంటే అవి కరెక్ట్ లైన్లో ఉన్నాయా లేదా సో అనేది, లేదంటే ఒక 3 సిరెంజెస్ని పిక్ చేసి ముందుకు పెట్టడం, ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇవన్నిటిని మనం ఆటోమేట్ చేస్తుంటాం అనమాట. సో ఈ ఆటోమేషన్లో కూడా ఏంటంటే ప్రతి ఆటోమేషన్ వల్ల మిషన్కి తెలియాలి ఇక్కడ రోబోట్ ఉంది అని. సో ఆ కమ్యూనికేషన్ ఛానల్ బిల్డ్ చేస్తాం మనము. ఆ కమ్యూనికేషన్ ఛానల్ బిల్డ్ చేసిన తర్వాత రోబోట్ వర్కింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిషన్కి ఇంటిమేట్ చేస్తుంది. ఈ కమ్యూనికేషన్ ఉంటుంది ఒకటి, అండ్ ఆల్సో ది డిజైన్. సో ప్రతి ఫార్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉండవు. ఓకే, అంటే ఒక్క కస్టమైజేషన్ రిక్వైర్మెంట్ ఒకటే ఉంటుంది. రిక్వైర్మెంట్ వుడ్ బి 10, బట్ 10 ఈజ్ యూనిక్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో దెర్ ఈస్ నో కంపెనీ ఇన్ హైదరాబాద్ సో హూ కెన్ డూ మోర్ కస్టమైజేషన్ టు రోబోటిక్స్ వెన్ వీ వర్ దేర్. ఇప్పుడు చాలా వచ్చాయి. స్పాన్ ఆఫ్ ఒక 1-2 years బ్యాక్ నుంచి దెర్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్ హ్యావ్ కమ్ అక్రాస్ టు కస్టమైజేషన్ రోబోటిక్స్ చేయడానికి. బట్ ప్రీవియస్గా మేమే ఉండేవాళ్ళం. సో అట్లా ఇది ఒకటి వచ్చింది. అండ్ సెకండ్ అడింగ్ క్వశ్చన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ రోబోటిక్స్ అసలు హ్యూజ్ యూజ్ చేస్తారు, కెమెరాస్ మూమెంట్కి యూజ్ చేస్తారు. సో నౌడేస్ రోబోటిక్ ఆర్మ్స్ వచ్చేసినాయి. సో రోబోటిక్ ఆర్మ్స్తో షూటింగ్ మొత్తం ఫినిష్ చేస్తున్నారు. ఒక రిపిటేటివ్ షాట్ ఉందనుకోండి, ఆ రిపిటేటివ్ షాట్ మొత్తం వాళ్ళు దాని క్లాజ్ లో పెట్టేస్తారు. సో ఇట్ విల్ గో అక్రాస్ లైక్ షూటింగ్ ద సేమ్ ఓల్డ్ మెథడ్ లో. ఇది ఒకటి. సెకండ్ థింగ్ చాలా బేసిక్ చెప్పాలంటే మీకు వావ్ షో చూసారా మీరు? మంచి కిక్కిచ్చే గేమ్ షో ఉంటుంది ఒకటి. సో దాంట్లో బొమ్మాలి అని ఒక సెగ్మెంట్ ఉంటుంది. సో దాంట్లో బొమ్మాలి ఏంటంటే ఒక థర్మోకోల్తో ఒక షేప్ కట్ చేసి మనిషి అక్కడ నుంచి పెడతారు, ఆ మనిషి థర్మోకోల్ నుంచి వెళ్ళిపోవాలి. సో అది ఇలా వస్తుంటది. సో నార్మల్ గా ముందు ఏంటంటే 2 మనుషులు పట్టుకుని దాన్ని తోసేవాళ్ళు. ఇప్పుడు దానికి ఒక మోటరైజ్ చేసేసి దానికి ఒక రిమోట్ ఇచ్చేసి చేస్తాం. ఇవి బజర్స్, అంటే దిస్ ఈస్ అ బేసిక్ థింగ్. ఈ యొక్క బేసిక్ థింగ్ నుంచి హై ఎండ్ ఎంతవరకు చేయొచ్చు అంటే మీరు రీసెంట్ గా చూసిన మూవీస్ లో హార్సెస్ యూస్ చేస్తూ ఉంటారు. నో హార్స్ ఇస్ రియల్ అలా అని చెప్పేసి ప్రతి హార్స్ విఎఫ్ఎక్స్ కాదు. ఓకే, సో ద కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని యానిమోట్రానిక్స్ అని అంటారు. సో టెక్నాలజీ పేరు ఏంటంటే యానిమోట్రానిక్స్. సో యానిమోట్రానిక్స్ ఏంటంటే యానిమల్స్ ప్లస్ మెకాట్రానిక్స్ అనమాట. సో యానిమల్ డిజైన్ ని మెకానికల్ గా డిజైన్ చేసి ఆ లోపల ఉన్న మెకానిజమ్స్ అన్ని కూడా చేసేస్తాం. సో దాని బయట వాళ్ళ స్కిన్, ఫర్, హెయిర్ ఇవన్నీ వేసి ఆర్ట్ డైరెక్టర్స్ దాన్ని ఒక అందమైన గుర్రంలా తయారు చేస్తారు. బట్ లోపల అంతా కూడా మెకానిజం ఉంటుంది. సో దగ్గర నుంచి తీసే షార్ట్స్ కానీ, హీరోస్ ఎక్స్ప్రెషన్స్ కానీ గుర్రం మీదవి, ఇవి రియల్ గుర్రం మీద ఉన్నప్పుడు రావాళ్ళకి. ఎందుకంటే చాలా తక్కువ మంది యాక్టర్స్ రైటింగ్ ప్లస్ యాక్టింగ్ చేయగలుగుతారు. సో అప్పుడే ఎక్కువ రీటేక్స్ అయిపోతుంది. సో హ్యూజ్ లాస్ అనమాట. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడైతే నీకు ఎక్కువ రీటేక్స్ అవుతాయో ఇట్ ఇస్ హ్యూజ్ కాస్ట్ ఫర్ ది ప్రొడ్యూసర్. సో దానికోసం అని చెప్పి ఇవి యూజ్ చేస్తారు. దీంట్లో కూడా దెర్ ఆర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. పేర్లే ఒక 2-3 ఉన్నారు హైదరాబాద్లో, స్పెసిఫిక్గా బాంబేలో ఉన్నారు. సో అట్లా వాడు మనం చేస్తాం. సో దీనికి మేము రీసెంట్గా ఒకటి పార్క్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం హైదరాబాద్ సరౌండింగ్స్లోనే. సో ఆ పార్క్ ఏంటంటే మొత్తము స్టోరీ టెల్లింగ్ పార్క్. అది ఒక స్టోరీ. సో ఆ మొత్తం స్టోరీ రోబోటిక్స్ చెప్తుంది అనమాట.
అంటే రోబోటిక్స్ ఉంటాయి, మనుషుల్లా ఉంటారు హ్యూమన్స్. సో వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, వాయిస్, వీడియో అండ్ ఆల్సో ఎక్స్ప్రెషన్స్ వాళ్ళవి, వాళ్ళు ఏం చేస్తారు, సమ్ లైటింగ్ ఎఫెక్ట్స్, థండర్ ఎఫెక్ట్స్, ఇవన్నీ క్రియేట్ చేసి ఆటోమేటెడ్. సో మీరు ఒక బటన్ ప్రెస్ చేస్తే మొత్తం స్టోరీ ప్లే అవుతుంది. ఓకే. సో దట్ విల్ బి అ 4D ఎక్స్పీరియన్స్ ఫర్ ది యూజర్స్. ఎవరైతే సో కంప్లీట్లీ మీరే బిల్డ్ చేస్తారు? అది కంప్లీట్లీ మనం బిల్డ్. సో దానికి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వర్క్ చేసాం. సో హ్యూజ్ ప్రాజెక్ట్ అది. సో ఇది కూడా మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో భూపేష్ రాఘవ్ భూపతి గారు ఉన్నారు. సో హీస్ అన్ ఆర్ట్ డైరెక్టర్, వెల్ నోన్ ఆర్ట్ డైరెక్టర్. సో ఆ సార్ రిఫరల్ త్రూ వెళ్ళాం అనమాట. సో ఆ ప్రాజెక్ట్కి సార్ ఆర్ట్ డైరెక్టర్ ఉండే. సో ఐఎమ్ ది రిపోర్టిక్స్ మొత్తం కోడింగ్ దగ్గర నుంచి హార్డ్వేర్, మోటార్స్ అండ్ దాని రోల్ ప్లే ఎలా ఉండాలి. సో ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆ పర్టికులర్ మోషన్ ఎలా ఉంటే మనకి బాగుంటుంది. సో ఎక్కడైనా థండర్ వచ్చినప్పుడు థండర్ ఎఫెక్ట్, ఎక్కడైనా వాటర్ స్ప్రింకిల్ అయినప్పుడు మనుషుల మీద కూడా వాటర్ పడడం. సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్ని. ఏదైనా దయ్యం వస్తే మొత్తం రూమ్ వైబ్రేట్ అయితే ఉంటుంది, దానికి కొన్ని. సో ఇవన్నీ ఏంటంటే మెకానికల్ థింగ్స్, ఇవన్నీ కూడా మెకానికల్ ప్లస్ ఎలక్ట్రానిక్ థింగ్స్. ఇవి ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో చాలా బేసిక్. ఇంకోటి చెప్పాలంటే మీకు, నార్మల్ గా దయ్యం సినిమాలు ఉంటాయి కదా, ఒక ఏదో వాల్ క్లాక్ ఉంటుంది లేదా ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, కింద పడిపోతుంది సడన్ గా. దాన్ని విఎఫ్ఎక్స్ లో కింద పడాలంటే చాలా ఎక్స్పెన్సివ్. సో మనం ఏం చేస్తాం, ఒక మోటార్ వేసి దాన్ని ఇలా వదిలేస్తే కింద పడింది. సో దాన్ని వైర్లెస్ తోటి పెట్టేస్తే బటన్. సో విత్ లో కాస్ట్ అండ్ చాలా తక్కువ టైంలో రియలిస్టిక్ విజువలేషన్ ఫీలింగ్. దాని తర్వాత విఎఫ్ఎక్స్ వాడతారు వాళ్ళు. సో దాన్ని స్లో చేయడమో లేకపోతే దాని మీద ఏదైనా ఇంకా దాని మీద ఏదైనా థండర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం చేస్తారు. బట్ దిస్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్, దిస్ రోబోటిక్స్ టెక్నాలజీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో హై బడ్జెట్ మూవీస్లో, దాంట్లో చాలా మూవీస్లో టెక్నాలజీ వాడతారు. రోబోటిక్స్ అనేది స్పెసిఫిక్గా చెప్పలేం కానీ ఆటోమేషన్స్ కానీ చిన్న చిన్న లేజర్ థింగ్స్ వాడుతూ ఉంటారు. అంటే రాజమౌళి గారు ఒకసారి చెప్పారు మూవీలో, RRR మూవీలో మల్టిపుల్ యానిమల్ షాట్ ఉంటుంది ఒకటి. సో కోట దగ్గర సీన్. సో దాంట్లో ఏంటంటే యానిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది వీడియో తీసేయాలకు తెలియదు, వాళ్ళు ఫోకస్ చేయాలి కదా, అంతా బ్లర్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే లేజర్స్ రన్ చేశారు. ఎక్కడెక్కడైతే లేజర్ ఉందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హెడ్ ఆఫ్ ఏ యానిమల్. సో దట్ దాన్ని షూట్ తీస్తే తర్వాత విఎఫ్ఎక్స్ వాళ్ళు అక్కడ హెడ్ డ్రా చేసుకుని దాన్ని ఒక యానిమల్ గా చేసి దే విల్ షూట్ ఇట్ అప్ అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే స్పీడ్ ఆఫ్ యానిమల్స్ కూడా టెక్నాలజీతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ యానిమల్ ఒకటి ఉంటుంది, మనం తీసే షార్ట్ ఒకటి ఉంటుంది. అందుకే మీకు చాలా మూవీస్ లో విఎఫ్ఎక్స్ తెలిసిపోతుంది. తెలిసిపోవడం కూడా మేజర్ రీజన్ అదే. వీడియో ఏమో స్లో ఉంటుంది, యాక్చువల్ యానిమల్ మూవ్మెంట్ ఫాస్ట్ ఉంటుంది, ఆ రెండు మ్యాచ్ అవ్వవు. సో టెక్నాలజీ యూజ్ చేయనప్పుడు ఏంటంటే ఆ రెండింటిని మ్యాచ్ చేసే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో 100% రిజల్ట్ అనేది మనకి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఆ టెక్నాలజీస్ లో వర్క్ చేస్తూ ఉంటాం మేము ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మీరు చాలా ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు కదా, మీరు వర్క్ చేసిన ఏదన్నా ఫేమస్ మూవీస్ ఆర్ హీరోస్? ఫేమస్ మూవీస్ అంటే సాక్ష్యం ఒకటి వర్క్ చేసాము. సాక్ష్యం ఒకటి. తర్వాత సైరా నరసింహారెడ్డికి వి వర్క్డ్. అది ఫుల్ ప్రాజెక్ట్ చేయలేదులే కానీ, బట్ వి అప్లైడ్ ఫర్ బిగ్గర్ ప్రాజెక్ట్. అప్పటికి ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్ లో. సో వి గాట్ స్మాల్ ప్రాజెక్ట్ వచ్చింది, బట్ అంటే ఎంట్రీ వచ్చింది. సో వి కుడ్ ఏబుల్ టు డూ మంచి మూవీస్ అట్లా. అండ్ దెన్ టీవీ షోస్ చేసాం బానే. జాక్ పాట్ వి డిడ్ జెమినీ టీవీది. అండ్ దెన్ వావ్ షోకి మనమే చేస్తూ ఉంటాము. అండ్ బిగ్ బాస్ లో కూడా వీడియో ఫ్యూ టూల్స్ అనమాట. బిగ్ బాస్ లో కొన్ని ఫన్ గేమ్స్ ఆడిస్తూ ఉంటారు వాళ్ళు, దాన్ని తిప్పడము దీన్ని తిప్పడము. సో అట్లా అవి చేస్తూ ఉంటాం. అది కూడా స్టోరీ ఏంటంటే, లెట్స్ ఒక వీల్ లో ఇలా తిప్పుతా ఉన్నారు అనుకోండి, నార్మల్ గా ఏంటంటే ఆడియన్స్ ఏమనుకుంటారంటే అది అక్కడ ఆగింది అనుకుంటారు, లేదా ఆపుతారు. సో వెనకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేసేస్తే అది కరెక్ట్ గా ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతుంది. సో డైరెక్టర్ విల్ డిసైడ్ ఏది వస్తే వాళ్ళు ఏం చేయాలనేది. సో ఇట్లాంటి చిన్న చిన్న టెక్నాలజీ డివైజెస్ కూడా మనం చేసిస్తుంటాం వాళ్ళకి. అంటే బిగ్గర్ ఎండ్లు ఉన్నాము, బట్ స్టిల్ స్మాల్ సిస్టమ్స్ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే విల్ డెఫినెట్లీ వర్క్ విత్ అన్నమాట. ఇట్లా సో చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండుంటాయి డెఫినెట్లీ. అవును. యా అన్న, యాజ్ ఏ ట్రైనర్గా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అయి ఉంటారు. సో ప్రీవియస్ ఒక 5-6 years బ్యాక్ ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు ప్రజెంట్ జెన్జీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో నార్మల్గా ప్రీవియస్గా ఉన్న స్టూడెంట్స్కి ఇప్పటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే టెక్నాలజీ యూజ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను చెప్పాలి అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు మనకి టెక్నాలజీ అంత యూటిలైజేషన్లో ఉండేది కాదు. లెట్స్ సే యూట్యూబ్లో కాంటెంట్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ కానీ, ఆల్సో యాక్సెస్ టు మల్టిపుల్ కోర్సెస్ ఇది ఉండేది కాదు. సో రైట్ నౌ ఆ టెక్నాలజీ యూజెస్ ఎక్కువైంది, అండ్ ఫోన్స్ అందరి దగ్గర అవైలబుల్ ఉండడం వల్ల, అండ్ ఆల్సో యాజ్ వైఫై అండ్ ఇంటర్నెట్ అవైలబుల్ ఉండడం వల్ల
హ్యూజ్ యూసేజ్ అవుతుంది టెక్నాలజీ. లైక్ దే ఆర్ యూజింగ్ చాట్ జీపీటీ, ఇవన్నీ యూజ్ చేసుకుని వాళ్ళు నీట్గా ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ సెకండ్ ఏంటంటే యాటిట్యూడ్ మారింది స్టూడెంట్స్లో. సో అప్పట్లో మనం ఏంటంటే ద రెస్పెక్ట్ వి గివ్ టు ఫ్యాకల్టీ కానీ సో అవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది జెన్జీ కిడ్స్ కానీ అదే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు పక్క వాళ్ళకంటే. సో ఇది ఒకటి జరుగుతూ ఉంది. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కెరియర్. సో కెరియర్ ఆబ్జెక్టివ్స్లో ఏమొస్తుందంటే వీళ్ళు ఏదైతే ప్రజెంట్ జనరేషన్ ఉందో వాళ్ళు మల్టిపుల్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఒక ఫిక్స్డ్ శాలరీకి లేకపోతే ఒకటే చోట మనం వర్క్ చేయాలి అనే పాయింట్ కంటే దాన్ని జంప్ చేసి మల్టిపుల్ ఆపర్చునిటీస్ చూడడము. అండ్ ఆల్సో వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో కంపేర్ చేసుకుంటే సో ప్రీవియస్ జనరేషన్ ఏంటంటే ఒకటే కంపెనీలో లాంగ్ టర్మ్ మనం చేయాలి, ఆ లాయల్టీ మనం చూసుకోవాలి అనే పాయింట్లో వాళ్ళు ఉండేవారు. బట్ అవి ఆ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ప్రజెంట్ జనరేషన్ కిడ్స్లో. ఎస్. అండ్ ఇప్పుడు మేజర్గా లాంగ్ బ్యాక్ నుంచి ఐఐటీస్ అని, ఎన్ఐటీస్ అని, యూనివర్సిటీస్ అని ఒక సపరేట్ కేటగిరీ. ఇవి కాకుండా నార్మల్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక సపరేట్ కేటగిరీ. సో ఐదర్ ఇన్స్టిట్యూషన్ పరంగా అవ్వచ్చు ఆర్ స్టూడెంట్స్ పరంగా అవ్వచ్చు, వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ సో కాల్డ్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ అండ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్? సో విత్ రెస్పెక్ట్ టు స్టూడెంట్స్ మాట్లాడాలి అంటే సో నా ఫీలింగ్ ఏంటంటే స్టూడెంట్ అయినా కూడా ఎక్కడైనా స్టూడెంటే. సో వెదర్ ఇట్ ఇస్ అన్ ఐఐటి, ఎన్ఐటి ఆర్ ఆటోనమస్ కాలేజ్, డీమ్డ్ యూనివర్సిటీ అవ్వచ్చు, నార్మల్ కాలేజ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది వీళ్ళకి. సో ఎన్విరాన్మెంట్ లైక్ ఏంటంటే కాలేజెస్ లైక్ టాప్ నోచ్ కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు విత్ రెస్పెక్ట్ టు ల్యాబ్ ఎక్విప్మెంట్, కాంపనెంట్స్ రిక్వైర్మెంట్స్ ఇది డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకి అవైలబిలిటీ బాగుంటుంది అండ్ అక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్ హై లెవెల్ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే విల్ గెట్ క్వాలిటీ ఫ్యాకల్టీ. సో ఈ అందరూ ఫ్యాకల్టీ ఏంటంటే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న ఫ్యాకల్టీ దే ఆర్ ఓన్లీ ఫర్ టీచింగ్ పర్పస్ కోసం ఉంటారు. కానీ ఎన్ఐటీస్ ఐఐటీస్లో ఉన్న ఫ్యాకల్టీ మోర్ ఓవర్ వాళ్ళు రీసెర్చ్ ఫీల్డ్లో ఉంటారు. సో వాళ్ళు ప్రైమరీ రీసెర్చ్, సెకండరీ టీచింగ్. సో వాళ్ళ టీచింగ్స్లో ఈ రీసెర్చ్ మెథడాలజీస్ కానీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ ఇవి టీచ్ చేస్తున్నారు. సో దట్ వాటి వల్ల స్టూడెంట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థర్డ్ ఆల్వేస్ స్టూడెంట్ మైండ్ సెట్. అది జనరల్గా మనం చూస్తే ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి మనం మారుతుంటాం. సో వెన్ యూ హ్యావ్ వండర్ఫుల్ ల్యాబ్స్ అవైలబుల్ ఇన్ అండ్ అరౌండ్ అండ్ మన చుట్టూ కూడా బాగా చదువుతున్నారు, బాగా పర్ఫామ్ చేస్తున్నారు, మనకి సపోర్ట్ ఉంది, మంచి ఇన్స్టిట్యూషన్ ఉన్నాము అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ హ్యావ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో రెడీ. అలా అని చెప్పేసి సో కాల్డ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ లేదు అని చెప్పలేము ఇది. బట్ ఎన్ఐటీస్ ఐఐటీస్లో హ్యూజ్ ఫండింగ్ ఉంటుంది కాబట్టి దే కుడ్ ఏబుల్ టు సస్టైన్ చేయడానికి, వీటిని ప్రొక్యూర్ చేయడానికి వాటికి దర్ లాట్ ఆఫ్ అంటే వాళ్ళకున్న అడ్వాంటేజెస్ డిఫరెంట్. సో ఇంజనీరింగ్ కాలేజ్కున్న అడ్వాంటేజెస్ డిఫరెంట్. కానీ నా పర్స్పెక్టివ్లో స్టూడెంట్ అని కూడా ఎక్కడైనా సేమ్, బట్ ఎన్విరాన్మెంట్ వాడిని మారుస్తుంది. ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఆల్వేస్ విల్ గో హైట్స్, లేదన్నప్పుడు కొంచెం ఆపర్చునిటీస్ పిక్ చేసుకోవడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ మంచి ఆపర్చునిటీస్ బయటకు వెళ్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు గ్రో అవుతారు. ఎన్ఐటీస్ ఐఐటీస్ అంటే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. వేర్ నార్మల్ కాలేజ్లో వీ డోంట్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. సో దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ ఇన్ అబ్జర్వేషన్. అండ్ రైట్ నౌ టెక్నాలజీ ఎవల్యూషన్ వల్ల మేబీ కంపెన్సేట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. దెర్ ఇస్ హయ్యర్ ఛాన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు అంటే కొన్ని షేరింగ్ ల్యాబ్స్ అని కొన్ని వచ్చినాయి. ఈవెన్ టాప్ నోచ్ కంపెనీస్ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ ఇస్తుంది. సో దట్ యాక్సెసిబిలిటీ ఈజీ ఉండడానికి. సో విత్ మినిమం సబ్స్క్రిప్షన్తో యూ ఏబుల్ టు యాక్సెస్ మల్టిపుల్ డేటా సెట్స్. ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి, బట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా దే నీడ్ టు కమ్ అప్ అండ్ టేక్ దట్ స్టెప్ అహెడ్. అంటిల్ అన్లెస్ వాళ్ళు స్టెప్ తీసుకున్నంత వరకు కూడా స్టూడెంట్ అది రీచ్ అవ్వదు. ఇట్స్ డెసిషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ ఆర్ ఫ్యాకల్టీ. వీళ్ళు అప్రోచ్ అవ్వకుండా నో ఇన్స్టిట్యూషన్ వీళ్ళు అప్రూవ్, వీళ్ళ అప్రూవల్ వీళ్ళకి రాకుండా స్టూడెంట్కి యాక్సెస్ దొరకడం అనేది పాసిబిలిటీ లేదు అట్లా. లైక్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే అన్న, అన్ఫార్చునేట్లీ వాడు ఎంత కష్టపడి చదివినా కానీ పాపం ఐఐటికి వెళ్ళాలనుకుని ఐఐటికి వెళ్ళలేకపోయాడు. సో ఒక నార్మల్ ఇన్స్టిట్యూషన్తో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఐఐటి స్టూడెంట్తో వీడు కంపీట్ చేయాలి అంటే ఎలా చేయాలి? సో జనరలీ ఐఐటీస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఒక ఐఐటి కంపీట్ చేసి డ్రాప్ అయిన స్టూడెంట్కి ఐఐటీలో జాయిన్ అయిన స్టూడెంట్కి మోర్ ఓవర్ ఇద్దరికి కూడా క్యాపబిలిటీ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ కానీ వాళ్ళు నేర్చుకున్న థింగ్స్ కానీ అన్ని కూడా. సో ఐఐటి స్టూడెంట్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ సర్టిఫికేషన్స్ తర్వాత ట్రైనింగ్స్ అనేది డిఫరెంట్ మోడ్లో జరుగుతాయి. సో ఈ స్టూడెంట్ ఎవరైతే అప్లై చేసి రాని సిచ్యువేషన్ అన్నారో ఎనీ కాలేజ్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు దే షుడ్ మోర్ ఓవర్ కాన్సంట్రేట్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. సో వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవడానికి డిఫరెంట్ వేస్లో
అండ్ ఆల్సో వీళ్ళు ఐఐటీస్ కరికులం ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఈవెంట్స్ చేస్తున్నారు ఒకసారి చూసుకుని దాన్ని మిమిక్ చేయడానికి ట్రై చేస్తే సో ఆల్మోస్ట్ ఈక్వల్ లో ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా కూడా దర్ లాట్ ఆఫ్ కంపెనీస్ రెజ్యూమ్స్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడట్లేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను వర్క్ చేసిన కంపెనీస్ తో. సో ఈ ఫ్యాక్ట్ లో ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడనప్పుడు అలా ఐఐటీ నుంచి వచ్చారా లేకపోతే సమ్ అదర్ కాలేజ్ నుంచి వచ్చారా నో డిఫర్. బట్ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్, వాడు ఎలా ఉన్నాడు, ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, ఎంత స్కిల్తో ఉన్నాడు అనేది చూస్తారు. కాబట్టి డెఫినెట్లీ ఆపర్చునిటీస్ అనేది ఈక్వల్. కానీ నేను అదే అంటున్నా, ఎన్విరాన్మెంట్ అనేది మారుతుంది. ఇప్పుడు అన్నట్టు ఒక ఐఐటి ట్రై చేసి డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్ ఒక నార్మల్ కాలేజ్ జాయిన్ అయితే అక్కడున్న మైండ్ సెట్ వల్ల కూడా వాళ్ళు కంపీట్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. సరే మనం ఇక్కడే ఉన్నాం కదా, ఇక్కడే ఉందాము, మన కాలేజ్ మంచిది కాదు. సో ఆ మైండ్ సెట్ వెళ్ళిపోయేటప్పుడు వీ కాంట్ హెల్ప్ హిమ్. బట్ ఆ మైండ్ సెట్ ఉండి పాజిటివ్ మైండ్ సెట్ ఉండి మనం కంపీట్ చేయాలన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ. సో నా పాయింట్ ఏంటంటే దర్ మల్టిపుల్ సెట్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ ఆన్లైన్. ఎలా చేయొచ్చు, మల్టిపుల్ కోర్సెస్ ఫ్రీగా దొరుకుతున్నాయి ఆన్లైన్లో. బట్ వీళ్ళు కూర్చొని నేర్చుకోవడానికి క్యాపబిలిటీ ఉండాలి దగ్గర. బట్ ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్గా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అన్న ఇంకొకటి ఏంటి అంటే కొంచెం కొద్దిగా ఇబ్బందిగా ఉన్న విషయం ఏంటి అంటే సొసైటీలో ఈ సో కాల్డ్ ప్రీవియస్ జనరేషన్ పెద్దవాళ్ళు సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ని లైక్ ఇప్పుడు యూత్ అంటే ఇన్స్టాగ్రామ్, యూత్ అంటే స్నాప్చాట్, యూత్ అంటే ఫ్రీ ఫైర్ పబ్జీ అని చెప్పి కంప్లీట్లీ అందరికీ ఒక స్టాంప్ వేసేసి లైక్ అవమానించేస్తున్నారు. సో అలాంటి పెద్దవాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? నేనేమంటే అసలు ఆ సొసైటీ ఆ సో కాల్డ్ పెద్దవాళ్ళు ఎవరవుతున్నారో వాళ్ళని ఇగ్నోర్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ స్టూడెంట్ చేయాల్సింది. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ పెద్దవాళ్ళు సో కాల్డ్ సొసైటీ ఆర్ పెద్దవాళ్ళు అంటున్నామో మనం, వీళ్ళందరూ ఏంటంటే దే జడ్జ్మెంట్స్ మైట్ బి కరెక్ట్ ఆర్ రాంగ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేయగలుగుతాడు, వాడి క్యాపబిలిటీస్ ఏంటి, వాడిని ఎలా డైరెక్ట్ చేస్తే బాగా మెంటర్షిప్ ఇస్తే వాడికి ఆడు ఎలా గ్రో అవుతాడు అనేది ఎవరు ఆలోచించట్లేదు. జస్ట్ వాడు మొబైల్ యూస్ చేస్తాడని ఒక పాయింట్తో, లేకపోతే నైట్ అంతా చాట్ చేస్తాడని ఒక పాయింట్, ఆ ఒక్క పాయింట్ మనం కన్సిడరేషన్ తీసుకుని వాళ్ళ లైఫ్ మొత్తాన్ని మనము జడ్జ్ చేస్తున్నాం. వీడు ఏం చేయడు, దేనికి పనికిరాడు, వీడు ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు అనేది పాయింట్ చెప్తాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది స్టాట్స్ మనకి ఏం చెప్తున్నాయంటే ప్రపంచంలో అందరూ ఫోన్లో ఉంటున్నారు. యావరేజ్ ఆఫ్ 6 hours స్క్రీన్ టైంతో అందరిది ఉంటుంది. అలానే అందరూ ఏం చేయకుండా ఉండాలి, బట్ అలా లేదు కదా సిచ్యువేషన్స్. సో నేను స్టూడెంట్కి అడ్వైజ్ ఏంటంటే నార్మల్గా అలాంటి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి జడ్జ్ చేయడం మొదలు పెడితే ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్, కండిషన్స్ అప్లై వెరీ రైట్ ట్రాక్. కానీ పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనికి టెక్నాలజీని వాడుతున్నారు, దేనికి ఫోన్ వాడుతున్నారు అని తెలుసుకుని వాళ్ళు రైట్ పాత్లో ఉంటే వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళు ఒక రాంగ్ పాత్లో ఉంటే రైట్గా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఏంటంటే రైట్ పాత్ వాళ్ళని మోటివేట్ చేయడం ఈజీ, కానీ రాంగ్ పాత్ వాళ్ళని డిమోట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా హట్ అయ్యి అదే పాత్ కరెక్ట్ అని వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళని రైట్ డైరెక్షన్ తీసుకురావడానికి ట్రై చేయాలి. సో ఈ పెద్దవాళ్ళు ఏంటంటే దాని మీద ఫోకస్ చేయకుండా వీళ్ళు తిట్టడము, ఈ స్టాంప్ వేయడం మీరు అన్నట్టు అవి చేస్తున్నారు. అది చేయకుండా నా అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు కూడా ఒకసారి they should be also the part of the society. So while they might be sitting in the top of the society, but all కూడా ఒక పార్ట్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకుని వీళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాలంటే వాట్ వీ కెన్ డూ అనేది ప్లాన్ చేస్తే దట్ డెఫినెట్లీ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో హోప్ మేబీ చేంజ్ అవ్వాలని కోరుకున్నాను నేను కూడా. చైల్డ్హుడ్ నుంచి ప్రతి స్టూడెంట్ని ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ప్రిపేర్ చేస్తున్నారు. ఏంటి అంటే 10th అయిపోతే చాలు, తర్వాత కొంచెం ప్రెషర్ చేసి అరే ఈ 2 years ఇంటర్ కష్టపడు లైఫ్ సెటిల్ అని చెప్పి ఆ మైండ్ సెట్తో టూ మచ్ ప్రెషర్ చేసి రుబ్బేసి బయటకు తీసుకొస్తున్నారు. సో వీడికి సడన్గా ఇంజనీరింగ్కి వెళ్ళగానే ఓవర్ ఫ్రీడమ్, వాడికి ఒక మొబైల్, ఒక ల్యాప్టాప్, ఒక సొంత రూము, సో హాస్టల్, సమ్ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. తెలియని వయసులో ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ 3rd year వరకు వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు కూడా వాడికి తెలియట్లేదు. సో మేజర్గా మీ అబ్జర్వేషన్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? ఓకే, సో నువ్వు అన్న పాయింట్ యాడ్-ఆన్స్ ఏంటంటే అదే మీరు అన్నట్టు వీళ్ళు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉందా ఫీల్ అవుతారు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినండి. సో నేనేం ఫీల్ అవుతానంటే ఇంటర్లో వరకు ఉన్నప్పుడు ఏంటంటే ఇంటర్లో ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో వీళ్ళు ఇంజనీరింగ్ వస్తున్నప్పుడు ఇంజనీరింగ్ అనే టాపిక్ ఏంటంటే సొసైటీకి ఇంజనీరింగ్ యూజ్ చేసి
వాట్ డిఫరెంట్ మనం చేయొచ్చు అనేది. ఎస్. సో నేను మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని ఇన్పుట్స్ ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని మేము ఇంజనీరింగ్ అసోసియేట్గా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ అసోసియేట్గా తీసుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే, దే షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఏదైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్, సింగిల్ ప్రాబ్లమే ఉంటుంది వాళ్ళకి, అదే సొల్యూషన్ ఇస్తారు, అక్కడ అయిపోద్ది. వీళ్ళు ఏంటంటే మల్టిపుల్ సొల్యూషన్స్ ఇచ్చే స్టేజ్లో ఉండాలి. సో అట్లాంటి ఒక మైండ్ సెట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉంటుందని చెప్పేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాడు ఫస్ట్ ఇయర్ రాగానే ఫస్ట్ ఇయర్ అంతా నేను కొత్త ప్రపంచంకి వచ్చేసాను, సో మీరు అన్నట్టు బైక్లు, మొబైల్ ఫోన్లు ఇవన్నీ ఆడేదానికి, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. సో ఈ 3 years, ఫస్ట్ 3 yearsలో వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే, సో కాల్డ్ ఫస్ట్ బెంచ్లో ఏదో కూర్చుంటారో వాళ్ళు 97%, 98% మార్క్స్ చూడడం ట్రై చేయడం ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే స్కిల్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయకుండా, ఓకే, చాలా మంది ఏంటంటే సర్టిఫికేషన్స్ చేస్తారు కానీ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సర్టిఫికేట్ చేయడము. ఓకే, తర్వాత నెట్వర్కింగ్ గైడెన్స్ లేకుండా, సో మనం ఎవరితో మాట్లాడొచ్చు, ఎవరితో చేయొచ్చు, కంపెనీస్ వచ్చినప్పుడు మనము ఎలాగ వాళ్ళతో మాట్లాడవచ్చు, లేదా ఇంటర్న్షిప్స్, రియల్ టైమ్ ఇంటర్న్షిప్స్ ఎలా తెచ్చుకోవచ్చు, ఈ గైడెన్స్ ఏమి ఉండదు వాళ్ళకి. వీటి మీద అసలు కాన్సన్ట్రేట్ చేయరు. కాకపోతే కాలేజ్లో కొన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, ఆ ప్రమోషన్ బేస్ చేసుకుని వాళ్ళు గాలి ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటుంది. సో వీళ్ళు ఇండీడ్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వచ్చినా కూడా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇంకా వాళ్ళు ఇంటర్ 3rd yearలో ఉన్నట్టు ఫీల్ అవుతా, సెకండ్ ఇయర్కి వస్తే 4th year ఉన్నట్టు ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా ఇంజనీరింగ్కి మారదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇంజనీరింగ్ మనకి నేర్పడానికి ట్రై చేస్తుందో అది ఎప్పటికీ వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయరు, వాళ్ళు సెట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. ఈ 3 years బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇవే. మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడము, సర్టిఫికేషన్స్ తెచ్చుకోవడం కానీ దాని మీద ఎటువంటి నాలెడ్జ్ లేకపోవడము, తర్వాత అంటే అసలు స్కిల్ నేర్చుకోకపోవడం, రిక్వైర్డ్ స్కిల్. సో ఏదో నేర్చుకుని అదే స్కిల్ అనుకోవడం, ఇవి మిస్టేక్స్ వాళ్ళు తరుగా చేస్తారు. మోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇదే పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఓకే, సో ఇంజనీరింగ్ 3 years వరకు ఈ మిస్టేక్స్ చేసి ఇప్పుడు ఆల్రెడీ పాపం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే 3 ఏళ్ళు ఏం చేయలేదు కదా అని చెప్పి 4వ సంవత్సరం కూడా ఏం చేయరు. సో ఈ ఫైనల్ ఇయర్ని అట్లీస్ట్ వాడు బాగుపడాలి అని అనుకుంటే ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు? మంచి క్వశ్చన్ ఇది. సో నార్మల్గా ఫైనల్ ఇయర్లో ఏమవుతుందంటే ఫస్ట్ సెమిస్టర్ మొత్తం కూడా నార్మల్ సబ్జెక్ట్స్ లాగేస్తారు, సెకండ్ సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయి కనుక దానికి వెళ్ళొచ్చు. దిస్ ఈస్ ద కాలేజ్ క్రైటీరియా, సో యూనివర్సిటీ ఇచ్చిన నార్మ్స్ ప్రకారం. సో వీళ్ళు ఏం చేసి అంటే ఒక పర్టికులర్ జాబ్ వీళ్ళకి రావాలి అంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ సెట్ ఉండాలి. వీళ్ళు జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అయితే కనుక స్కిల్ సెట్ కూడా డిఫరెంట్ స్కిల్ సెట్ ఉంటుంది. సో నేనేమంటానంటే ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అట్లీస్ట్ వీళ్ళు స్కిల్ సెట్ రిజిస్టర్ అయ్యి ఒకటి ఆ స్కిల్ నేర్చుకోవడం. జనరల్గా ఎనీ స్కిల్ నేర్చుకోవడానికి మనకు పట్టే టైం 90 days మాత్రమే. సో 90 daysలో మనం ఎనీ స్కిల్, కొత్త స్కిల్ మనం నేర్చుకోవచ్చు. సో ఆ 90 days ఆఫ్ టైంలో వాళ్ళకి కొత్త స్కిల్ నేర్చుకుని సెకండ్ సెమిస్టర్లో ఇఫ్ దే కెన్ ఏబుల్ టు బిల్డ్ ద రెజ్యూమ్ ఇన్ ఎ ప్రాపర్ వే, సో కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకుని, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకుని, రెజ్యూమ్ ఎలా ప్రాపర్గా మనము అడ్రస్ చేయొచ్చు నేర్చుకుని, రెజ్యూమ్లో ఏమేమి పెట్టొచ్చు బేసికలీ అనేది నేర్చుకుని వాళ్ళు ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ మినిట్ బ్యాటింగ్ అనేది ఇష్టం వాళ్ళకి. సో అది ఇష్టం అయిపోయి వాళ్ళకి ఫస్ట్ 3 years ఏం చేయకుండా లాస్ట్ ఇయర్, అది కూడా చాలా మంది లాస్ట్ సెమిస్టర్లోనే ఎక్కువ బ్యాక్లాగ్స్ క్రియేట్ చేయడము, రెజ్యూమ్ రాయడం, ఎంత హడావుడ్ అవుతుంది. హర్రీబరీలో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నారు అనేది వాళ్ళకి తెలియదు. సో ఆర్ దే రియల్లీ గోయింగ్ ఫర్ ఎ గుడ్ కంపెనీ ప్లేస్మెంట్ ఆర్ నో, నో. టీపీఓ గారు ఏదో చెప్తారు, అదే కంపెనీ వస్తుంది, ఇలా అటెండ్ అవుతారు, సెలెక్ట్ అయితే వెళ్ళిపోతారో లేదా లేదు. అలా మనకి అది డ్రీమ్ కంపెనీ అనే కాదు చూసుకోరన్నమాట. ఈ ఫైనల్ ఇయర్లో ఇలాగ డివైడ్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం స్కిల్ డెవలప్మెంట్కి కేటాయించుకుని సెకండ్ హాఫ్లో కొంచెం కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుని ఒక మంచి రెజ్యూమ్ బిల్డ్ చేసుకోగలిగితే కనుక ఆ రెజ్యూమ్లో అడ్వాంటేజ్ అని పెట్టుకుంటే కనుక ఇట్ విల్ బి ఈజీ ఫర్. కానీ ఇది దిస్ ఐ డోంట్ సజెస్ట్ యాక్చువల్లీ. ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం మొదలు పెట్టాలి కానీ, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వకపోతే ఇంకా వాళ్ళకున్న లాస్ట్ ఆప్షన్ ఇదే ఇంకా. సో అన్నా సరే, ఈ ఫైనల్ ఇయర్ వాళ్ళని వదిలేద్దాం, ఆల్రెడీ మధ్యలో షిప్లో ఉన్న వాళ్ళని కూడా వదిలేస్తే లెట్స్ ఇప్పుడే పాపం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఫ్రెషర్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అవబోతున్నారు. సో వీళ్ళకి ఇంత హోల్ ఎక్స్పీరియన్స్తో ఇఫ్ యూ కెన్ గివ్ ఎ రూట్ మ్యాప్ ఫర్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్, సో మీరేమిస్తారు? ఓకే, సో ఈ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ టైంలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి జాబ్ అనేది ఆప్షన్. సో ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళి ఎంతమంది జాబ్ చేయాలనుకుంటారంటే 90% ఆఫ్ ద హ్యాండ్స్ రేజ్ అవుతాయి.
10% ఆఫ్ ద హ్యాండ్స్ వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు కాబట్టి రేజ్ క్లారిటీ చేయాలి. లేక. సో క్లయింట్లకు రేజ్ చేయరు అంతే. మనం అన్ని క్వశ్చన్ అడిగితే వాళ్ళు రేజ్ చేస్తారు. సో ఈ 90% ఆఫ్ ద మెంబర్స్ జాబ్ ఓరియంటెడ్గా కాబట్టి మనం జాబ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే కనుక జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలి. అది ఇట్స్ నాన్ ఫ్యాక్ట్ ఫర్ ఎవ్రీ వన్ నవ్ డేస్. సో ఆ స్కిల్ సెట్ కూడా ఏంటంటే ఒకటి కోడింగ్ స్కిల్, సెకండ్ది వీ షుడ్ హ్యావ్ ఎ టెక్నాలజీ స్కిల్. టెక్నాలజీలో టూల్కి టెక్నాలజీకి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చాట్ జీపీటీ వాడడం నేర్చుకుంటే కనుక చాట్ జీపీటీ ఉంటేనే మనం అది వాడగలుగుతాం. సో దట్ ఈస్ ఎ టూల్, బేసికలీ ఏ టూల్ అది. అలా కాకుండా మనం చాట్ జీపీటీ తయారు చేయడం అనేది టెక్నాలజీ. సో ఈ 4 years గ్యాప్లో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఇయర్ నేను ఏమంటానంటే అసలు ఏది చేయొద్దు అంట. జస్ట్ ఏం చేయొద్దు అంటే ఈ పర్స్పెక్టివ్లో జస్ట్ ఫస్ట్ ఇయర్ వచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ నుంచి బయట రండి. ఇంటర్ నుంచి బయటకు వచ్చి ఈ మైండ్ సెట్ ఎక్కించుకుని కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడము, కాలేజ్ ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోవడం, ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోవడం, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, వాళ్ళ లెక్చర్స్ ఎలా ఉంటాయి, ల్యాబ్స్ ఎలా ఉంటాయి, ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం అలవడానికి వాళ్ళకి అట్లీస్ట్ హాఫ్ సెమిస్టర్ అయిపోతుంది, ఫుల్ సెమిస్టర్ అయిపోతుంది ఒక సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్ దే షుడ్ నో హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో వీళ్ళు ఎప్పుడైతే సెకండ్ సెమిస్టర్కి ఎంటర్ అవుతారో అప్పుడు దే షుడ్ బి రెడీ విత్ ద ప్లాన్ కాల్డ్ ఫస్ట్ ఇయర్ మొత్తం. సెకండ్ ఇయర్ మొత్తము దే షుడ్ లెర్న్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++ అవ్వచ్చు, అడ్వాన్స్ లైక్ పైథాన్, ఆర్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో ఇన్ కేస్ like if they belongs to civil or EC or EEE or mechanical. So see again ఇప్పుడు సివిల్ అనే టాపిక్లో ఏంటంటే దే షుడ్ లెర్న్ డిజైన్ సాఫ్ట్వేర్స్, CAD ఈ సాఫ్ట్వేర్స్ ఉండాలి స్ట్రక్చరల్ డిజైన్స్ కి. ఇందులో బేసిక్ CAD నేర్చుకోవచ్చు. మెకానికల్ ఇంజనీర్స్ కూడా CAD నేర్చుకోవచ్చు దే వాంటెడ్ టు గో ఫర్ డిజైన్. ఎందుకంటే మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్స్ కి ఇదే పర్స్పెక్షన్ ఉంటుంది. ఈసీ అండ్ EEE కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ ఒక ఆప్షన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ జాబ్స్ లో కూడా ప్రోగ్రామింగ్ అనేది ప్రైమరీ క్రైటీరియా. ఈవెన్ మీరు ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోడింగ్ చేస్తారు అనేది రాంగ్. ఈవెన్ హార్డ్వేర్ ఇంజనీర్స్ కూడా దే నీడ్ టు కోడ్ బట్ డివైస్ కోడింగ్ చేస్తారు. సో వాళ్ళకు కూడా ఉండేది ఎంబెడెడ్ సి. సో ఆబ్వియస్లీ వాళ్ళు సెకండ్ ఇయర్ మొత్తము దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్యూర్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితే కోడింగ్ లైక్ సి అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు, జావా ఆర్ HTML ఇలాంటివి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఈసీ ఆర్ EEE స్టూడెంట్స్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ సి అండ్ ఎంబెడెడ్ సి. మెకానికల్ ఆర్ సివిల్, బేసికల్ మెకానికల్ ఆర్ సివిల్ ఆంధ్రాలో అంత హ్యూజ్ లేదు ఇంటేక్, బట్ దేర్ ఆర్ మల్టిపుల్ కాలేజెస్ ఆర్ డూయింగ్ ఇట్. సో వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే CAD సాఫ్ట్వేర్స్, బేసిక్ CAD సాఫ్ట్వేర్ నేర్చేసుకోవాలి 2Dలో. సో ఇది అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్కి వస్తే ఏదైతే ఎలైడ్ బ్రాంచెస్ సిఎస్సి కానీ ఫాలోడ్ బై AML ఇవి ఉంటాయి కదా, వాళ్ళు టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టెక్నాలజీకి AL, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, లేదా డేటా సైన్స్, డేటా విజువలైజేషన్స్ ఇలాంటి టాపిక్స్ మీద వాళ్ళు గ్రిప్ తెచ్చుకోవాలి. అండ్ దెన్ ఫాలోడ్ బై ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ అయితే కనుక IoT డివైజెస్, రోబోటిక్స్, డ్రోన్ బిల్డింగ్, బేసికల్ హార్డ్వేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. సివిల్ వాళ్ళు స్ట్రక్చరల్ డిజైన్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి కాస్ట్ అనాలిసిస్ ఉంటుంది, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అవుతుంది, ఎస్టిమేషన్ కాస్ట్స్, ఎస్టిమేషన్ మెటీరియల్, ఈ టాపిక్స్ నేర్చుకోవాలి. మెకానికల్ అయితే 3D డిజైనింగ్ వచ్చేసేయాలి కంప్లీట్గా. సాఫ్ట్వేర్స్ లైక్ సాలిడ్ వర్క్స్ అవ్వచ్చు, KTA అవ్వచ్చు, ఈ కంప్లీట్లో 3D అండ్ ప్రొఫెషనల్ వర్షన్స్ ఇవి. ఇది థర్డ్ ఇయర్లో ఫినిష్ అయిపోద్ది. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ జాబ్ ఆపర్చునిటీస్ పుష్ అవుతూ ఉంటాయి మల్టిపుల్ కంపెనీస్తో. వీళ్ళు ఒక మంచి రెజ్యూమ్ నేను ఏమంటానంటే ఒక ఫస్ట్ ఇయర్ తప్పించి సెకండ్ ఇయర్ ప్రతి సెమిస్టర్ నువ్వు అవుతున్నప్పుడు యాడ్ అవుతున్నప్పుడు నీ రెజ్యూమ్ పెరుగుతూ ఉండాలి. ఎవ్రీ సెమిస్టర్ నువ్వు రెజ్యూమ్ కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ సెమిస్టర్కి ఈ సెమిస్టర్కి రెజ్యూమ్ అనేది హైప్ అవుతూ వెళ్ళాలి స్లోగా. సో కొత్త టెక్నాలజీ యాడ్ చేసుకోవడము, కొత్త ప్రోడక్ట్ యాడ్ చేసుకోవడము, లేకపోతే నేర్చుకున్న టెక్నాలజీ మీద ఒక కంపెనీ ఇంటర్న్షిప్ చేయడము. సో దట్ ఈ మనం నేర్చుకున్న టెక్నాలజీ మీద ఇంటర్న్షిప్ చేస్తే ఏంటంటే మనకి కంప్లీట్గా గుర్తుంటుంది అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ వచ్చినప్పుడు ఏంటంటే అందరూ అనుకునేది ఏంటంటే జస్ట్ మన ఇద్దరు మాట్లాడుకోవడం, ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం అదే కమ్యూనికేషన్ అనుకుంటారు. కానీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ అనేది టెక్నికల్ కమ్యూనికేషన్ ఉండాలి. వాళ్ళకి ఒక టాపిక్ని టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది రావాలి. వాళ్ళకి కొన్ని టర్మినాలజీస్ ఉండాలి. సో బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఉంటుంది, టర్మినాలజీస్తో ఎక్స్ప్లెయిన్. సో టర్మినాలజీస్తో మీరు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారో ఒక ప్రాజెక్ట్ని అవ్వచ్చు, కోడ్ అవ్వచ్చు, లేదా ఒక లాజిక్ అవ్వచ్చు, లేదా ఒక ప్రొసీజర్ అవ్వచ్చు, సో దట్ ఇంటర్వ్యూయర్గా విల్ ఫీల్ దట్ వీడికి నాలెడ్జ్ ఉంది, టెక్నికల్గా నాలెడ్జ్ ఉంది. సో హీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్. వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుని ఇంకా ఫైనల్ ఇయర్లో మీకు ప్రాజెక్ట్ ఉంటుంది ఒకటి, ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకుంటూ ప్లేస్మెంట్స్ చేసి ఇది ఈ అమౌంట్ ఆఫ్ ప్లాన్స్లో పర్ఫెక్ట్ ప్లాన్. దీన్ని ఇంకా మనం ఎక్కడ డివైడ్ చేసుకోకుండా ఇది చేసుకుంటే కనుక దీనికి జనరల్గా మనం ఏదైతే రెగ్యులర్గా చేస్తాం పనులు దాంట్లో ఇది యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది వితౌట్ వేస్ట్ అవ్వకుండా. సో ఇందాక చెప్పిన పాయింట్ అంటే ఇవన్నీ కూడా ఫైనల్ ఇయర్ చేయాల్సి వస్తుంది ఇఫ్ దే మిస్. ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అట్లా దే కెన్ ప్లాన్. చాలా నీట్గా చక్కగా ఉంది. అఫ్ కోర్స్ స్టూడెంట్స్ యూస్ చేసుకోవాలి అని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ వాల్యుబుల్ రూట్ మ్యాప్. అండ్ లైక్ ఫ్యూ థింగ్స్ మీద
స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ లైక్ మేబీ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎఫెక్ట్ ఏమన్నా ఉందో లేకపోతే దాన్ని ఏమైనా కరెక్ట్ చేయాలో నాకు తెలియదు. సో ఏంటి అంటే ఫస్ట్ వన్ రికార్డ్స్ అసలు ఎందుకు రాపిస్తారో తెలియదు. సో అబ్జర్వేషన్ రాయమంటారు, రికార్డ్ రాయమంటారు, గ్రాఫులు రాయమంటారు. మన వాళ్ళు ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సినిమాలు చూస్తూ లేకపోతే పాటలు వింటూ లేకపోతే ఫోన్లు మాట్లాడుతూ రాస్తారు. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది? సో దీన్ని ఇంత వర్స్ట్గా వాడుతున్నా కానీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటారు? ఓకే, సో జనరల్గా నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒక ఇండియడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే దెర్ ఇస్ అన్ అదర్ వే టు రైట్ రికార్డ్స్. సిల్క్ చాక్లెట్. సిల్క్ చాక్లెట్ ఏంటంటే స్టోరీ, ఎవరికైనా అమ్మాయికి సిల్క్ చాక్లెట్ ఇస్తే రికార్డ్ రాసిస్తుంది అనేది మోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది. సో నేను చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్స్ అందరూ రాస్తుంటే రికార్డ్ రాయాలని టాపిక్ వచ్చినప్పుడు మీరు రాయరా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ ఏముండదు సార్, సిల్క్ ఇచ్చేసి ఎవరొకరు రాసేస్తారు, ఒక పెద్ద సిల్క్ ఇస్తే వాళ్ళు రాసిచ్చేస్తారు, 50 pages హార్డ్లీ 50 to 70 pages ఉంటుంది అంతే కదా. సో ఈ రికార్డ్ రైటింగ్ అనేది నార్మల్గా మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఓనర్స్కి లైక్ తెలిసింది ఏంటంటే రాసింది గుర్తుంటుంది అనే పాయింట్ ఉంటుంది ఒకటి. ఎందుకంటే ఇప్పటికి కూడా నేను కూడా ఏదైనా వర్క్ ఉంటే ఐ రైట్ ఇట్, సో అనేది ఒక థింగ్. కానీ వీళ్ళు రాసే రికార్డ్ రైటింగ్ ఏంటంటే జస్ట్ కాపీ పేస్ట్. అక్కడ ఉన్నది ఇలా కాపీ పేస్ట్ చేస్తారు. మీరు అన్నాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకునో, సినిమాలు పెట్టుకునో, లేదా ఏదో పని చేస్తున్నావు, లేదా మూవీ పెట్టేసుకుని ఒకటి అది చూస్తూ రాయడము, లేదా క్లాస్ వర్క్లో వచ్చిన బ్రేక్ దొరికితే ఒక 2 pages రాసేసేయడము, ఇలా చేయడము. గ్రాఫ్స్ కూడా గ్రాఫ్ ఏవేదైతే మనం గీస్తామో అవేలో గీరలు చూసేసి లాస్ట్ పాయింట్ ఈ పాయింట్స్ పెట్టడం కూడా వాళ్ళకి ఎక్కడ దొరికితే అక్కడ పాయింట్స్ పెట్టారు. చాలా మంది ఏంటంటే గ్రాఫ్ మీద గ్రాఫ్ పెట్టి గీసిన చాలా మంది ఉన్నారు. అది గట్టిగా గీసేసి కింద మార్క్ పడుతుంది. సో ఈ పాయింట్లో చేస్తున్నారు, కానీ ఇలా చేయకూడదు. కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో పెట్టిన రూల్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇది అబ్జర్వేషన్తో ఫిల్ చేసి రికార్డ్స్ రాయడం వల్ల ఆ ఎక్స్పెరిమెంట్ అన్ని రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత ఎప్పుడన్నా వాళ్ళ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒకసారి రిఫర్ చేసుకోవడానికి బాగుంటుంది. వీళ్ళు రాస్తారు కాబట్టి అది ఏంటనేది వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ రిజల్ట్స్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అనేది ఇంటెన్షన్. కానీ దాన్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసుకుని వీళ్ళు అలా చేస్తున్నారు. అలా చేయకూడదు యాక్చువల్లీ రికార్డ్స్ రైటింగ్లో. ఇండియన్ ఏంటంటే ఇంకా అసలు చేయాలి అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. సిల్కే లేదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రోబోటిక్స్లో కూడా యూ కెన్ యూజ్ రోబోటిక్స్ ఫర్ రైటింగ్ అప్. బట్ అలా చేయడం అనేది నాట్ ఎ కరెక్ట్ థింగ్ నా ఇంటెన్షన్ ప్రకారం. సో అన్న ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఇందాక మనం కొంచెం పైకి వెళ్తే ఇంజనీరింగ్ అంటే నాకు తెలిసిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఒక ఇంజనీరింగ్ యొక్క ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అంతా వేస్ట్ చేస్తారు. ఫైనల్ ఇయర్లో 1 month ముందు ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత జనరల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాట్లాడే డైలాగులు ఎలా ఉంటాయంటే, మా నాన్న అమ్మ కనుక 10th classలో నన్ను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేసి ఉంటే ఇరక తీసేవాడిని నేను ఈ పాటికి, నేను అందుకనే ర్యాంక్ తెచ్చుకోలేదు, వర్స్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఇక్కడ ప్లేస్మెంట్స్ లేవు, లేదా ల్యాబులు సరిగ్గా లేవు, కాలేజ్ మేనేజ్మెంట్ బాగాలేరు, టీచర్స్కే రాదు నాకేం చెప్తారు, అబ్బే అసలు ఇవన్నీ కాదు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే వర్స్ట్ అని చెప్తారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ సేమ్ వే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీరేం మాట్లాడతారు? ఓకే, సో ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తీసుకుంటే కనుక నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి లేదు అనేది పక్కన పెడితే, బట్ ఏదైతే మనకి కరికులమ్స్ కానీ వాళ్ళు పెట్టిన స్ట్రాటజీస్ కానీ వండర్ఫుల్, బ్యూటిఫుల్ అది. ఎందుకంటే ఇంజనీరింగ్ 4 years కూడా మనం చూసుకుంటే కనుక సబ్జెక్ట్స్ వచ్చే విధానం కానీ, ఒక ప్రాజెక్ట్ పెట్టాలి, లాస్ట్లో ఒక ఇంటర్న్షిప్స్ పెట్టాలి, సో మధ్యలో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కొన్ని ఆర్గనైజ్ చేయడము, స్పెసిఫిక్గా కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ లైక్ హ్యాకథాన్స్ అని కానీ, సెంట్రలైజ్ ఫెస్ట్, ఇవన్నీ కూడా డిజైన్ చేసింది. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చి ఫైనల్ ఇయర్ వచ్చినప్పటికి ద ఫేస్ ఆఫ్ ద స్టూడెంట్ షుడ్ చేంజ్ లైక్ ఎ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ అవ్వాలనేది వాళ్ళకి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ది ఫ్లో, ఇట్ ఈస్ విత్ ఎగ్జిక్యూషన్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్న వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, ఎక్కడో కొంచెం మిస్ చేయడం, సర్లే ఇది ఎందుకు లేదు అంత ఇంపార్టెంట్ కాదు అనుకోవడము, దాన్ని స్టూడెంట్స్ ఇంకా నెగ్లెక్ట్ చేయడము. సో స్టూడెంట్స్ కూడా ఇందాక అనుకున్న రికార్డ్ కూడా మంచి ప్రాసెస్ అది యాక్చువల్లీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లేజినెస్ కోసం దాన్ని డివైడ్ చేసి వేరే విధంగా దాన్ని తీసుకెళ్ళి చేసేయడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే సిస్టమ్ జనరేట్ చేసినప్పుడు ఎందుకైతే సిస్టమ్ జనరేట్ అయిందో ఆ సిస్టమ్కి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ లేదు. ఎగ్జిక్యూషన్ లేనప్పుడు ఏమవుతుందంటే దే కాంట్ ఏబుల్ టు డూ. సో తర్వాత ఎవరైతే ఫైనల్ ఇయర్లో వచ్చి నన్ను 10th class ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చేయలేదు, సేమ్ పర్సన్ 10th class జాయిన్ చేస్తాడంటే ఏడుస్తాడు, గోల్ చేస్తాడు, ఎందుకు నన్ను హాస్టల్ వేస్తారు, అది పెద్ద స్కూలు, అక్కడ కొడతారేమో తిడతారేమో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఢిల్లీ ఎక్కడ ఉందేమో, ఇది చేస్తాడు. అప్పుడు చేసే పనులు అప్పుడే చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఫైనల్గా వచ్చి ఇది చేస్తారు. నేను ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మీ లైఫ్ని మార్చుకోవాల్సింది మీరే 100% యాజ్ స్టూడెంట్స్.
ఎవరో అడ్వైజ్ ఇచ్చారు, అడ్వైజ్ ఇవ్వడం వరకు మాత్రం వాళ్ళు ఎవరో ఏదో చేశారు. సో మీరు ఎండ్ ఆఫ్ ది డే బ్లేమింగ్ సమ్వన్ ఇన్ లైఫ్, లైక్ కాలేజ్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు. ఆ రోజు ఆ ఫ్యాకల్టీ నన్ను ఫెయిల్ చేయడం, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళానంటే దెర్ ఇస్ నో పాయింట్. ఫెయిల్ అయ్యే వరకు తెచ్చుకుంది నువ్వు. ఎగ్జాక్ట్లీ. సో ఆ సిచ్యువేషన్స్ లేకుండా ఒకసారి అయిపోయిన తర్వాత బ్లేమ్ నో వన్. బ్లేమ్ చేయడం వల్ల మళ్ళీ మనం బ్లేమ్ వేస్తున్నాం, ఆ రీజన్ వల్ల మనం ఇది చేయలేదు అని చెప్తున్నాం, అంతే తప్పించి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. అదే మోస్ట్ ఆఫ్ అదే జరుగుతుంది. మనం ఏమడినా వాళ్ళు చేయలేదు సార్. సో వాళ్ళు చేయలేనప్పుడు నీ లైఫ్ అంటే దే సమ్వన్ ఇస్ డిసైడింగ్ యువర్ లైఫ్ అనే పాయింట్కి వచ్చేస్తున్నారు వాళ్ళు. దెర్ ఇస్ నో పాయింట్. అలా కన్సిడరేషన్ చేయకూడదని అంటాను నేను. అలా ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఇండివిజువల్ లైఫ్స్ అన్ని కూడా. సో ఇదే స్టూడెంట్స్ మనం ఏదన్నా లెట్స్ సే వాళ్ళు ఏమైనా లవ్ ఎఫర్ లో పడి వద్దు అంటే నా లైఫ్ నువ్వెవడోరా అని అంటాడు. ఈ పాయింట్ ఇలా వస్తారు. బట్ అంటే అంటారు ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు మాత్రం నన్ను వాళ్ళు నాశనం చేశారు, వీళ్ళు వాళ్ళని ఇలా అయ్యాను, మా పక్కింటి అంకులు వాళ్ళ పాప జాయిన్ అయిందని నేను జాయిన్ అయ్యాను, నాకు ఇలా మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో జస్ట్ సెల్ఫ్ ఎక్స్క్యూజెస్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంతే, ఇంకేం లేదు అన్న. ఇంకొక లైక్ రికార్డ్స్ లానే ఇంకొక మంచి కాన్సెప్ట్ ఉంది ఇంజనీరింగ్లో. సో కష్టపడి 4-1 వరకు సెమ్ అయిపోయి 4-2 అంతా వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. సో ప్రాజెక్ట్ చేయండిరా అని చెప్తారు. సో మన వాళ్ళు ఏమో చాలా కష్టపడతారు. ఎలా అంటే లైక్ దే విల్ సెర్చ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సెల్లింగ్ ద ప్రాజెక్ట్స్. సో ఆర్ ఎవరైతే ప్రాజెక్ట్స్ తయారు చేస్తున్నారు అని తెలుసుకొని లైక్ బోల్డ్ అండ్ బిజినెస్ స్కిల్స్ అనమాట, నెగోషియేట్ చేస్తారు, R&D చేస్తారు. సో రైట్ పర్సన్ వెతుకుతారు, మొత్తానికి ప్రాజెక్ట్ కొనుక్కొని వచ్చి గైడ్లు మొహాన వేసేస్తారు, అయిపోద్ది. సో లైక్ ఇలా జరుగుతున్నా కానీ స్టిల్ ఈ కాన్సెప్ట్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఫ్యాకల్టీకి తెలుసు, కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా తెలుసు. అసలు ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? లైక్ వాట్ అడ్వైస్ డూ యూ గివ్ టు స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్? సో బిఫోర్ రియల్లీ గెట్టింగ్ టు ద క్వశ్చన్, సో అసలు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి? సో ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్లో మొత్తం అంత ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ చేసిన తర్వాత అన్ని సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అనేది ఇస్తారు. ప్రాజెక్ట్ అని ఎందుకు ఇస్తారంటే దిస్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. సో ఎందుకు ఇస్తారంటే ఆ ప్రాజెక్ట్లో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం ఫర్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి అయితే ఎక్కడెక్కడ పవర్ సప్లైస్ యూస్ చేస్తాం, సిఎస్సి స్టూడెంట్స్కి అయితే ఏమేమి కోడింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం అనేది యూజ్ చేసుకుని దాన్ని ఎన్హాన్స్ చేసుకుని ఆప్టిమైజేషన్ చేసుకుని ఒక కంప్లీట్ ప్రోడక్ట్ అని తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, ఏమేమి యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఏది చేసి ఏది వస్తుంది. సో సాఫ్ట్వేర్ అయితే ఫ్రంట్ ఎండ్ ఏముంది, బ్యాక్ ఎండ్ ఏముంది, ఎలక్ట్రానిక్స్ అయితే సెన్సార్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి అలవాటు అవుతుంది. ఫర్ సివిల్ ఇంజనీర్స్ స్ట్రెంత్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తారు. ఫర్ మెకానికల్ ఇంజనీర్స్ అనాలిసిస్, ఫ్లూయిడ్ అనాలిసిస్, ఫ్లో అనాలిసిస్, బ్రేకేజ్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు. ఇవంతా ఏంటంటే ఒక రియల్ టైం ప్రొడక్ట్ని ఎన్హాన్స్ చేస్తూ వాళ్ళు చేసే వర్క్. కానీ ఈ సిస్టమ్ని మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే లేదు. సో సోకాల్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడము, ఒక ప్రాజెక్ట్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వడము, ఇవన్నా మంచి నెగోషియేషన్స్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర అల్టిమేట్ నెగోషియేషన్స్ ఎక్కడ ఉంటాయంటే ప్రింటర్ కూడా దగ్గరికి వెళ్తారు, మా దగ్గర 10 బుక్లు ఉన్నాయి, ఎంత చేస్తావు ఏంటి. సో అక్కడ నెగోషియేట్ చేసి దే ఆర్ బయింగ్ ఇట్. కానీ రైట్ ప్రాసెస్ కాదు. నేనేం అడ్వైస్ చేస్తాను స్టూడెంట్స్కి, వెదర్ ఇట్ ఈస్ ఇంకొకటి ఏముందంటే కాలేజెస్లో బిఫోర్ ఐ టేక్ దిస్ కొత్త ప్రాజెక్ట్స్ చేయాలి, యూనిక్ ప్రాజెక్ట్స్ వేసేసేయాలి. ఎలా వస్తాయి యూనిక్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు ప్రాసెస్ యూనిక్ ఉందా? లేదు. 3.5 years ఆఫ్ కరికులం యూనిక్ ఉందా? లేదు. సేమ్ ఓల్డ్ కరికులము, సేమ్ ఓల్డ్ క్లాస్ రూమ్. ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగిన స్టూడెంట్, ఆ ఎన్విరాన్మెంట్లో చదివిన స్టూడెంట్ దగ్గర యూనిక్ ఎలా వస్తుంది? రాదు. ఒకవేళ వచ్చినా దాని డెవలప్మెంట్ ఎలా చేయగలుగుతాడు? ఎందుకంటే ఒక బేసిక్ ఐడియాని డెవలప్ చేయలేని స్టేజ్లో ఒక యూనిక్ ఐడియాని ఎలా డెవలప్ చేస్తారు? నేనేం చెప్తానంటే స్టూడెంట్స్ బిఫోర్ దే రియలీ గెట్ ఇంటు ద 4th year 4-2, 4-1 or 3-2 గ్యాప్లో ఒక మినీ ప్రాజెక్ట్ చేయండి. ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్టే, నెట్లో కొడితే దొరికేసే ప్రాజెక్టే. ఇన్స్ట్రక్టబుల్స్ అనే వండర్ఫుల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక కొడితే లిస్ట్ కొడితే ఒక 5-6 చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ కాంపోనెంట్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకుని ఎక్కడికి మూవ్ అవ్వాల్సిన వచ్చిన తర్వాత దాంట్లో షాల్టరింగ్ చేయడమో లేకపోతే చిన్న చిన్న చేయడమో. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అయితే, ఇఫ్ ఇట్ ఈస్ సిఎస్ వాళ్ళు అయితే ఒక ప్రాజెక్ట్, ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడము వాళ్ళు ఓన్గా, టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ఆల్సో ఇఫ్ నీడెడ్. కానీ వాళ్ళకి తెలియాలి. అది జరిగిపోతే నెక్స్ట్ 4-2లో ఒక యూనిక్ ప్రాజెక్ట్ పిక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఓన్గా. ఇంకోటి 4-2 మొత్తం ఇస్తున్నారు టైము దేనికి? ప్రాజెక్ట్కి. ఆల్మోస్ట్ ఒక 4 to 5 months ఆఫ్ ఫ్రీ టైం దొరుకుతుంది వాళ్ళకి. ఆ 4 to 5 months ఆఫ్ ఫ్రీ టైంలో ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయరు. ఇంటర్న్షిప్ అని చెప్పి హైదరాబాద్ వెళ్తారు,
తిరుగుతారు, తిరుగుతారు, ₹1,00,000 ఖర్చు పెడతారు, లాస్ట్ మూమెంట్ లో వస్తారు. లాస్ట్ మూమెంట్ లో వస్తారు. ఎప్పుడంటే గైడ్ చెప్తాడు రేపు మీకు రివ్యూ ఉంది మీరు రావాలంటే అప్పుడు హరి బరిగా వస్తారు. వచ్చి ఆ పీపీటీ చేయడము లేదా ఆ గామా యూస్ చేసి పీపీటీ తయారేస్తారు. అదేం సరిగ్గా ఉండదు, కింద కూడా గామా ఉంటుంది, వాడేస్తారు స్టూడెంట్స్, అదే కదా. సో చేసేసి అది ప్రొజెక్ట్ చేసి చెప్పేసి వెళ్ళిపోతారు. సో చెప్పేసి అంటే హెచ్ఓడి తాలూకా అయిపోయినట్టు వీళ్ళు హ్యాపీ, అమ్మ అయిపోయిందని. బట్ హెచ్ఓడి తెలుసు ఏం జరిగిందో. సో ఆయనే క్వశ్చన్ చేయరు, వీళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ విత్ ఈ ప్రాసెస్ ని. అసలు స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయకూడదు, దీన్ని ఎంకరేజ్ చేస్తుంది స్టూడెంట్స్. అసలు అంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు, మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ఇస్తా చేసిస్తారా అనే క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చేయగలిగితే దే విల్ బి దేర్, చేయలేనప్పుడు ఫేస్ లేదు కదా ఇంకా, అప్పుడు వీళ్ళు చేసుకోవడం మొదలు పెట్టాలి. లేదా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ చేయండి, కొత్త ప్రాజెక్ట్ అవసరం లేదు. పోనీ వాళ్ళు ఎప్పటి నుంచి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ చేయండి, ఆ ప్రాజెక్ట్ మొత్తం నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు టెక్నికల్ రౌండ్లో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, మీరు ప్రాజెక్ట్ ఏం చేశారు, 100%. సెకండ్ క్వశ్చన్ మీరు చేశారా, వాళ్ళు వెలమోహాలు వేస్తాడు, అర్థమైపోద్ది. దాని నుంచి ఇంకా నార్మల్ క్వశ్చన్ వచ్చేసి ఒక బేసిక్ జాబ్లో పడేస్తారు అన్ని. ఎప్పుడైతే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారో తెలుస్తుందో దాన్ని వాళ్ళ లిస్ట్లో ఉన్న మంచి జాబ్స్కి అలాట్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ స్టూడెంట్స్ ఇవ్వరు ఇంటర్వ్యూకి. తర్వాత మళ్ళీ ఫైనల్ ఏమంటారంటే మాకు జాబ్ ఆపర్చునిటీస్ లేవు అంటారు. ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర స్కిల్ లేదు కదా. సో డెఫినెట్లీ ఈవెన్ ఈ మధ్యకాలంలో చాలామంది బిజినెస్ ఓనర్స్తో మీట్ అయినప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్కిల్ ఉన్న టీమ్ ఆర్ స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ దొరకట్లేదు అనేది కంప్లైంట్. అవునవును. సో ఇక్కడ లోకల్ కంప్లైంట్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ లేవు. ఇంకో యాడ్ ఆన్ ఏంటంటే ఇండియా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవడానికి రీజన్స్ చెప్పారు కొన్ని. అది కూడా ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ లేబర్. స్కిల్డ్ లేబర్ లేకపోవడం, ఆ టెక్నాలజీ లెట్స్ ఒక ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేయాలి, దానికి సెట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, లేకపోతే సెట్ ఆఫ్ మెకాట్రానిక్ ఇంజనీర్స్ కావాలి, వీళ్ళు లేరు, ఇండియాలో లేరు. వీళ్ళని బయట తీసుకెళ్ళి కంట్రీస్ వర్క్ చేస్తాను, బట్ ఇండియాలో లేదు స్ట్రెంత్. ఇండియాలో కూడా ఆ కంపెనీ ఇండియాలో ఉండడం వల్ల సో వాట్ ఈస్ ద సోర్స్, ఈ రోజుకి 10,000 జాబ్స్ మీరు రిక్రూట్ చేయాలంటే మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో ఆర్ ఎల్స్ సిఎస్సిలో వీళ్ళు ఎక్కడ చేస్తారు, దేర్ ఇస్ నో స్కోప్. స్టూడెంట్స్ ఉన్నారు అంతే, స్కిల్డ్ స్టూడెంట్స్ లేరు. వీళ్ళు ఎవరు కూడా స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా షార్ట్ కట్స్ పట్టుకుని వెళ్తున్నారు. సో దానివల్ల అసలు ఎవరికి యూజ్ లేదు. అవును. సో సర్టిఫికేట్ చూపించడం, సో ఇది జరుగుతూ ఉంది. సో ఎలాగో చెప్పారు కాబట్టి సర్టిఫికేట్స్ గురించి మాట్లాడితే లైక్ చాలామంది ఫస్ట్ ఇయర్ నుంచి ఈవెన్ ముఖ్యంగా ఫస్ట్ బెంచ్ క్యాండిడేట్స్ సో లైక్ ఏ కోర్స్ కనపడితే ఆ కోర్స్ చేసేస్తారు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్టిఫికేట్. ప్రతి వెబినార్కి అటెండ్ అవుతారు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కోసం. సో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారు సర్టిఫికేట్ల కోసం, కుప్పలు సర్టిఫికేట్లు వస్తాయి. సో ఎట్ ది ఎండ్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో మీ ఒపీనియన్లో వీళ్ళకి ఏం చెప్తారు, అసలు ఈ సర్టిఫికేట్కి నిజంగా వాల్యూ ఉందా? ఈవెన్ నేను ఇంజనీరింగ్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కడు కూడా కనీసం సర్టిఫికేట్ అడగలేదు. సో ఒక్కళ్ళు కూడా కనీసం సర్టిఫికేట్ అడగలేదు, దానికి నిజంగా వాల్యూ కూడా లేదు. సో ఏం చెప్తారు స్ట్రాంగ్గా స్టూడెంట్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? సో చాలా బ్లంట్గా చెప్పాలంటే సర్టిఫికేట్స్ తీసుకోవడం అనేది వాళ్ళు పెద్ద టాస్క్ ఏం కాదు. దెర్ ఆర్ మల్టిపుల్ వెబ్సైట్స్ ఇన్, డబ్బులు కడితే ఇచ్చేస్తా, నువ్వు డబ్బులు పే చేసి అంటే మెయిల్ వస్తుంది, వండర్ఫుల్ డిజైన్ వస్తుంది. ఓకేనా? అసలు ఇంకా బ్లంట్గా చెప్పాలంటే క్యాన్వాకి వెళ్ళి నువ్వే సర్టిఫికేట్ డిజైన్ చేసుకుని సైన్ చేసేస్తే అయిపోయింది. నో వన్ విల్ క్రాస్ వెరిఫై ఇట్. ఎక్కడ వెరిఫై చేస్తారు క్రాస్ వెరిఫై? ఎందుకంటే సర్టిఫికేషన్స్కి ఏమి ప్లాట్ఫామ్ లేదు. ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ అని ప్రూవ్ చేయడానికి ఏ ప్లాట్ఫామ్ లేదు. మైట్ బి ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ ఉండొచ్చు కానీ ఏవి మన ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్కి దీనికైతే లేదు. సో ఇలాంటి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం వల్ల దేర్ ఇస్ నో యూజ్. సో స్టూడెంట్స్ కూడా 50% తెలుసు మనకి యూజ్ ఏం లేదు కదా, బట్ స్టిల్ దే డూ. వాళ్ళు ఏమనుకుంటారంటే నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ పెరిగితే నా రెజ్యూమ్ వెయిటేజ్ పెరుగుతుంది. వెయిటేజ్ పెరగదు, వెయిట్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద పేపర్స్. అందుకు తప్పించి వెయిటేజ్ ఎక్కడ పెరగదు. లాస్ట్ టైం కూడా ఐ వాజ్ గోయింగ్ త్రూ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒక స్టూడెంట్ది, 95% ఐ థింక్ సో, 95 above% ఎంత ఉంది. మల్టిపుల్ కంపెనీస్ ఇంటర్న్షిప్ చేశారు, 15 ఐ థింక్ సో. ఒక్క కంపెనీ కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఆమె నేను ఇన్ని చేసి కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు అని చెప్తుంది ఆవిడ. బట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు చేసావు కరెక్టే, ఆర్ యూ స్కిల్డ్? నో. మీ దగ్గర ఉన్న సర్టిఫికేషన్లో ఏదైతే రాస్తారో, లెట్స్ సే పైథాన్ డెవలపరో లేదా ఏ ఇంజనీరో రోబోటిక్స్ ఇంజనీర్ రాస్తారో అది నువ్వు నిజంగా అయి ఉండాలి. ఆ స్కిల్ నీకు ఉంటే నువ్వు సర్టిఫికేట్ చూపించాల్సిన సరే లేదు. నీ స్కిల్ లేకపోతే సర్టిఫికేట్ చూడడం వల్ల యూజ్ లేదు. సో స్కిల్ ఉండాలి అక్కడ, జస్ట్ స్కిల్ నువ్వు రెజ్యూమ్లో రాస్తే సరిపోద్ది, సర్టిఫికేట్ ఎవరు చూడరు అసలు. సో స్టూడెంట్స్ ఏమైపోయిందంటే మల్టిపుల్, మీరు అన్నట్టు ఏ వెబినార్కి వెళ్ళడం, అసలు నేను కూడా ఈవెంట్స్లో సార్ సర్టిఫికేట్ ఇస్తారా ఫస్ట్ క్వశ్చన్ ఇదే.
మిమ్మల్ని రోజు అడుగుతారు కదా. రోజు సర్టిఫికేట్. ఇప్పుడు కూడా ఇంత మీనిమల్ నేను వస్తున్నప్పుడు కూడా 2 మెసేజెస్ స్టూడెంట్స్ గ్రూప్స్ లో, సార్ సర్టిఫికేట్స్ ఇంకా రాలేదు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి హార్డ్ కాపీ కావాలి. హార్డ్ కాపీని ఒక బ్లర్ చేసి ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు, ఎందుకో తెలియదు. అంటే అది క్లియర్ ఉండదు, బ్లర్ ఇన్ ద సెన్స్. లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తారు. నేను నీట్ గా ఒక డిజైన్ ఫైల్ సాఫ్ట్ కాపీ ఇస్తే సాఫ్ట్ కాపీ చూసుకుంటారు, అది పెట్టుకోవచ్చుగా, లేదు హార్డ్ కాపీ కావాలి. అది కూడా అయిపోయింది నాకు ఫీల్. నాకు హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ ఉంటే అది సర్టిఫికేట్ కాదు, హార్డ్ కాపీ ఉంటేనే సర్టిఫికేట్. అందులో ఏమన్నా నాకు అనవసరం. సో అది నేర్చుకున్నామా లేదని. సో అసలు సర్టిఫికేట్స్ మీద వెనకాల పరిగెట్టొద్దని చెప్తా. కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు, అది కూడా ఏంటంటే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కూడా కీప్ ఆన్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఏది మన లింక్డ్ఇన్స్ లో రీసెంట్ కూడా చాలా వచ్చాయి. కొన్ని కంపెనీస్ ఫేక్ ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాయి, దాన్ని ఎంకరేజ్ చేయకండి. స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తారు, స్టూడెంట్ కావాలి సర్టిఫికేట్, ఎందుకంటే కాలేజ్లో సబ్మిట్ చేయాలి వాళ్ళు. సో ఈ రన్నింగ్ లో వాళ్ళు ఒక 30 days ఆర్ 4 to 8 weeks స్పెండ్ చేయలేక టైము. సో ఈ సర్టిఫికేషన్ పడతా ఉన్నారు. సర్టిఫికేషన్ ఎటువంటి యూజ్ లేదు. డే 1 మీరు వెళ్ళిన రెజ్యూమ్ సబ్మిట్ చేసినప్పుడే ఇంటర్వ్యూకి క్లియర్ అర్థమవుతుంది, ఈ సర్టిఫికేట్స్ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఆర్ఎల్స్ కొన్నారు, సంథింగ్ లైక్ దాట్. సో ఆ పాయింట్ని కన్సిడర్ చేసుకుని ఆ సర్టిఫికేట్ మీద పరిగెట్టొద్దు, స్కిల్ వెనకాల పరిగెట్టండి. దట్ ఈస్ ద రైట్ వే. అన్న, యాజ్ అ బిజినెస్ ఓనర్ మీరు ఎవరికైనా ఒక జాబ్ ఇవ్వాలి అంటే రెజ్యూమేలో మీరు చూసే పారామీటర్స్ ఏంటి? ఓకే, సో నార్మల్గా అంటే జనరలైజ్గా చెప్పాలండి కొన్ని థింగ్స్. అంటే జాబ్ ఓరియంటెడ్ కాకుండా ఒక రెజ్యూమ్లో నార్మల్గా మనం పెట్టే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ, బయోడేటా కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆబ్జెక్టివ్స్ కానీ. సో ఈ మూమెంట్లో అంటే రెజ్యూమ్ అనే టాపిక్ వచ్చింది కూడా ఒక చిన్న స్టోరీ యాడ్ చేస్తాను దీనికి. సో హాబీస్ అనే ఒక పాయింట్ ఉంటుంది. సో నార్మల్గా ఏ రెజ్యూమ్ లో చూసినా కూడా హాబీస్ ఎలా ఉంటాయి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్ ఆడతారు, ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ. సో నేను ఇంటర్వ్యూస్ లో వాచింగ్ టీవీ ఎక్కడ ఉంటాయి కానీ నాకు క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే, టీవీ ఆఫ్ ఉన్నప్పుడు చూస్తారా, ఆన్ ఉన్నప్పుడు చూస్తారా అని. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి వాచింగ్ టీవీ అని చెప్పారు. టీవీలో ఏం చూసినా స్పెసిఫిక్గా చెప్పాలి లేదంటే. సో వాచింగ్ టీవీ అనేది హాబీ కాదు, సోఫాలో కూర్చుంటే టీవీ చూస్తాం, అది కామన్. సో ఇక్కడ మనం ఒక కంపెనీకి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాకు డేటా విజువలైజేషన్ చేయని ఒక జాబ్ పొజిషన్ కావాల్సి వచ్చింది. డేటా విజువలైజేషన్ అంటే ఒక నార్మల్ న్యూమరికల్ డేటా ఉంటుంది, దాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కానీ, పై చార్ట్స్లో కానీ సో రిప్రజెంట్ చేయాలి బేసికలీ. ఇది ఇంకొక జాబ్ కావాలన్నమాట. సో దానికి మాకు కోర్ స్కిల్ సెట్ ఉంటుంది ఒకటి. కోర్ స్కిల్ సెట్ రాస్తారు. కోర్ స్కిల్ సెట్ ఏంటంటే కలర్ సెలెక్షన్. సో నాకు రెజ్యూమ్స్ అన్ని ఇచ్చారు, ఒక 10-15 రెజ్యూమ్స్ ఇచ్చారు. నేను అన్ని రెజ్యూమ్స్ చూస్తుంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా హాబీస్ చెక్ చేస్తున్నా, అంటే హాబీస్ బేస్ చేసిన ఎక్కడ వస్తుందేమో అనేది. అంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. అప్పుడు ఒక రెజ్యూమ్లో రంగోలి అని రాస్తుంది. సో ఆమెని పిలిస్తే వచ్చింది కూర్చుంది. అసలు నార్మల్ ఇంటర్వ్యూస్ ఏంటంటే మీరు బయోడేటా చెప్పండి నేను అడుగుతాం కదా, బేసిక్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు వాళ్ళు అని చెప్పి దే స్టార్ట్ లైక్. సో ఇదేమీ లేకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ రంగోలి అని పెట్టారు కదా, ఇది కరెక్టేనా అని అడిగా ఫస్ట్. సెకండ్ అవుట్ ఏంటంటే, రంగోలి అంటే ముగ్గులు వేస్తారు అదేనా అంటే కన్ఫర్మ్ చేసుకుంటాను నేను. అదే సార్ అంటే, రంగోలి గురించి చెప్పండి, మీ రంగోలి అండ్ మీ లైఫ్ చెప్పండి. నేను ఇంట్లో ముగ్గులు వేస్తాను, కాలేజ్లో ముగ్గులు వేస్తాం, సంక్రాంతి పోటీలకి వేస్తున్నాను, నాకు ప్రైజెస్ కూడా వచ్చాయి, ఇవన్నీ చెప్తా ఉంది ఆమె. దాన్ని నాకు ఇంకా క్లారిఫికేషన్ రాక ఫొటోస్ చూపించమని చెప్పా. ఫోన్ తెచ్చామంటే బయటికి వెళ్ళి ఫోన్ తెచ్చింది, ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సంథింగ్ ఫొటోస్ చూపించారు అనమాట. దెన్ నేను ఐ సెలెక్టెడ్ హర్ ఫర్ డేటా విజువలైజేషన్ ఇంజనీర్. 0 questions asked in technical, just with one hobby, రంగోలి. ఎందుకు అంటే డేటా విజువలైజేషన్ నార్మల్గా మనం చేస్తున్నప్పుడు ఏదన్నా ఒక స్టాక్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు గ్రీన్ కలర్ తో, పడిపోతున్నప్పుడు రెడ్ కలర్ రిప్రజెంట్ చేస్తారు. మేల్ అండ్ ఫీమేల్ ని బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ రిప్రజెంట్ చేస్తారు. కలర్ మన నార్మల్ ట్రాఫిక్ లైట్స్ దగ్గర కూడా నీకు గ్రీన్, ఎంబర్, ఈ కలర్స్ ఉంటాయి. సో విజువలైజేషన్ లో కలర్ సెలెక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ స్కిల్ సెట్ విచ్ కెనాట్ బి లెర్న్డ్ ఆర్ మనం నేర్పిలేము దాన్ని ట్రైన్ చేసి. కానీ డేటా విజువలైజేషన్ అదర్ టూల్స్ లైక్ పవర్ బిఐ అవ్వచ్చు, లేకపోతే స్కిల్స్ లైక్ పైథాన్ యూస్ చేసి బేస్ నుంచి నేర్పడానికి సరిపోదు. ఒక 2-3 months ఆమెని ఆ ట్రైనింగ్లో పడేస్తే నేర్చేసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆమె దగ్గర కోర్ స్కిల్ సెట్ ఉంది. సో ఇట్లాంటివి ఇంక్లూడ్ చేస్తే రెజ్యూమ్లో దెర్ ఇస్ హయ్యర్ వెయిటేజ్ ఫర్ ద రెజ్యూమే. అంటే మీ రెజ్యూమ్ ఒక పేపర్, ఒక 1 or 2 papers మీరు ఇస్తున్నారు అంటే ఒక రెజ్యూమ్లో, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూ. మీరు ఎవరు, మీరు ఏం చేశారు ఇన్ని ఇయర్స్ అనేది చెప్తున్నాం మనం. అలాంటి చెప్తున్నాడు మన గురించి చెప్పుకోవాలి. సో చాలాసార్లు ఏంటంటే ఇంకో చిన్న యాడ్ ఆన్ ఏంటంటే, మాకు ఇంటర్న్షిప్స్కి రెజ్యూమ్స్ వస్తుంటాయి ఒక కంపెనీకి. అంటే హ్యాక్ బోర్డ్స్ ఇప్పుడు ఇంటర్న్షిప్స్ లాంచ్ చేయలేదు. సో వస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం స్క్రూటినీ చేసి ఇవ్వండి అంటారు. స్క్రూటినీ చేసినప్పుడు ఫస్ట్ స్క్రూటినీ ఏం చేస్తానంటే, నేను రెజ్యూమ్స్ అన్నీ ఉంటాయి కదా, కొన్నిటికి నేమ్స్ ఉండవు, అన్టైటిల్డ్ అని ఉంటాయి.
ఓకే, లెట్స్ ఒక రెజ్యూమ్ ఓపెన్ చేస్తే పేరు ఇక్కడ అయ్యప్పస్ రెజ్యూమ్ అని ఉంటుంది. ఓపెన్ చేసి అందులో మహాన్ పేరు ఉంటుంది సర్ప్రైజింగ్లీ. సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్ అయ్యప్పస్ రెజ్యూమే, బట్ కాపీ చేసి ఫైల్ నేమ్ చేంజ్ చేయకుండా కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. కొన్ని సేమ్ ఉంటుంది సిమిలర్, ఇంకా ఫాదర్ నేమ్ కూడా సేమ్ ఉంటుంది ఫన్నీగా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కొన్ని, సేమ్ చేంజ్ చేయకుండా పైన ఓన్లీ నేమ్ చేంజ్ చేసేసి పంపిస్తారు. సో నేనేమంటానంటే, నువ్వు జాబ్ కోసం అప్లై చేస్తున్నప్పుడు నీ రెజ్యూమ్ నువ్వు ప్రిపేర్ చేసుకోలేని స్టేజ్లో నువ్వు ఉన్నప్పుడు ఇంకా జాబ్ ఎలా చేస్తావు నువ్వు? ఇప్పుడు ఇంకా అప్పటి జనరేషన్కి ఒక వర్డ్ ఓపెన్ చేసి అన్ని టైప్ చేసి చేయాల్సిన పొజిషన్ ఉంది. ఇప్పుడు అలా లేదు కదా. చాట్‌జిపిటికి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు నీట్గా ఒక రెజ్యూమ్ చేసిస్తుంది, డౌన్లోడబుల్ ఫైల్ ఇస్తుంది. సో ఇది చేయకుండా వాళ్ళ రెజ్యూమ్స్ కాపీ చేయడం, వాళ్ళ రెజ్యూమ్ ఏముందో చూడడం, వాళ్ళకి ఒక 10 minutes రెజ్యూమ్ ప్రిపరేషన్ వీడియో చూసి అయిపోద్ది వాళ్ళు. ఇవేమి చేయకుండా రెజ్యూమ్ బిల్డ్లోనే కాన్సన్ట్రేట్ చేయరు. సో ఇది నేను స్పెసిఫిక్గా చూసేది ఏంటంటే స్కిల్స్. సో మేము ఎప్పుడైతే జాబ్ ఇవ్వాలనుకుంటామో స్పెసిఫిక్గా స్కిల్ చూస్తాము. ఇనీషియల్లీ ఒక 3 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేసి ఇంటర్న్షిప్ పీరియడ్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూసి దాన్ని బట్టి వీళ్ళు కన్వర్ట్ ఫుల్ టైం. ఎందుకంటే మాది కంప్లీట్గా టెక్నాలజీ ఓరియంటెడ్ కాబట్టి ఆ ఫేస్లో ఎక్కువ వెళ్తుంటాం మేము. ఓకే, సో అన్న ఇంకొకటి లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి అంటే ఈ మధ్య బాగా కొద్దిగా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఏంటి అంటే మేబీ కుప్పలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిపోయి ఎప్పుడన్నా ఒకసారి ర్యాపిడో ఆటోలోనో బండి మీద వెళ్తున్నప్పుడు అన్న ఏం చేస్తున్నావు, లైక్ ఏం చదివావు ఏంటి అని అడిగితే బీటెక్ అని చెప్పగానే గుండెలేదో చాలా గుచ్చిన ఫీలింగ్ వస్తుంది. లైక్ మేబీ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ నేను చాలా ఫేస్ చేస్తాను. యాక్చువల్లీ రియల్లీ సాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తా ఉంటాము. వెళ్తున్నప్పుడు నేనైతే కాల్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది అనుకోండి, మైట్ బి బిజినెస్ ఓనరా ఉండొచ్చు అని అర్థమైనప్పుడు, సార్ మీరు బిజినెస్ ఓనరా లేకపోతే కంపెనీలో జాబ్ చేస్తున్నారని అడుగుతారు. ఎస్ అని చెప్పినప్పుడు, సార్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు. సో ఉన్నాయి, కానీ మీరు ఏం చదివారంటే బీటెక్. అసలు ఈ బీటెక్ చదివి ఎందుకు ర్యాపిడో చేస్తున్నాం అంటే, ఏమో సార్ తెలియదు, ఇంకా ఆపర్చునిటీస్ లేవు అని అంటారు. కానీ అంటే కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ బేసిక్ థింగ్ ఏంటంటే, ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ స్కిల్ సెట్ నేర్చుకోకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆ మూమెంట్లో మనం ఏం చేసాం, ఇంజనీరింగ్ 4 years మనం ఏం చేసామంటే ఏం చేసా తెలీదు. ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ ఫినిషెస్ వచ్చేసి ర్యాపిడో సార్ రియల్లీ సాడ్ థింగ్. ఎందుకంటే ఒక 1 decade బ్యాక్ వెళ్తే మనము ఇంజనీరింగ్ అనేది వన్ హైయెస్ట్ ర్యాంక్డ్ ఉండేది. అలాంటి పొజిషన్ నుంచి మెడికోకి కాంపిటీషన్ ఉండేది. ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అంటే దట్స్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్. సీట్ వస్తే అసలు నువ్వు పాస్ అయ్యలేదు పక్కన పెట్టి 4 years ఫినిష్ చేద్దాం, సీట్ వస్తే హ్యూజ్ ఉండేది. అలాంటి ఒక పొజిషన్ నుంచి ఇప్పుడు ఒక బేసిక్ జాబ్, అసలు ర్యాపిడో అనే పాయింట్ ఏంటంటే అసలు ఏ ఆపర్చునిటీ లేక చేసుకునే జాబ్స్ లైక్ జొమాటో అవ్వచ్చు, ర్యాపిడో అవ్వచ్చు, ఎనీథింగ్ లైక్ దిస్. సో వీళ్ళు చేస్తారనేది రియల్లీ సాడ్ ఇన్ ద సొసైటీ. ఏ సోకాల్డ్ మనం ఏదైతే పెద్దోళ్ళు అనుకుంటున్నామో వాళ్ళందరూ వీళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో అండ్ ఇంకొకటి అన్నా అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే, యాజ్ పర్ మై నాలెడ్జ్, లైక్ ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా డిసైడ్ చేసేది ఫ్రెండ్స్. ఒక గ్యాంగ్ ఉంటుంది, చిన్నదో పెద్దదో ఒక తొట్టి గ్యాంగ్ ఉంటుంది. సో ఆ గ్యాంగ్ డిసైడ్ చేస్తారు. సో అఫ్కోర్స్ కాలేజ్ అనేది కొన్నిసార్లు మన చేతిలో ఉండొచ్చు, కొన్నిసార్లు లైక్ మన ర్యాంక్ సరిగ్గా రాకపోతే ఆ కాలేజ్కి వెళ్ళిపోతాం. ఈ ఫ్రెండ్స్ని మాత్రం మనకు సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అవును. సో అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఫ్రెండ్షిప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అండ్ ఒక రైట్ ఫ్రెండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, సో జనరల్గా ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ లైఫ్లో ఫ్రెండ్స్ అనేది వెరీ కామన్ థింగ్. సో మనం ఎక్కడ గేమ్స్ ఆడాలన్నా కూడా, బయటకు వెళ్ళి సినిమా చూడాలన్నా కూడా మనం ఫస్ట్ కాల్ చేసేది ఫ్రెండ్కే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్ 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 వేస్తాం. సో ఈ ఫ్రెండ్ ఎవరు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో జనరల్ ఏంటంటే మనం అనుకున్న విధంగా మనం చుట్టూ తిరిగే ఫ్రెండ్స్ బేస్ చేసుకునే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది అనేది లాట్ ఆఫ్ పీపుల్ చెప్తుంటారు, బిజినెస్ ఓనర్స్. సో ఈ పాయింట్లు ఏంటంటే మనకి ఏం కావాలనే పాయింట్ మనకి క్లియర్గా ఉంటే విల్ బి వెరీ, మనం అంటే పీపుల్ని చూస్ చేసుకోవడంలో చాలా స్ట్రింజీ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ నీ కెరీర్ గ్రోత్ కావాలి, నీ ఫ్రెండ్స్ జోను దాని గురించి ఆలోచిస్తుందా లేదా అనేది మనము మెజర్ చేసుకోగలగాలి. మెజర్ చేసుకోకుండా బ్లైండ్గా వీడే నా ఫ్రెండ్, నేను అమ్మాయికి ప్రపోజ్ చేసి వీడే సపోర్ట్ చేశాడు, ఈ పాయింట్స్ని కేటగరైజ్ చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళావు అంటే సో చెప్పలేం. ఇంకోటి ఏంటంటే నీకు అమ్మాయి కోసం సపోర్ట్ చేసిన ఫ్రెండ్ లైఫ్లో కూడా హెల్ప్ చేయొచ్చు, అది రాంగ్ అని నేను చెప్పట్లేదు. కాకపోతే అంటే మనం ఏమైతే చేస్తున్నామో మనం కొంచెం చాలా యాక్టివ్గా అబ్జర్వ్ చేస్తూ
ఫ్రెండ్స్ని అనేది సెలెక్ట్ చేసుకోవడం చేయాలి. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఏంటంటే మల్టిపుల్ పీపుల్ ఉంటారు, మల్టిపుల్ మైండ్ సెట్స్తో ఉంటారు. సో వచ్చిన వెంటనే ఎవరైతే ఫస్ట్ కలిసారో వాడే నా ఫ్రెండ్ అనేది ఫిక్స్ అవ్వడం అనేది రాంగ్. ఓకే, సో ఇంకోటి ఏం చెప్తానంటే నేను వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ సెకండ్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ ఏంటంటే థాట్ ప్రాసెస్ని, మైండ్ సెట్, సేమ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ని యాడ్ చేసుకోవడం. సో ఇప్పుడు మనకి జాబ్ ఓరియంటెడ్గానే మనం వర్క్ చేయాలనుకుంటున్నాం, లేదు నాకు స్టార్ట్అప్ పెట్టాలని ఉంది అన్నప్పుడు స్టార్ట్అప్ మైండ్ సెట్ ఎవరెవరైతే ఉంటుందో వాళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ చేసుకుని వాళ్ళందరూ డిస్కస్ చేసుకోవడం వల్ల ఇటు ఫ్రెండ్స్ గ్యాంగ్ యాక్టివ్ ఉంటుంది నీకు ఫర్ ఫన్ అండ్ ఆల్, ఇటు నీ కెరియర్ గ్రోత్ కూడా ఈజీ అవుతుంది. ఇంకో బిగ్గర్ అడ్వైజ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరో ఒకరు సీనియర్స్ ఉండేది చూసుకోవాలి. ఓకే, సీరియస్ ఉంటే అడ్వైజెస్ బాగా వస్తాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సేమ్ ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళ అడ్వైజులు ఏముండవు. వాడు అడ్వైజ్ ఇచ్చినా మనం వినం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఆల్రెడీ చేతులు కాళ్ళు ఉంటాయి కాబట్టి, సో చేతులు కాబట్టి వాళ్ళు మన చేతులు పట్టుకుని జాగ్రత్తగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ వస్తాయి. సో పెద్దోళ్ళు కాబట్టి కొంచెం మనం కేర్ తీసుకుంటున్నారు, అండ్ వీడు చిన్నోడు కదా వీడికి చెప్తే వింటాడు అనే పాయింట్లు ఉంటారు, ఏదైనా హెల్ప్ చేయడానికి ఈజీ ఉంటుంది. వాళ్ళ నెట్వర్క్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు ఈజీగా చేస్తారు కూడా. నేను యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అంటే నా సర్కిల్స్ బ్యాడ్మింటన్ సర్కిల్ ఒకటి ఉంటుంది హైదరాబాద్లో, వీళ్ళందరూ ఏంటంటే నాకంటే చాలా సీనియర్స్, చాలా పెద్దవాళ్ళు. సో వాళ్ళు తిరగడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది మనకి అలవాటు అవుతుంటుంది అనమాట. సో ఇది పెట్టుకోవడం బెటర్. అసలు ఆ యాక్టివ్నెస్ లో ఉంటే ఈజీ ఫర్ ఈ ఫ్రెండ్స్ యూటిలైజ్ చేసుకోవడం పాయింట్లు. సో అండ్ ఆఫ్ కోర్స్ ఈ గ్యాంగుల వల్ల వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఈవెన్ కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు కానీ లేదా స్టూడెంట్స్ స్టేటస్లు చూస్తున్నప్పుడు కానీ టూ మచ్ పెయిన్ఫుల్గా అనిపించే ఒక ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇప్పుడు ఐపీఎల్ చూడటం తప్పులేదు, లేదా ఒక క్రికెటర్కి పిచ్చ డైహార్ట్ ఫ్యాన్ అవటంలో తప్పులేదు. కానీ ఐపీఎల్ సీజన్లో ఇంకేం చేయరు వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళ మీద రీల్స్ చేయటం, వీళ్ళ ఫేవరెట్ ప్లేయర్నేమో పొగట్టడం, మిగతా వాళ్ళని తిట్టడం. మళ్ళీ పొగట్టడంలో తప్పులేదు, మిగతా వాళ్ళని తిట్టడం. సో దానికోసం అసలు ఏది పడితే అది చేసేస్తూ ఉంటారు. ఈవెన్ ఇంకొక కేటగిరీ ఏంటి అంటే మూవీస్. లైక్ బెనిఫిట్ షోకి వెళ్ళటం తప్పులేదు, వాడు చించుకోవటంలో తప్పులేదు. సో వేరే వాడిని కొట్టడం, సో వేరే వాడి చించటం, లైక్ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్కి ఏం అడ్వైజ్ ఇస్తారు? ఇది మైండ్ సెట్ అని చెప్పలేం కానీ దిస్ ఇస్ సంథింగ్ లైక్ అది అందరూ చేస్తున్నారు, ఇది మనము చెయ్యాలి. ఓకే, సో వాడు చేస్తున్నాడు, ఇప్పుడు ఎవడో వచ్చి ఒక పర్టికులర్ ఐపీఎల్ టీమ్ని ఫోకస్ చేస్తూ వాడు బ్యానర్లు వేయడమో లేకపోతే స్టేటస్లు పెట్టడమో, పొగడమో, వాళ్ళు విన్ అయితే రేస్ చేయడమో, ఓడిపోతే మేము సపోర్ట్ చేస్తామని మళ్ళీ చెప్పడమో, ఇలాంటి చెప్పడం వల్ల ఏమైందంటే వాడు చేస్తాడు కదా, వాడికి ఆపోజిట్లో మనం ఏదో చేయాలి, దానివల్ల ఏ ఉపయోగం ఉంది అనేది స్టూడెంట్కి అనవసరం. సో ఈ థింగ్స్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తున్నారు ఈ టెక్నిక్స్ అని, ఈవెన్ ఇన్ ద మూవీస్ ఆల్సో. సో మూవీస్లో హై ఎండ్లో చూసుకుంటే ఎనీ మూవీ హీరో వాళ్ళందరూ ఫ్రెండ్స్, క్రికెట్లో ఆల్ క్రికెటర్స్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసి ఉంటారు. వేరే దేశాలలో అందరూ ఐపీఎల్ జరిగింది అంటే ఆ రెండు టీమ్స్ కలిసి ఒకటే హోటల్లో ఉంటాయి, అది అందరికీ తెలిసిందే, బస్సులు వెళ్ళి సేమ్ హోటల్లో ఉంటారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాం, వాడి టీము వీడి టీం అని ఫోకస్ చేసుకుని మనం సెపరేట్ అయ్యి మాట్లాడుకున్నాం. కాకపోతే ఏంటంటే దీన్ని ఎక్కడ వరకు యూటిలైజ్ చేయాలి, గేమ్ చూసి ఎంటర్టైన్ అయ్యి గేమ్ నేర్చుకుని, లేకపోతే గేమ్ నుంచి ఎంటర్టైన్ అయ్యి అక్కడతో వదిలేయాలి. లేదంటే మీ ఫేవరెట్ టీం విన్ ఒక స్టేటస్ పెట్టి అక్కడతో వదిలేయాలి. దానికి బియాండ్ స్టేటస్ పెట్టినప్పుడు ఎవడో ఏదో రిప్లై ఇచ్చాడని దాన్ని చేయడము, ఇగ్నోర్ చేసేస్తే అయిపోద్ది ఇలాంటి థింగ్స్ అన్ని. ఇగ్నోర్ చేసేసి మనం ఎంతవరకు అయితే వెళ్తామో దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉంది ఒక స్టూడెంట్కి, దీనివల్ల మనకి ఏమైనా ఉందా? ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఎండ్ వరకే వస్తుంది, బియాండ్ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉండదు, అంతా లాసే ఉంటుంది. సో ఆ లాస్ స్టేజ్ వరకు వెళ్తున్నారు, ఆ ఎంటర్టైన్మెంట్ వరకు ఆగిపోతే సో వాళ్ళు ఇట్ బి గుడ్. సో అంటే వీళ్ళు ఎంతవరకు వెళ్ళాలనేది కూడా వీళ్ళకి లేదు, మార్క్ లేదు, ఒక గీత లేదు, ఇంతవరకు వెళ్ళొచ్చు మనం, దీనికి బియాండ్ వెళ్ళకూడదు అనేది వాళ్ళకి. దీనికి అంతా ఏంటంటే మెంటర్స్ సరిగా లేరు వాళ్ళకి, ఈవెన్ సొసైటీలో కానీ ఇంట్లో కానీ కొంచెం మెంటరింగ్, కంటిన్యూస్ మెంటరింగ్ ఉంటే ఎంతవరకు చేయాలనేది మెంటరింగ్ ఉంటే, అంటే వాడి క్యాపబిలిటీని ఆపమని నేను చెప్పట్లేదు, ఆ క్యాపబిలిటీస్ని రాంగ్ వేలో యూటిలైజ్ చేయకుండా ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం అంతవరకు చేస్తే దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ది సొసైటీ, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 100% కరెక్ట్. అన్న ఇంతక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాం, సో మీ చైల్డ్హుడ్లో మీ ఫ్రెండ్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఓకే, ఎనీ మెమరీస్ బ్యాడ్ ఆర్ గుడ్? సో ఇందాక కూడా చెప్పా కదా నీకు, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్లే మన గ్రోత్ ఆధారపడి ఉంటుంది అని చెప్తాను. నేను ఇక్కడ వరకు రావడానికి రీజను ఫ్రెండ్సే, ఇక్కడ వరకే ఆగిపోయాను చెప్పడం కూడా ఫ్రెండ్సే, ఇంకా గ్రో అవ్వట్లేదు అనే పాయింట్ కూడా. సో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్ డేస్ నుంచి, చైతు అండ్ చంద్రశేఖర్. సో చైతు సివిల్ ఇంజనీరింగ్, చంద్రశేఖర్ ఫార్మాసిటికల్స్కి వర్క్ చేస్తున్నాడు, ఫార్మా కంపెనీస్కి. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ సపోర్ట్ చాలా ఉంది నాకు. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద లైఫ్లో కానీ, సో ఫన్ అవ్వచ్చు, సీరియస్ అవ్వచ్చు,
సో ఒక అమ్మాయి వెనకాల పడ్డం అవ్వచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. సో వీళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. తర్వాత భాస్కర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు తెలంగాణ నుంచి, సో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో ఇప్పుడు బజాజ్ షోరూమ్ కి ఓనర్ అనమాట తెలంగాణలో. సో ఆయన చాలా డౌన్ టు ఎర్త్. అంటే ఈ ఫ్రెండ్స్ అందరి నుంచి కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాను. ఇండీడ్ నా ఫస్ట్ కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ చైతు ఉండేవాడు. తర్వాత వాడు సివిల్ ఇంజనీర్ మీద హ్యూజ్ ఇంట్రెస్ట్తో ఈ వెంట్ బ్యాక్ టు సివిల్ ఇండస్ట్రీ. సో నాకు ఇది ప్యాషన్ కాబట్టి నేను ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట. సో అంటే నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది, అంటే స్కూల్ డేస్ నుంచి 2-3 ఉంటారు. సో కాకపోతే ఏంటంటే స్కూల్ డేస్లో అందరికీ నేను తెలుసు. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్కి నేను తెలుసు. ఇప్పటికి కూడా స్కూల్ గ్రూప్ చాలా యాక్టివ్ ఉంటుంది. అండ్ ఇప్పటికి ఎవరైనా హ్యాపీ బర్త్డేస్ అయితే బర్త్డేస్ పెడుతుంటారు, వాళ్ళ పిల్లల బర్త్డేస్, పెళ్ళిళ్ళు, ఇన్విటేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది సూపర్. కానీ ఇంజనీరింగ్ నుంచి నాకు చాలా తక్కువ ఫాలో ఫ్రెండ్స్ అనమాట. తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. సో బట్ ఏంటంటే అంత బాండింగ్ ఆ 4 years ఆఫ్ టైంలో నేను ఎక్కువ అవైలబుల్ లేక బయట తిరగడం, ఎక్కువ కాలేజెస్, డిఫరెంట్ కాలేజెస్ తిరగడం, ఫెస్ట్కి వెళ్ళడం, ఈ పాయింట్ వల్ల ఏమైపోయిందంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయలేకపోయినా. సో అది చాలా, నేను అంటే ఇండియా చెప్పాలంటే చాలా మిస్ అవుతున్నది ఇంజనీరింగ్ లైఫ్ని. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్లో నేను కూడా ఒక స్టూడెంట్ లాగా అయిపోయి హ్యాక్థాన్లో డాన్స్ వేయడం, వాళ్ళతో జోకులు వేయడం, సో వాళ్ళతో కలిసిపోయి మాట్లాడడం, ఇదంతా ఉంది కాబట్టి నవ్ ఐఎమ్ హ్యాపీ. ఎన్నో ఇయర్స్ నుంచి అది మిస్ అయ్యాను, ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. అది ఇంతకాలం తర్వాత బ్యాలెన్స్ అయింది. ఈవెన్ నా ఫేర్వెల్లో కూడా అందరూ ఏంటంటే ఫేర్వెల్కి రాలే, నువ్వు ఎప్పుడు కాలేజ్కి రాలేదు కదా, ఫేర్వెల్ కన్నారా అని ఒక బ్లంట్ ఇన్విటేషన్ ఇచ్చారు నాకు ఇంటికి వచ్చి. సో దట్స్ సో అన్న లైక్ కాలేజ్ గురించి మాట్లాడాం. సో అనదర్ సైడ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో మీ జర్నీ యాజ్ వెల్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి కావాల్సిన బేసిక్ థింగ్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే అఫ్కోర్స్ సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది. బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు, బిజినెస్ ఓనర్స్ అందరూ వైరల్ అయిపోయారు. కాకపోతే వైరల్ అవటం తప్పు కాదు, ఆర్ ఇన్ఫ్లుయెన్సెస్ అవటం తప్పు కాదు, కానీ దే ఆర్ షోకేసింగ్ దేర్ లగ్జరీ, దే ఆర్ షోకేసింగ్ దేర్ లైఫ్ స్టైల్. బట్ దాని వెనకాల ఉన్న హార్డ్షిప్స్ గురించి చెప్పట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ మోటివేట్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అవ్వగానే డే 1 నెక్స్ట్ స్టార్టప్ పెట్టేస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు స్టార్టప్ పెట్టేసి 90% ఆఫ్ స్టార్టప్స్ ఫెయిల్యూర్ ఇండియాలో ఎస్పెషల్లీ. సో అసలు ఒక వ్యక్తి స్టార్టప్ పెట్టాలి అంటే ఒక బిజినెస్ ఐడియాని ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ఆ పర్సన్ ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి? సో జనరల్ ఏంటంటే నువ్వు చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు అన్న పాయింట్స్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బిజినెస్ అందరూ కూడా సో వాళ్ళ కష్టాన్ని చూపించకుండా వాళ్ళు ఏదైతే సాధించారో అది మాత్రం పుష్ చేస్తారు. ఇది పుష్ చేయడం వల్ల ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, సో పీపుల్ అవ్వచ్చు, ఇది మనం స్టార్ట్ చేసేయాలి, ఇది స్టార్ట్ చేసి ఇంత లగ్జరీ లైఫ్ మనకు వచ్చేస్తుంది అనే పాయింట్లు ఏంటంటే దే స్టార్ట్ చేసేస్తున్నారు. కానీ ఇక్కడ అంటే బిగ్గెస్ట్ థింగ్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఎవరికి క్వారీ లేదు. వాడు చేశాడు, మనము చేస్తున్నాం. సో ఆ వై అనే పాయింట్ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఇఫ్ వీళ్ళు స్టార్ట్ చేసే ముందే ఎందుకు నేను చేస్తాను ఇది, ఎందుకు నేను చేయాల్సి వస్తుంది ఇది అనే క్వశ్చన్ వాళ్ళు వేసుకుంటే దెన్ దే విల్ గెట్ మల్టిపుల్ ఆన్సర్స్. సో ఎందుకు చేస్తున్నావు, వాడెవడో ఇన్ఫ్లుయెన్సర్తో ఒక రీల్ చూసావు కాబట్టి నువ్వు చేసేస్తున్నావు. సో దానివల్ల నీ ఇన్స్పిరేషన్ ఏంటి అక్కడ? దెర్ ఇస్ నథింగ్ ఇన్స్పిరేషన్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ప్రాఫిట్ ఎంత వస్తుంది, దీనివల్ల ఎంత మనం చేయొచ్చు, ఎంత రెవెన్యూ చేయొచ్చు. డ్రీమ్స్ కుడ్ బి ఓకే. నేను ఈ రోజు ప్రాఫిట్ చేసుకుని నేను డౌన్ ద లైన్ ఒక 6-7 yearsలో ఒక కార్ కొనాలి, ఎక్స్పెన్సివ్ కార్ కొనాలి అనేది ఒక డ్రీమ్, దట్ ఈస్ ఓకే. కానీ ఈ ఫస్ట్ డే నుంచే నేను డే 1 నుంచే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, డే ఫస్ట్ మంత్లో నేను ఇంత బిజినెస్ వచ్చేస్తుంది అనే పాయింట్లు వెళ్ళిపోయి యాక్చువల్ బిజినెస్ ప్రాసెస్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ ఫెయిల్ అవ్వడము. ఎందుకంటే వాళ్ళకి మోటివేషన్ ఏం లేదు, ఓన్లీ మోటివేషన్ రీల్ ఏ మోటివేషన్ ఎంతసేపు ఉండదు, రీల్ మోటివేషన్ స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల అన్నెసరీగా మనీని బర్న్ చేయడం, వీళ్ళ ఉన్న సేవింగ్స్ని బర్న్ చేయడం. సో దానివల్ల వీళ్ళకి యూటిలైజ్ లేదు, సొసైటీకి యూటిలైజేషన్ లేదు. దానికంటే బెటర్ ప్రాసెస్ ఏంటి అంటే వీళ్ళు ఆ బిజినెస్ ప్రాపర్గా ఎవాల్యూట్ చేసుకుని ఒక చిన్న ట్రయల్ ప్యాక్ వేసుకుని దాన్ని ఇప్పుడు సక్సెస్ అవుతుంది అంటే కనుక మైట్ బి వాడికి సక్సెస్ అయింది, మనకు సక్సెస్ అవ్వదు. నువ్వు రీల్ చూస్తే ప్రతి రీల్ మన రీజన్లో ఉండవు, ఎక్కడెక్కడ నుంచో ఉంటాయి. మైట్ బి అదర్ కంట్రీస్లో అవ్వచ్చు, అదర్ కంట్రీస్ సక్సెస్ అయింది, ఇక్కడ సక్సెస్ అవ్వదు. వాళ్ళ మైండ్ సెట్ వేరు, మన మైండ్ సెట్ వేరు. ఇవన్నీ కేటగరైజ్ చేసుకోకుండా స్టార్ట్ చేయడం వల్ల ఫెయిల్ అవడానికి మేజర్ రీజన్స్. అంటే వెరీ బేసిక్ పాయింట్లో చెప్పాలంటే ఇది ఉండాలి, వై అనేది కంపల్సరీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. అండ్ ఒక పర్సన్ అన్న లైక్ ఇఫ్
ఐదర్ వాళ్ళ దగ్గర మంచి ఐడియా ఉంది, బట్ స్టిల్ చాలా మంది పీపుల్ వాళ్ళ దగ్గర బేసిక్ క్వాలిటీస్ ఆర్ బేసిక్ స్కిల్స్ లేకపోవడం వల్ల కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. కరెక్ట్. సో అతను బిజినెస్కి ఫిట్ అవుతాడా లేదా అని ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ 2 స్కిల్ సెట్ ఉండే బిజినెస్కి. ఒకటి లెట్స్ ఇప్పుడు ఒక టెక్నాలజీ కంపెనీ స్టార్ట్ చేస్తానంటే కనుక ఆ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది, మీరు కూర్చొని చేయకపోయినా పర్లేదు, బట్ ఎలా వర్క్ చేస్తుంది ఐడియా మీకు ఉండాలి ఫస్ట్. బేసిక్. సెకండ్ది, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ది కంపెనీ, యూ షుడ్ నో హౌ టు మేనేజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి, బిజినెస్ ఎలా జనరేట్ చేసి నేర్చుకోవాలి, నీ ఫోకస్ దేని మీద అనేది క్లియర్ ఉండాలి కట్. ఇవి 2 పేపర్ మీద పెట్టిన తర్వాత అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ టు ట్రయల్ ప్యాక్ ఫర్ ఫ్యూ డేస్ ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. లేదు అంటే బిఫోర్ దట్ బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు, బట్ అది 100% రిజల్ట్స్ ఇవ్వదు. బేసిక్ ఎవాల్యుయేషన్ ఏంటంటే కొన్ని ఆల్రెడీ కొంతమంది కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఈ ఫీడ్బ్యాక్ వల్ల నీ ప్రొడక్ట్ రిఫైన్ అవ్వచ్చు, లేదా యూఆర్ ఇన్ ద సర్వీస్ ఇండస్ట్రీ, నీ సర్వీస్ రిఫైన్ అవ్వచ్చు, కాస్టింగ్ రిఫైన్ అవ్వచ్చు. మీరు ఒక కాస్ట్ పెట్టి మీరు సెల్ చేయాలనుకున్నప్పుడు కస్టమర్ దానికి పే చేయడానికి ఇష్టం లేనప్పుడు మీరు దాని కాస్టింగ్ డిఫరెంట్గా ట్విస్ట్ చేసి కస్టమర్ నుంచి ఎలా తీసుకోవాలి, లేదా సేమ్ ప్రోడక్ట్కి ఇంకా ఎన్హాన్స్ చేసి మోర్ ఫీచర్స్ యాడ్ చేసి ఎలా అమ్మాలి అనేది టెక్నిక్. కానీ అంటే కస్టమర్ కొని నీ పాకెట్లకు మనీ వచ్చేంత వరకు కూడా, సేల్ కన్వర్ట్ అయినంత కూడా నువ్వు కాన్ఫిడెంట్ లేవు. సో దానికి బెస్ట్ ఏంటంటే ట్రయల్సే. ట్రయల్ చేయడం, ఫెయిల్ అవడం, దాని మీద మళ్ళీ వర్కౌట్ చేయడం, మళ్ళీ ఫెయిల్ అవడం, మళ్ళీ వర్కౌట్ చేయడం. ఈ ప్రాసెస్లోనే సక్సెస్ అనేది వస్తుంది. అంటే యూ డోంట్ ట్రై ఎనీథింగ్, సో యూజ్లెస్ అది. నేను కాలేజ్లో చాలా మంది ట్రై చేస్తాం అంటారు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ట్రయింగ్. ఎందుకంటే ట్రై చేస్తున్నప్పుడు ప్రతిసారి ఏమైందంటే ట్రై చేస్తూనే ఉంటాం. ఏం ట్రై చేస్తున్నారు? దెర్ ఇస్ నథింగ్. ట్రై చేస్తున్న వర్డ్ వస్తుంది అంతే. అలా ఏం చేయరు. ట్రై చేస్తాం సార్ అంటారు. సో ఆ పాయింట్లు కన్సిడర్ చేసుకుంటే ట్రయింగ్ అనేది ఏం లేదు, మీరు చేసేయాలి. చేసేసి సక్సెస్ అయితే పర్ఫెక్ట్, లేదు అంటే డూ సమ్ అదర్ బిజినెస్, దాని నుంచి లెర్నింగ్స్ నేర్చి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడం. ఆ పాయింట్స్ కన్సిడరేషన్ తీసుకోవాలి. అన్న జనరల్గా మేబీ మోర్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ అవ్వటమో లేకపోతే రీజన్ ఏంటో తెలియదు, కానీ రైట్ నౌ స్టార్టప్ ఫౌండర్స్కి బేసిక్ రెస్పెక్ట్ అండ్ వాల్యూ కూడా సొసైటీలో దొరకట్లేదు. సో సొసైటీ ఈ స్టార్టప్ ఫౌండర్స్ని కొంచెం చీప్గా చూస్తుంది అని చెప్పొచ్చు, కొద్దిగా అన్కంఫర్టబుల్ జోన్లోకి వెళ్తే. అసలు ఎలా ఈ స్టార్టప్ ఫౌండర్స్ని సొసైటీ చూడాలి, అండ్ ఇలా చూడటానికి రీజన్స్ ఏంటి అసలు? ఓకే, సో దీనికి మనం ముందు డిస్కస్ చేసిన క్వశ్చన్లో ఏంటంటే మనం వై అనే ఫ్యాక్టర్ని చాలా హ్యూజ్గా రెస్పెక్ట్ చేయాలి ఎనీ స్టార్టప్ ఓనర్. ఇది వై అనే ఫ్యాక్టర్ని రెస్పెక్ట్ చేయకుండా, అంటే మీరేమంటారంటే సొసైటీ చీప్గా చూస్తున్నది. ఇప్పుడు నీకు ఒక ఫండమెంటల్ మోటో లేకుండా నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసి దాన్ని స్టార్టప్ అని ప్రొజెక్ట్ చేసి చేయడం వల్ల కూడా ఇది జరుగుతుంది. సెకండ్ ఏంటంటే మల్టిపుల్ పీపుల్, మనం అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కానీ మల్టిపుల్ ఏజెన్స్ వల్ల కానీ మల్టిపుల్ పీపుల్ స్టార్టప్స్ పెట్టడం. నాది కూడా స్టార్టప్, ఒక అమౌంట్ కట్టేసి ఒక స్టార్టప్ రిజిస్టర్ చేసేసుకుని ఒక విజిటింగ్ కార్డ్ తయారు చేసేసి నేను ఫౌండర్, నేను CEO, MD, చైర్మన్ అలా వేసేసుకోవడం. కంపెనీ ఏమి ఉండదు. అలా చైర్మన్ అనే పదవి రావాలంటే కంపెనీలో ఎంతమంది ఉండాలి, ఈ సెగ్మెంట్స్ ఉండాలి అనేది ఉంటారు రూల్. ఆ రూల్స్ కూడా తెలియకపోవడం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లెట్సే ఒక స్టార్టప్ మన దగ్గరకు వచ్చినాడు, మీ కంపెనీ రిజిస్టర్డా అని అడిగినప్పుడు ఎస్ అంటారు. రిజిస్టర్ అంటే ఏది రిజిస్టర్ అయితే ఎస్ అని చెప్పాలో తెలియదు. అది ప్రైవేట్ లిమిటెడ్ అవుతుందా, లేకపోతే LLP అవుతుందా, లేకపోతే బేసిక్ ఫర్మ్ రిజిస్ట్రేషన్కి ఓకేనా, చేయొచ్చా లేదా, లేదా ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేయాలంటే ఎవరు చేయాలి, ఈ పాయింట్స్ ఏవి తెలియకుండా ఒక స్టార్టప్ రన్ చేసేసి బిజినెస్ ఎథిక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ మోడ్స్ ఎలా రన్ చేయాలి, పేమెంట్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, GSTs ఎలా ఫైల్ చేయాలి, ఇవేవి తెలియకుండా అందరూ స్టార్టప్స్కి వచ్చేసి మేము కూడా బిజినెస్ ఓనర్స్, ఒక పెద్ద బిజినెస్ ఓనరే ఇక్కడ జస్ట్ వన్ డే అయిన వాళ్ళు కూడా బిజినెస్ ఓనర్స్ అనే పేర్లోకి వచ్చేస్తున్నందువల్ల ఆ రెస్పెక్ట్ అనేది డిమోటివేట్ అవుతుంది పీపుల్లోకి. అంత మాట స్టార్టప్ అని వస్తున్నారు వీళ్ళు, ఎవరు వీళ్ళంతా కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోద్దా, దాన్ని ఏం చేయరా, ఒక మోటో లేదు. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పకపోవడం. అలా అని చెప్పేసి అందులోని కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ స్టార్టప్స్. నేను మెంటర్ చేస్తున్న స్టార్టప్స్ మల్టిపుల్ స్టార్టప్స్లో చాలా కాన్ఫిడెంట్గా ఇది మా స్టార్టప్, ఇది క్లిక్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ చాలా మందికి ఉంది. అలా అందరికి ఉందా అంటే నో. సో దానివల్ల ఏంటంటే చేసావులే అనే పాయింట్కి సొసైటీ వెళ్ళిపోతుంది. సో ఇది ఓవర్కమ్ చేయాలి అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో మనం ఫిట్ చేసుకుంటే స్టార్టప్ని, సో ఇట్ విల్ బి ఈజీ. సో ఆ రెస్పెక్ట్ రీగెయిన్ చేయడం కానీ, లేదా కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేయడం కానీ, సో దానివల్ల మనకి యూజ్ ఉండడం కానీ, ఒక స్టార్టప్ రీచ్ చేయడం వల్ల మనకి కూడా యూజ్ ఉండాలి కదా, సో బిజినెస్ చేయడం. సో అవన్నీ లేకపోవడం వల్ల డిస్రెస్పెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. నేను కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసాము ఇది. అంటే పీపుల్ మాట్లాడే విధానం బట్టి,
ఇలా ఒక స్టార్ట్అప్ కి మేము ఎంట్రీ చేసామంటే ఏ స్టార్ట్అప్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అట్లా సర్కాస్టిక్ గా ఉండడం, ఆ పాయింట్స్ ఫేస్ చేసాం. బట్ ఇదే మేజర్ రీజన్స్ అది ఇవి లేకపోవడం వల్ల. సో దే ఆర్ గోయింగ్ ఇన్ ద సచ్ దట్ వే. సో అంటే లైక్ ఇప్పుడే జస్ట్ మీరు కూడా ఆల్రెడీ చాలా మందికి మెంటర్ చేస్తున్నారు కదా. సో యాజ్ ఆఫ్ నౌ మేబీ lakhs or at least thousands of business ideas or startup ideas ని మీరు పక్కా వినుంటారు. సో వీటిల్లో మీకు బాగా టాప్గా అనిపించే బిజినెస్ ఐడియాస్ ఏంటి? అండ్ మేబీ ఇఫ్ ఏదైనా స్పెసిఫిక్గా చెప్పగలిగితే వన్ టాప్ ఐడియా ఏంటి? ఓకే, సో నార్మల్గా హ్యాకథాన్కి అటెండ్ అయిన ప్రతిసారి ఏమైందంటే ఒక 40 టీమ్స్ ఉంటాయి ఈజీగా. సో 40 టీమ్స్ అంటే నేను ఆబ్వియస్లీ 10% సక్సెస్ రేట్ ఉంటుంది ఇప్పుడు మరి. అంటే వాళ్ళు ఒక 400 ఐడియాస్ చెప్తే అందులో 40 ఐడియాస్ మాత్రమే సెలెక్ట్ చేస్తాం. సో ఆ 400 ఐడియాస్ ప్రతి ఒక్క ఐడియా వినేది నేనే. సో కానీ ఒక స్టూడెంట్ ఫస్ట్ వచ్చి ఒక ఐడియా చెప్పినప్పుడు ఎంతైతే ఎనర్జీ ఉంటుందో 10th ఐడియా అది కూడా సెలెక్ట్ అవుతుందో, ఈయన చేస్తాడో చేయడో మమ్మల్ని జాగొడుతున్నాడు అనే స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ మైండ్లో అదే పేస్తో వచ్చి సార్ ఈ ఐడియా చెప్తున్నాం, ఈ ఐడియా మంచిది అనేది ఒక పేస్ చెప్తారు అనమాట. సో ఈ ఐడియాస్ అన్ని వింటున్నప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీ నాకు అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టాప్ ఐడియాస్ ఏంటంటే కొన్ని ఐడియాస్ అగ్రికల్చర్ మీద, హెల్త్ మీద, డిఫెన్స్ మీద వస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఐడియాస్ని మనం ఇమీడియట్గా కమర్షియలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనకు ఒక మంచి ఇన్వెస్టర్ ఉంటే ఒక 6 to 8 months ఆఫ్ టైంలో దాన్ని ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్, దాన్ని కమర్షియలైజ్ చేసే ఛాన్స్ ఉంటాయి. కానీ దెర్ ఆర్ మల్టిపుల్ ఐడియాస్ విచ్ మైట్ నాట్ హ్యావ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ చాలా బాగుంటాయి. అలాంటి కొన్ని ఐడియాస్ ఏంటంటే ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఒకటి, ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ మానిటరింగ్ ఎలా చేయొచ్చు అనేది పాయింట్స్. కానీ ఇవేంటంటే వెరీ హార్డ్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. ఎందుకంటే దీనికి సేల్ వాల్యూ తక్కువ ఉండొచ్చు, అంటే పీపుల్ హూ కెన్ బై అఫోర్డ్ అనేది తక్కువ ఉండొచ్చు, ఈ పాయింట్స్. కానీ థాట్ ప్రాసెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బి వెరీ హ్యూజ్. తర్వాత రీసెంట్గా కూడా వాళ్ళు ఒక డివైస్ చెప్పారు నాకు, దే వాంటెడ్ పుట్ ఇట్ ఫర్ ఎ కౌకి ఫీవర్ వచ్చింది. నేను ఒక క్వశ్చన్ అడిగా, కౌకి ఫీవర్ రావడం నిజంగా వస్తుందని అడిగా. సార్ వస్తుంది కదా, ఎందుకు రాదు అనేది వాళ్ళ చెప్పడం అనమాట. తనకు సెన్సార్ పెట్టి ద కవ్ ఈజ్ నాట్ వెల్, సో అప్డేట్ చేయడం. ఇవేంటంటే ఇవి రియాలిటీలోకి వెళ్ళడానికి టైం పడుతుంది. సో ఇలాంటి ఐడియాస్ చాలా బాగుంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి కొన్ని ఐడియాస్ ఉంటాయి, అగ్రికల్చర్ నుంచి కొన్ని ఐడియాస్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా తక్కువ టెక్నాలజీ వాడతారు, ఎందుకంటే లేబర్ ఇంటెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఆ కన్స్ట్రక్షన్ ఏరియా మొత్తం ఏంటంటే అంత గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది, ఆల్ మట్టితో ఇటుకలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ తక్కువ రోబోట్స్ యూజ్ చేస్తారు, ఇండియన్ బేస్ చెప్తే కనుక. అట్లాంటి ఐడియాస్ విన్నప్పుడు ఏంటంటే ఓకే వీళ్ళు ఈ ఏరియా కూడా ఫోకస్ చేస్తున్నారు, ఇండస్ట్రీ పాయింట్లో కొన్ని ఐడియాస్ చెప్తా ఉంటారు. సో ఇట్లా చెప్తా ఉంటారు అనమాట. సో అంటే వీటిల్లో వన్ టాప్ ఐడియా చెప్పమంటే ఏం చెప్తారు? అసలు అది టాప్ ఐడియా అనేది హైలీ ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఐడియాస్ విన్నప్పుడు నీకు చెప్పే పాయింట్ 400 ఐడియాస్ వినేంత క్యాపబిలిటీ ఉండి నాకు అందులో 40 ఐడియాస్ మాత్రం నేను సెలెక్ట్ చేస్తాను. అన్ని ఐడియాస్ ఉంటాను కాబట్టి ఐ లవ్ ఐడియాస్. ప్రతి ఐడియా బాగుంటది, ఇదే టాప్ ఇదే సెకండ్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. హ్యాకథాన్ లో ఆ రోజు ప్రెజెంటేషన్ బట్టి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం తప్పించి ఫస్ట్ వచ్చిన టాప్ అని మనం ఎక్కడ చెప్పలేం. ఆ రోజు పర్ఫార్మెన్స్ బట్టి ఇవ్వడం తప్పించి అంతే. ఇప్పుడు నేను ఎన్ని ఏదైనా టాప్ ఐడియా ఒకటి చెప్తే రేపు హ్యాకథాన్ అదే ఐడియా సబ్మిట్ చేసి సార్ మీరే చెప్పారు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అనే పాయింట్ కి వాళ్ళు వచ్చేస్తారు. సో ఆ పాయింట్ కాదులే, కానీ జనరల్ ఏంటంటే ఇది టాప్ అని చెప్పడం కొంచెం పాసిబిలిటీ కష్టం. ఎందుకంటే ఐ ట్రస్ట్ ఆన్ టీమ్స్, నాట్ ఆన్ ఐడియాస్. ఎందుకంటే ఒక మంచి టీం ఉందనుకోండి, ఒక చెత్త ఐడియా అయినా హిట్ అవుద్ది. ఒక మంచి ఐడియా ఉంది, ఒక చెత్త టీం ఉంది, చెత్త టీం అని చెప్పలేదు, మాలేదు టీం అంటే టీమ్ కోఆర్డినేషన్ లేదు, అలాంటి టీం ముందుకు వెళ్ళడం కష్టమైంది, వాళ్ళ కోఆర్డినేషన్ మిస్ అవుతుంటది. సో ఇక్కడ ఐడియా కంటే టీమ్స్ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. సో నేను టీమ్ ట్రస్ట్ చేస్తాను ఐడియా కంటే. మంచి టీమ్స్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు. నేను కూడా హ్యాకథాన్ వెళ్ళినప్పుడు కూడా మా వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే ఏదైనా టీం బాగా పెర్ఫామ్ చేస్తుందా, బాగా టీం వర్క్ చేస్తున్నారా, ఆ టీమ్స్ ఉంటే మనం ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేద్దాం రియల్ టైం అనేది నేను చెప్తూ ఉంటాను వాళ్ళకి. ఓకే, ఎలాగో అంటే ఐడియా గురించి మాట్లాడుకుంటున్నాం అన్న. సో కొంచెం లాంగ్ బ్యాక్, లైక్ మీ బిగినింగ్ ఇంజనీరింగ్ అయిపోయిన ఫేజ్కి ఒక్కసారి టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే, అంత ఎర్లీ ఏజ్లో ఇప్పుడు అంటే లైక్ పాస్ట్ 1 year 2 years నుంచి రోబోటిక్స్ అని, ఆటోమేషన్ అని, ఏఐ గురించి మాట్లాడుతున్నాను. అంతకుముందు అంటే మీరు ఎప్పుడైతే హ్యాక్ బోర్డ్ స్టార్ట్ చేశారో అప్పుడు ఈ కాన్సెప్ట్ లేదు, అసలు రోబోటిక్స్ గురించి వైబ్ లేదు, లైక్ అంత పెద్ద ట్రెండ్ కూడా లేదు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఈ రోబోటిక్స్ కంపెనీ పెట్టాలి అనే ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఓకే,
చాలా మంచి క్వశ్చన్ ఇది. సో నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఇందాక నీకు ఫ్లో చెప్పినప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ లో ఏం చేయదని చెప్పాను కదా. సో ఏం చేసింది అదే. సో ఏం చేయకుండా నేను ఏం చేశానంటే ఈవెంట్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేవాడిని. ఈవెంట్స్కి వెళ్ళి చూడడము, అక్కడ ఏం చేస్తున్నారు జనాలు, ఫన్ ఈవెంట్స్ ఉండేవి, ఫన్ టాస్క్ లేడు, ఏం చేస్తున్నారు ఇలా అనేది ఒక అంటే ఇంజనీరింగ్ వచ్చినట్టు ఒక ఫెస్ట్ అనేది ఒక డిఫరెంట్ వైబ్. అప్పుడు మన ఇంటర్ కాలేజ్ లో ఉన్న వాళ్ళకి సడన్ ఇంజనీరింగ్ వస్తే ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంటది. ఓకే, సో ఈ వైబ్కి వచ్చిన తర్వాత నాకు ఓకే ఫెస్ట్కి వెళ్ళాలనిపించింది. సో ఒక 2-3 ఫెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని చూస్తుండే నేను, డిఫరెంట్ ఈవెంట్స్, కోడింగ్ ఈవెంట్స్ అని, ఎలక్ట్రానిక్ ఈవెంట్స్ చూస్తుండే. కానీ రోబోటిక్స్ ఈవెంట్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో నేను అట్రాక్ట్ అవడం కాదు కానీ అదే నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట. సో ఇది ఖచ్చితంగా మనం ఇలాంటి ఈవెంట్స్ మనం పార్టిసిపేట్ చేయాలి అని ఫిక్స్ అయ్యి ఇంటికి వచ్చి మా డాడీ చెప్తే మా డాడీ డబ్బులు తీసుకుని కొన్ని మోటార్స్ పర్చేస్ చేసి దాంతో ఏదో చిన్న రోబోట్ మనకు వచ్చిన తెలిసిన లాంగ్వేజ్ లో ఒక చెక్క ముక్కతో చిన్న రోబోట్ తయారు చేసి ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వైర్లు పీకి దానికి ఒక రిమోట్ వేసి పట్టుకుని వెళ్ళా ఈవెంట్కి. వెళ్తే 17th పొజిషన్ వచ్చింది. 17th, కానీ అది మంచి థింగ్ ఏం కాదు. టాప్ 16 సెలెక్ట్ చేశారు వాళ్ళు. 17th పొజిషన్ 17th పొజిషన్ అనుకున్నాం, బట్ టాప్ 16 నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారని చెప్పారు. అక్కడతో ఓకే మనం ఇంకా సర్దుకొచ్చని చెప్పి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత చూస్తే మోటార్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే మోటార్స్ ఏ బాగాలేదు అని అర్థమైంది. దెన్ మా డాడీ మంచి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. సో దాంతో రోబోటిక్స్ ఫుల్ ప్లే స్టార్ట్ చేశాం. సెకండ్ ఈవెంట్ నుంచి 143 ఈవెంట్స్కి వెళ్ళాను నేను. మంచి నెంబర్ 143. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక్క సెకండ్ ప్రైజ్ కూడా రాలేదు, అన్ని ఫస్ట్ ప్రైజ్లే. నేను ఈవెంట్కి వెళ్ళాను అంటే మా మమ్మీ కాల్ చేసి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వచ్చేసిందా, లేదు సెకండ్ ఎవరికి వచ్చిందని. ఇది ఎంత కాన్ఫిడెంట్ అంటే సో సెకండ్ ఎంత వచ్చింది, ఎవరికి వచ్చిందని అడిగేది అనమాట. ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మనది వచ్చేది. సో అప్పుడు మొమెంటం కూడా ఎలా ఉండేదంటే, అప్పుడు స్టూడెంట్ బేస్ కానీ ఎలా ఉండేదంటే ఆ నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవారు. ఇప్పుడు ఎంత నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటున్నా వాళ్ళకి నేను హెల్ప్ చేయడము ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఈ మొమెంటం క్రియేట్ అయింది. సో ఈ ఫేజ్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను చెప్పిన 143 కౌంట్లో ప్రతి ఒక్క ఈవెంట్ ఒక డిఫరెంట్ టాస్క్. సో నాకు అక్కడ ఏంటంటే రీసెర్చ్ స్కిల్ పెరిగిపోయింది నాకు తెలియకుండానే. సో కొత్త తయారు చేయడం, ఇంటికి వచ్చేసి కొత్త మోటార్లు పెట్టి దాన్ని ఏదో డిఫరెంట్ డిజైన్ తయారు చేయడం, అక్కడ ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్ షూట్ చేయడం. సో ఇవంతా అయిన తర్వాత అప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఇది స్కిల్ ఉంది కదా. సో వన్ ఆఫ్ ది మెంటర్ ఉండేవారు నాకు, ఆయన ఏమన్నారంటే నువ్వు ఒక కంపెనీని బిల్డ్ చేయడం బెటర్, ఈ స్కిల్ ఉంది కాబట్టి నీకు. ఇండియాలో రోబోటిక్స్ మీద కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. అప్పటికున్న రోబోటిక్స్ కంపెనీస్ ఏంటంటే బేసిక్ స్కూల్ ట్రైనింగ్ రోబోటిక్ కంపెనీస్ ఉండేవి. అది చాలా బేసిక్. ఆ రోబోటిక్స్ ఏం చెప్పేవారు కాదు, విండ్ మిల్ చెప్పి అది రోబోట్ అనేవారు. అంటే ఆ స్టేజ్ వన్ ఎవరికి తెలియదు. సో ఆ పాయింట్ లో మేము స్టార్ట్ చేసాం. చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలనిపించింది కానీ కాకపోతే అప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నాం. సో అప్పుడు ఇంకా స్టార్ట్ చేసి రోబోటిక్స్ అవేర్నెస్ కూడా లేదు జనాల్లో. ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్స్ కి మాత్రమే రోబోట్స్ అంటే తెలిసింది, ఎందుకంటే అది టాపిక్ కూడా ఉంటుంది కాబట్టి ఏది ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో. సో ఆ దానివల్ల మనం ఎక్కువ రోబోటిక్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాం అనమాట. దీంతో పాటు మన చైల్డ్హుడ్ నుంచి అన్ని అలవాటు కాబట్టి ఇది యాడ్ అయింది అక్కడ. సో అట్లా అన్న, లైక్ ఈ ట్రైనింగ్ జర్నీలో ఇంతమంది స్టూడెంట్స్ మీరు కలిసి ఉంటారు. అఫ్ కోర్స్ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉండుంటారు, బట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? వన్ స్టూడెంట్, ఒక్క స్టూడెంట్ ఉన్నాడు. అంటే లాంగ్ బ్యాక్ నుంచి చూసుకుంటే దర్ ఆర్ మల్టిపుల్ స్టూడెంట్స్ ఫేజ్ బై ఫేజ్. కానీ రీసెంట్ టైమ్స్ లో చూస్తే కనుక దేర్ ఇస్ వన్ స్టూడెంట్ ఫ్రమ్ గుంటూరు. సో పేరు చెప్పొచ్చా? పేరు కావాలా? శ్రీనివాస్ పేరు. సో చాలా ఎనర్జీ ఉంటుంది. కాలేజ్ కిడ్స్ కాలేజ్, కిడ్స్ కాలేజ్ ఒక స్టార్ట్అప్ ఓనర్ కూడా. సో వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఎంత ప్యాషనేటెడ్ గా స్టార్ట్అప్ బిల్డ్ చేస్తారంటే, వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఒక సెగ్రిగేషన్ ప్రాజెక్ట్ వాళ్ళది. సో జనరల్గా ఏంటంటే ఒక సెగ్రిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మనకి సెగ్రిగేషన్ ఇమేజెస్ కావాలి, ఇది చెత్త ఇమేజ్లు కావాలి. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే లేవు వాడి దగ్గర ఇమేజెస్. ఇక్కడ వాడు ఏం చేశాడంటే సెక్యూరిటీ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు, ఏది క్యాంటీన్ యొక్క చెత్త నాకు ఇవ్వండి. రోజు కాలేజ్ అయిపోగానే కాలేజ్ క్యాంటీన్ లో డస్ట్బిన్ ని గుమ్మరించి కింద పరిచి ఫోటోలు తీసుకునేవాడు. ఇదే పని. ఈ చెత్త అంతా అటు ఇటు వెళ్ళిపోతుందని చెప్పేసి దానికి ఒక బ్యాగ్ ఆర్డర్ పెట్టి ఆ బ్యాగ్ లో అంతా చెత్త వేసి మళ్ళీ ఫోటోలు తీసుకుని మళ్ళీ చెత్త ఇచ్చేసాడు. ఓ రోజు క్యాంటీన్ ఓనర్ నేను చెత్త ఉన్నానంట, మరి ఇది ఏం చేయడు తెలియదు. వెంటనే ఇమీడియట్ సెక్రటరీ దగ్గర వచ్చాడు. అసలు కిడ్స్ కాలేజ్లో సెక్రటరీస్ అని కలవాలంటే అందరికి హడలు ఉంటుంది, తెలిసి ఉంటుంది మీకు కూడా. సో అలాంటిది వెళ్ళి సార్ చెత్త ఇవ్వట్లేదు సార్ అంటే, ఎందుకు ఇవ్వట్లేదని ఫోన్ చేసి మళ్ళీ అంటే వాడి యొక్క ఇంట్రెస్ట్ ఫోన్ చేసి నీకు చెత్త ఎందుకు ఇవ్వు, చెత్త కదా అడిగింది వాడు, మళ్ళీ ఇచ్చేస్తాడు కదా నీకు చెత్త, సో చెత్త ఫోటో అంత ఇంట్రెస్ట్ గా చాలా స్ట్రింజెంట్ గా చేస్తాడనమాట. ఇప్పుడు మేము పెడుతున్న ప్రతి ఈవెంట్ కి కూడా మనోడు వన్ ఆఫ్ ది కోర్ మెంబర్ కింద ఉంటున్నాడు. హ్యాక్ బోర్డ్స్ లో కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు మేము రోబోమేళా ఆర్గనైజ్ చేస్తున్నాం, సెంట్రల్ హ్యాక్థాన్. సో దానికి కూడా
చీఫ్ స్టూడెంట్ కన్వీనర్గా ఉన్నాడు. సో వాడు హ్యాండిల్ చేసే విధానం కానీ ఫాలోఅప్స్ కానీ సో ఇవన్నీ చాలా నీట్గా ఉంటాయి. రీసెంట్ టైమ్స్ అయితే స్టూడెంట్ నుంచి అంత అటెన్షన్ గ్రాప్ చేసిన అయితే వాడే. సో వాడి గురించి మాట్లాడడం, ఇక్కడ మాట్లాడడం కూడా రీజన్ అదే. సో అంత అటెన్షన్ గ్రాప్ చేస్తాడు. వెరీ వెల్ ఆర్గనైజ్డ్ పర్సన్ చెప్పాలంటే. స్టూడెంట్స్లో ఆర్గనైజ్డ్ ఉండరు యాక్చువల్లీ. సో అట్లాంటిది వెల్ ఆర్గనైజ్డ్, హ్యాండ్లింగ్ విధానం కానీ చాలా బాగుంటుంది. గ్రేట్ గ్రేట్. యా. అండ్ అన్న లైక్ మన ఇండియన్ ఆటోమేషన్ గురించి ఆర్ ఇండియాలో రోబోటిక్స్ గురించి కానీ మాట్లాడాలి అని అంటే రైట్ నో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఆటోమేషన్ అండ్ ఈ రోబోటిక్స్ రిలేటెడ్గా మనం కొంచెం ఎందుకో స్లోగా ఉన్నాం అని అనిపిస్తుంది. లైక్ ఈస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? అండ్ నా క్వశ్చన్ కరెక్టేనా, లైక్ నా ఒపీనియన్ కరెక్టేనా, అండ్ స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్ రీజన్స్ అంటే ఏం లేదు, క్వశ్చన్ అబ్సల్యూట్లీ కరెక్టే. అడాప్షన్ రేషియో చాలా తక్కువ ఉంది. ఓకే. అడాప్షన్ రేషియో తక్కువ రీజన్స్ ఏంటంటే టెక్నాలజీ ఈజ్ నాట్ అట్ అ చీపర్ కాస్ట్. అంటే నీకు సొఫిస్టికేటెడ్ మంచి టెక్నాలజీ కావాలి అంటే ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ కాస్ట్. ఈవెన్ ఇప్పుడు మీరు ChatGPT నార్మల్గా యూజ్ చేయడానికి ప్రీమియం తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉండదు యూజ్ కేసెస్లో. అలాగే అది కాస్ట్లీ కూడా. సో ఇండియన్ ఇండస్ట్రీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ చెప్తున్నాను నేను, అన్ని అని చెప్పట్లేదు, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్ కి చాలా స్లో ఉన్నారు. బికాస్ ఆఫ్ ఆ టెక్నాలజీ అంత పెట్టాలా మనీ, ఎందుకంటే మనీ ఓవర్ డిసిషన్ అయిపోతుంది. ఇంత మనీ దీనికి పెట్టాలా, దీన్ని పెడితే వర్క్ చేస్తుందా లేదా, ఎక్కడా లేదు కదా చుట్టుపక్కల, అలా ఆలోచిస్తున్నారు. ఎక్కడా లేదు మనమే పెట్టుకుందాం, ఇది మనం దీన్ని ఇంకా ప్రమోట్ చేద్దాము, దీనివల్ల మనం ఇంకా యూటిలైజ్ చేసుకుని ప్రొడక్షన్ పెంచుదాము. మనం ప్రొడక్షన్ పెంచడం వల్ల సేల్స్ నుంచి వేరే టీమ్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఈ పాయింట్స్ లేకపోవడం వల్ల అడాప్షన్ రేషియో చాలా తక్కువ ఉంది. అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే బయట కంట్రీస్ నుంచి సెన్సార్స్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అవడము, అక్కడ నుంచి షిప్పింగ్ ఇష్యూస్ అవడము, ఇవి మేజర్గా కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా ఏదన్నా రోబోట్స్ బిల్డ్ చేయాలంటే కనుక వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది ఫర్ సెన్సార్స్ మోటార్స్కి. సో దానివల్ల ఏంటంటే రిలే అవ్వలేకపోతాం ప్రతిసారి. అప్పుడంటే అంత హై అండ్ టెక్నాలజీ మనం తీసుకెళ్ళాం. సో బట్ స్టిల్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని ఇన్ హౌస్ పెడుతున్నారు, సెమీ కండక్టర్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి సో మైట్ బి ఇన్ ఎ డికేడ్ మనం ఆ టెక్నాలజీ అని మనీ ఓవర్ బ్యారియర్ కింద చూడకుండా సో దాన్ని ఒక ఫీచర్ కింద యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో అంతెందుకు సింపుల్గా కార్లో బయట కంట్రీస్లో ఎయిర్ బ్యాగ్ అనేది కంపల్సరీ, ఇండియాలో అది ఫీచర్. మనం కార్ కన్ఫ్యూషన్ వెళ్తే సార్ డిఫరెన్స్ ఏంటి చెప్పంటే సార్ దీనికి 6 ఉన్నాయి సార్ దానికి 4 ఉన్నాయని డిఫరెన్సెస్ చెప్తారు వాళ్ళు. అసలు ఎయిర్ బ్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అక్కడ ఏమైపోయింది, యూ ఆర్ టేకింగ్ ఏ చాయిస్. సార్ 4 ఎయిర్ బ్యాగ్స్ ఇంత కాస్ట్, 8 ఎయిర్ బ్యాగ్స్ ఇంత కాస్ట్, నువ్వేం చేస్తున్నావు, సరే ఆ వేళ డిఫరెన్స్ అని చెప్పి తీసుకుంటున్నావు. యూఆర్ నాట్ రియల్లీ కన్సర్న్ అబౌట్ యువర్ సేఫ్టీ. ఈ మైండ్ సెట్స్ లేకపోవడం వల్లనే టెక్నాలజీ బ్యారియర్స్ కొంచెం ఉన్నాయి. బట్ అగైన్ టెక్నాలజీ వాడుతున్న వాళ్ళు వెరీ హ్యాపీ. మళ్ళీ ఎవరైతే వాడుతున్నారో ఫోర్స్ఫుల్ గా వాడడం అవ్వచ్చు, లేకపోతే తెలిసి వాడడం అవ్వచ్చు. సో టెక్నాలజీ వాళ్ళు ఇంత యూస్ కేసు అందరికి తెలుస్తుంది. సో ఆ బ్యారియర్ పోయిన రోజున డెఫినెట్లీ హ్యూజ్ అడాప్షన్ ఉంటుంది. బట్ అది కూడా స్టార్ట్ అయింది. సో మెల్లమెల్లగా కొన్ని కంపెనీస్ అలవాటు అయ్యి వాళ్ళు రిజల్ట్స్ చూస్తున్నారు. ఎందుకంటే ఇండియా తెలిసింది కదా, అక్కడ రిజల్ట్స్ వస్తేనే మనం సమ్ టైం అంతే. బట్ వేర్ ఆన్ ద రైట్ ఫేజ్ యాక్చువల్లీ రైట్ నౌ. సో మేము అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఈజీ అవుతుంది కొంచెం ఇన్ఫర్మేషన్ అట్లా. అండ్ అన్న మీ కంపెనీ నుంచి లైక్ ఆఫ్ కోర్స్ చాలా మందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా హెల్ప్ చేస్తున్నారు, ఇంపాక్ట్ చేస్తున్నారు. బట్ యూత్ కి ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? సో యూత్ కి అంటే నేను ముందు చెప్పిన పాయింట్స్ లో ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల యూజ్ ఉంది, కానీ ఓన్లీ సర్టిఫికేషన్ పర్పస్ మీద చేయకూడదు అనేది పాయింట్. సో మేము నార్మల్ గా ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇంటర్న్షిప్స్ అనేది ఆఫర్ ఇవ్వలేదు ఓపెన్ గా. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు పాడ్కాస్ట్ వచ్చింది కదా, ఐఎమ్ నాట్ ష్యూర్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ పుష్ చేస్తాం ఆన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్యూర్లీ. సో ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద ఒక 8 weeks ఆఫ్ ఇంటర్న్షిప్, ఒక 4 weeks ఆఫ్ ఇంటర్న్షిప్ లో ట్రైనింగ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ 4 weeks ప్రాక్టికల్ లెర్నింగ్ ఆన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఒక ప్రొడక్ట్ ఎలా వస్తుంది అవుట్ ఫేస్ లో, సో దాంట్లో చాలా బేసిక్ థింగ్స్ నేర్పిస్తాం. లెట్స్ ఇప్పుడు మనం నార్మల్గా ఒక ఫోన్ వాటర్ ప్రూఫ్ అవుతుంది. ఆ వాటర్ ప్రూఫ్ అవడం వల్ల దాంట్లో ఏ ఎలిమెంట్ ఉండడం వల్ల వాటర్ ప్రూఫ్ అయింది మనం చెప్తుంటాం. చాలా మందికి వాటర్ ప్రూఫ్ చెప్తున్నాం, గైరోస్కోప్ ఉంది మా దాంట్లో, ఇంత మెగా పిక్సెల్ ఉందని చెప్తా ఉంటాం ఇది స్పెసిఫికేషన్స్ లో. బట్ ఎగ్జాక్ట్లీ ఆ స్పెసిఫికేషన్ ఏంటి అని నాకు తెలియదు, ఆ స్పెసిఫికేషన్ ఎందుకు పెట్టారని కూడా నాకు తెలియదు. కొన్ని మొబైల్స్ కొన్ని సెన్సర్స్ పెడతా ఉంటారు కొన్ని రీజన్స్ వల్ల. సెన్సర్ ఉందని అందరికీ తెలుసు, బట్ ఎందుకు పెట్టారని తెలియదు. ఆ రీజన్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక ఇంటర్న్షిప్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం ఫర్ 8 weeks. సో ఎనీ ఇంజనీరింగ్ స్టూడెంట్ హూ వాంటెడ్ టు జాయిన్ దే కెన్ కమ్, సో దే కెన్ జాయిన్ ఇట్. సో అంటే ఎలా అప్రోచ్ అవ్వాలన్నా, సో వెబ్సైట్ ఉంది hackboards.com/internships అని కొడితే వెబ్సైట్ లో రిజిస్టర్ అయిపోతే సో దే విల్ హ్యావ్ ఎన్ యాక్సెస్. అండ్ లైక్ మిమ్మల్ని ఎవరైనా కాలేజెస్ కానీ ఆర్ మేబీ స్టూడెంట్స్ కానీ
ఈ హ్యాకథాన్స్ రిలేటెడ్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సో అప్రోచ్ అవ్వాలంటే సింపుల్, వెబ్సైట్లో నా నెంబర్ ఉంటుంది, ఆర్ ఇఫ్ పర్మిట్ మనం నెంబర్ ఇక్కడ స్క్రోల్ చేస్తే ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆర్ వాట్సాప్ మెసేజ్ విల్ కమ్ అండ్ మీట్ యూ. సో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తామంటే ఒక డెమో ఆర్గనైజ్ చేస్తాం ఫస్ట్ అవుట్ ఆఫ్ ఫ్రీ కాస్ట్. ఒకసారి డెమో చూసిన తర్వాత దెన్ వీ కెన్ యాక్చువల్ టాక్ అబౌట్ ఏం చేయొచ్చు, అలా చేయొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ కాలేజ్ డిఫరెంట్ మోటోస్ ఉంటాయి. కొన్ని కాలేజ్ ఇన్నోవేషన్ మీద వర్కౌట్ చేస్తాయి, కొన్ని కాలేజ్ ఇన్నోవేషన్ మీద చేయవు. వాళ్ళు ఓన్లీ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తారు, ఇన్నోవేషన్స్ వద్దంటారు, వాళ్ళు ఓన్లీ ట్రైనింగ్ వరకే తీసుకుంటారు. కొన్ని కాలేజ్ మాకు స్టార్ట్అప్స్ కూడా బిల్డ్ చేసి ఉండంటారు. కొన్ని కాలేజ్ అంటే లాంగ్ టర్మ్ మెంటరింగ్ కోసం చూస్తుంటారు. సో డిఫరెంట్ కాలేజ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ కాబట్టి ఏ కాలేజ్ రిక్వైర్మెంట్ ఆ కాలేజ్ తీసుకుని దాన్ని బట్టి ఫుల్ఫిల్ చేస్తాం. ఓకే. సో అన్న ఇన్ కేస్ ఏదైనా ఒక స్టూడెంట్కి కానీ ఆర్ మేబీ యంగ్స్టర్స్కి జస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి స్టార్టప్ ఐడియాస్ ఏమైనా ఉంటే మీరు వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తారు, ఎలా హెల్ప్ చేస్తారు? షూర్. సో ఎనీ స్టార్టప్ ఐడియా, సో మనం ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్ట్రాంగ్ కాబట్టి ఎనీ స్టార్టప్ ఐడియాని మెంటర్ చేసే క్యాపబిలిటీ మనకుంది. ఓకే. సో దానికి ఒక స్టార్టప్ కమ్యూనిటీ కూడా ఉంది మనది. సో ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే కనుక సో వాళ్ళు ఎనీ స్టార్టప్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎనీ గైడెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా మెంటరింగ్ ఈజ్ రిక్వైర్డ్, లేకపోతే ఏదైనా కనెక్ట్స్ కావచ్చు, నెట్వర్క్ కనెక్ట్స్ కావచ్చు, లేదు అంటే గ్రాంట్స్ ఎలా అప్లై చేయాలి, లేదా ఏదైనా ఇంక్యుబేషన్ సెంటర్కి వాళ్ళకి కనెక్ట్ కావాలి. సో ఐఎమ్ వర్కింగ్ విత్ మల్టిపుల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అరౌండ్. సో అలాంటి కనెక్ట్స్ మనం ఇస్తాం వాళ్ళకి. సో డెఫినెట్లీ ఎనీ ఐడియా స్టూడెంట్ దగ్గర ఐడియా ఉండి వాళ్ళకి ప్రాపర్ మెంటరింగ్ లేనప్పుడు సో యూ కెన్ డెఫినెట్లీ అప్రోచెస్ ఫర్ దస్ థింగ్స్. అట్లా మల్టిపుల్ స్టార్టప్స్ మనం మెంటరింగ్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ యాడ్ అప్. అగైన్ సేమ్ మీ నెంబర్ కి డైరెక్ట్ గా కాల్ చేసేస్తే అప్రోచ్. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, లైక్ మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీరు అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్కి మీరు సీఈఓగా, విజయనగరంకి సీఈఓగా మీరు వర్క్ చేస్తున్నారని విన్నాము. సో అసలు ఈ ఏసీఐసి అంటే ఏంటి అండ్ అది యంగ్స్టర్స్కి ఎలా యూజ్ అవుతుంది? ఓకే. సో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో కొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే. సో ఏసీఐసి అనేది అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్. సో ఇది ఏంటంటే దీని మేజర్ ఫోకస్ ఏంటంటే ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీ పర్సన్ ఓకే ఒక ఐడియా ఉండి వాళ్ళకి ఆ ఐడియాని డెవలప్ చేసుకోవడానికి ఫండ్ అవసరం ఉండి, మెంటరింగ్ అవసరం ఉండి చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్కి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. సో ఇంక్యుబేషన్ సెంటర్ అప్రోచ్ అయ్యే ముందు వాళ్ళ దగ్గర ఐడియా ఉండాలి. ఒక పిచ్ డెస్క్ రెడీ చేసుకుంటే వాళ్ళు అక్కడ పిచ్ చేస్తే వాళ్ళ ఐడియా స్క్రూటినీ అయ్యి పాస్ చేసుకుంటే కనుక వాళ్ళకి 10 lakhs ఆఫ్ అమౌంట్, మినిమం ఆఫ్ 10 lakhs అమౌంట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఇస్తాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫండ్ విల్ ఆల్సో మెంటర్ దెమ్ టు డెవలప్ దర్ ఐడియా ఇంటూ రియాలిటీ. సో ఈ విజయనగరంలో ఉన్న ఏసీఎస్ ఏదైతే ఉందో అది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేము ఫోకస్ చేసిన ఏరియాస్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ హెల్త్. ఎనీ ఐడియా రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఆర్ హెల్త్ వీళ్ళు అక్కడికి పుష్ చేయొచ్చు. సో నేను కాంటాక్ట్ పర్సన్ ఉంటా, నాకు పుష్ చేస్తే సో ఐ విల్ మేక్ ష్యూర్ యూ గెట్ ద ఫార్మ్స్ అండ్ ఆల్. ఆ ఫార్మ్స్ అని ఫిల్ చేస్తే ఒక రోజు స్క్రూటినీ ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు సబ్మిట్ చేసేస్తే దాన్ని బట్టి స్క్రూటినీ స్టార్ట్ చేస్తారు. సో ఇన్ కేస్ స్టార్ట్అప్ ఐడియా అయిపోయింది, బాగుంది, ఐడియా ఫార్మేట్ అయింది, ఐడియా డెవలప్ అయిపోయి ప్రోడక్ట్ ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది, తర్వాత వీళ్ళు స్కేలబిలిటీ చేయడానికి మళ్ళీ ఫండింగ్స్ కావాలంటే దానికి కూడా ఏసీఐసి విల్ హెల్ప్ టు అప్లై టు బిగ్గర్ గ్రాంట్స్ అనమాట. ఇది ఏసీఐసి యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. సో దర్ ఇస్ అబౌట్ 5 crores ఫండెడ్ ప్రాజెక్ట్. ఇది పర్ ఇయర్ పర్లేదు 5 years కి ఎవ్రీ ఇయర్ వీ కెన్ ఏబుల్ టు ఇన్వెస్ట్ 1 crore ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 crore ఫండ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ స్టార్ట్అప్స్ కావచ్చు, కొన్ని ట్రైనింగ్ అంటే దీనికి కొన్ని గోల్స్ డెలివరబుల్స్ ఉన్నాయి. సో ఆ నార్మ్స్ ప్రకారం మనం కొన్ని ట్రైనింగ్స్ ఎన్ని చేయాలని ఉంటుంది అండ్ కొన్ని స్టార్ట్అప్స్ కి ఫండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్కోప్ లో ఎంతవరకు అయితే మనం చేయగలుగుతామో అంతవరకు మనం ఫినిష్ చేస్తాం. రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యంగ్స్టర్స్. యా, హోప్ దే విల్ కాంటాక్ట్ యూ. అన్న ఫైనల్లీ ఎండ్ ఫేజ్కి వచ్చాము. సో ర్యాపిడ్ ఫైర్ టక్క క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చక్క ఆన్సర్స్ చెప్పేసేయాలి. సో ఏ డివైస్ యూ కాంట్ లివ్ వితౌట్? ల్యాప్టాప్. ఫేవరెట్ ఫిలిం అబౌట్ రోబోట్స్? రోబో చిట్టి, రజనీకాంత్ మూవీ. 1 or 2? 1. ఓకే. సో ఇఫ్ యూ కుడ్ డూ ఏ ప్రాజెక్ట్ విత్ ఏ ఫేమస్ ఫిలిం స్టార్, who would it be? Rana. A mistake that every student make? Running behind placements. So who is easier to handle, backbencher or love failure? Backbenchers. Most all ఏదో ఆన్సర్ ఇస్తారు మనకి. So one dialogue you would say to TFI బానిస స్టూడెంట్? లైఫ్ ని సినిమాలాగా తీసుకో బ్రో, ఎందుకంటే అక్కడ సెకండ్ టేక్ ఉంటుంది. One must recommended book for every student? So good they can't ignore you. So good they can't ignore you. Okay. Funniest question students asked you? మోస్ట్ ఫన్నెస్ట్ ఏంటంటే సార్ రోబోట్కి జ్వరం వస్తుందా, జ్వరం వస్తే ఏం చేయాలి అనే క్వశ్చన్ అడిగారు. ఓకే. సో హౌ మెనీ ప్రపోజల్స్ యూ హ్యావ్ గాట్ ఫ్రమ్ స్టూడెంట్స్? సరిపోయింది.
ఇది అసలు ఆన్సర్ చేయకూడదు. యా, సో యువర్ నిక్ నేమ్ విచ్ యూ వుడ్ లవ్ టు హియర్? పండు. పండు, ఓకే. సో అన్న, లైక్ ఇందాక చాలా హాట్గా ఎండ్ అయింది విత్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. సో అగైన్ క్యాన్ వి వాక్ త్రూ యువర్ ఇంజనీరింగ్ డేస్? ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేయొచ్చు కదా? ఇంజనీరింగ్లో ఫన్నీ అంటే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ టైం నేను లేను. బట్ ఏంటంటే ఒక్కటి ఉంది. సో ఏంటంటే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సబ్మిషన్ చేస్తాం కదా. సో అప్పుడు మా అంటే వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ ఉండేవారు, భాస్కర్ అని చెప్పేసి. సో వాడు సబ్మిషన్ చేయడానికి వెళ్ళాడు గైడ్ దగ్గరికి, ఫైనల్ సబ్మిషన్ దగ్గరికి. వెళ్తే గైడ్ అంతా చూసిన తర్వాత అందరినీ క్వశ్చన్ అడుగుతూ భాస్కర్ని స్పెసిఫిక్గా వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ అడిగాడు. ఓకే. సో అప్పుడు భాస్కర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సార్ జిరాక్సెస్ అని చెప్పాడంట. సో ఆడికి అర్థం కాలేదు. జిరాక్సెస్ ఏంటంటే, సార్ అది సార్ జిరాక్స్ ఇస్తాం కదా, సో అన్ని జిరాక్సెస్ నేనే తీపిచ్చాను సార్ అని చెప్పాడంట దగ్గరుండి. సో మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు మొత్తం డాక్యుమెంటేషన్ చేసావని అడిగాడంట. అంటే హీ వాస్ క్యూరియస్ అనమాట, నిజంగా ఆన్సర్ కరెక్ట్ ఏమో అని. సో లేదు సార్, డాక్యుమెంటేషన్ నేను చేయలేదు, ఓన్లీ ప్రింట్అవుట్స్ అక్కడ 1 hour నుంచి చేశాను అని చెప్పాడు. సో ఇట్స్ లిటరలీ షాక్డ్. బయటకు పంపించాడంట. తర్వాత డీన్ తిడితే, సార్ నేను కరెక్ట్ ఇచ్చాను సార్ ఆన్సర్ అని చెప్తాడు. అంటే స్టిల్ హీ డోంట్ నో కాంట్రిబ్యూషన్ అంటే ఇది. ప్రాజెక్ట్ కాంట్రిబ్యూషన్ లో నేను ఫ్రంట్ ఎండ్ చేశాను, బ్యాక్ ఎండ్ చేశాను, ఏదో చెప్పాలి, అది కాదు ఇదే ఆన్సర్ అని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇప్పటికి కూడా అడిగితే అది చెప్తాడు, నేను కరెక్ట్ చెప్పాను ఆన్సర్ అని. అది మోస్ట్ ఫన్నీ అనమాట. అది కూడా ఇంజనీరింగ్ లాస్ట్ డేస్ లో అలా కింద పడి నవ్వుకున్నాం దానికి. వెరీ ఫన్నీ. అండ్ అన్న, ఫైనల్గా లైక్ వి గేవ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్. స్టిల్ ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వాలి అని అనుకుంటే స్టూడెంట్స్కి ఏమి ఇస్తారు? స్టూడెంట్స్కి ఈ పాడ్కాస్ట్ నుంచి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే, జనరలీ మనము ఎవ్రీడే లాట్ ఆఫ్ థింగ్స్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీడే చేసే థింగ్స్లో మన కెరియర్ గ్రోత్కి ఆర్ఎల్స్ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికోసం మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఈవెన్ ఇట్ కుడ్ బి ఓన్లీ 10 minutes ఆఫ్ టైం ఒక ప్రాపర్ డేలో, అది మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్న రోజుని మీ కెరియర్ ఎక్కడ ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసుకునే పొజిషన్ మీరు వస్తారు. సో అంటిల్ అన్లెస్ యూ డోంట్ డూ దాట్, మీ కెరియర్ని మీరు డిసైడ్ చేసుకోరు, ఎవరో ఒకరు డిసైడ్ చేయాల్సి వస్తుంది. జస్ట్ 10-15 minutes ఒక టైం పెట్టుకుని ఆ టైంకి మీ కెరియర్ గ్రోత్ కోసం ఫోకస్ చేయండి. లెర్నింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కనెక్ట్ చేయడం అవ్వచ్చు, నెట్వర్కింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడడం అవ్వచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోవడం అవ్వచ్చు, లైక్ అజ్ మాతో మాట్లాడవచ్చు. సో మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు మీరు. సో ఆ 10-15 minutes ఆఫ్ టైంని మీరు దానికి స్పెండ్ చేయండి. రెస్ట్ ఆఫ్ ది డే మీరు అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంటారు కాబట్టి, సో వీ కాంట్ టేక్ దట్ టైమ్ అవుట్. అన్న, అగైన్ లైక్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటి అంటే, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి టీచర్స్కి ఏమన్నా ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? ఫ్యాకల్టీకి, టీచర్స్కి అడ్వైస్ అంటే, నార్మల్గా స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్గా ఉంటుంది. మైట్ బి డే 1 మనం ఒక వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేయకపో ఉండొచ్చు, దాన్ని జడ్జ్మెంట్గా తీసుకోకూడదు. మైట్ బి ఎండ్ ఆఫ్ ది డేకి వాడే పర్ఫెక్ట్ చేయొచ్చేమో. సో చెప్పలేము అది థింగ్. ఎందుకంటే నేను ఇందాక శ్రీనివాస్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టూడెంట్ అనేది. ఒక ఈవెంట్కి నార్మల్ వాలంటీర్గా ఉన్న తను అసలు మా ఇడు సాగొడుతున్నాను అనే పొజిషన్కి వచ్చేసాను నేను. పరిసర వచ్చి క్వశ్చన్ డౌట్ అడుగుతున్నమాట. కానీ ఆ ప్రాసెస్లో వాడు ఏం చేశాడంటే, హీ గాట్ రిఫైన్డ్ హిమ్సెల్ఫ్. మహాన్ సార్కి ఎలా చేస్తే వరకు నచ్చుతుంది, ఎలా చేస్తే పర్ఫెక్షనిస్ట్ అనుకుంటాడు అనేది ఆయనకు అర్థమైపోయింది. సెకండ్ ఈవెంట్కి హీ బికేమ్ ది స్టూడెంట్ కన్వీనర్. సెకండ్ ఈవెంట్కి ఆ పొజిషన్కి వచ్చేసాడు, ఆ పొజిషన్ ఇచ్చాం వాడికి. సో స్టూడెంట్ని జడ్జ్ చేసే ముందు మల్టిపుల్ ఫేజెస్లో క్యాపబిలిటీస్ టెస్ట్ చేసుకుని చేయొచ్చు. అంటే ఒక క్యాపబిలిటీ బాగుందన్నంత మాత్రాన అన్నిట్లో వాళ్ళు బాగుంటారు అనేది కరెక్ట్ కాదు. సో ఒక ఫేజ్లో ఒకరు బాగుండొచ్చు, ఇంకొకరి ఫేజ్ ఇంకో బాగుండొచ్చు. ఫ్యాకల్టీ కూడా టీచర్స్ కూడా ఎన్హాన్స్ చేసేటప్పుడు అందరినీ ఈక్వల్గా ఎన్హాన్స్ చేస్తే సో దట్ విల్ బి యూస్ఫుల్. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే, కొన్నిసార్లు ఒక స్టూడెంట్ని మనం కొంచెం బాగా చూస్తున్నప్పుడు వేరే వాళ్ళకి అనిపిస్తుంది, ఈయన ఆయనలో చూస్తాడులే, మనల్ని పట్టించుకోడు, మనం వెళ్ళినా వేస్ట్ అనే పాయింట్ వాళ్ళు వచ్చేస్తారు. అక్కడ ఏదో బిగ్గర్ స్కిల్ సెట్ దాగుంటుంది, అది ఎప్పటికీ బయటికి రాదు. సో దిస్ ఈజ్ అడ్వైజ్ ఫ్రమ్ మై సైడ్. గ్రేట్ అన్న. అండ్ లైక్ ఈ పాడ్కాస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ ఫస్ట్ టైం చేస్తున్న పాడ్కాస్ట్. సో ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు కూడా ఏం మాట్లాడాలో మొత్తం ప్రిపేర్ అయ్యొచ్చు, కానీ అసలు బ్లంట్ అయిపోతానేమో, కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతాను అనుకున్నా కానీ, బట్ చాలా బాగుంది పాడ్కాస్ట్. క్వశ్చన్స్, ఫాలో అప్ క్వశ్చన్స్ కానీ, సో నేను మాట్లాడుకోవాలనుకున్న చాలా థింగ్స్ ఐ కుడ్ ఏబుల్ టు షేర్ హియర్. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. సో కాకపోతే ఏంటంటే, ఇంకోటి కూడా చేద్దాం పార్ట్ 2 డెఫినెట్లీ. ఎందుకంటే ఈ ఫేజ్ లో మొత్తం టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడాము, నా లైఫ్ స్టోరీస్ కానీ అవి ఎక్కువ మాట్లాడలేదు. సో
భాష అండ్ మానిక్ భాష లాగా మానిక్ భాష స్టోరీ ఒకటి ఉంది. ఆ రోజు బ్లేజర్ వేసుకుని వస్తా కావాలంటే. సో అది దట్ ఆల్సో విల్ డూ ప్లాన్. సో లెట్స్ వెయిట్ ఫర్ పార్ట్ 2 ఆల్సో. యా డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, బికాస్ లైక్ నేను కూడా చాలా అవైటింగ్ పాడ్కాస్ట్, బికాస్ ఎ ట్రైనర్ విత్ ఎ ట్రైనర్, సో ఫర్ ద స్టూడెంట్స్. కరెక్ట్. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ లాట్ ఆఫ్ ఐ ఓపెనర్స్ కూడా స్టూడెంట్స్కి ఉన్నాయి. ఫర్ ష్యూర్ చాలామంది దీన్ని చూసి ఎంతో కొంత వాళ్ళ లైఫ్ ఇంపాక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.